CMA ఫైనల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు కూడా భయపడొద్దు ఎగ్జామ్కి, ధైర్యంగా వెళ్ళండి. ఇప్పటికీ కూడా మీరు ప్రిపరేషన్ ఏం లేకపోయినా కానీ ఎగ్జామ్ అయితే వదిలేయకండి. ఆల్రెడీ SPM క్లాస్ చూసుంటే ఓకే. కొంతమంది గ్రూప్ వైజ్ రాస్తున్నారు, గ్రూప్ 3 లేదా గ్రూప్ 4 ఒకటే రాసే వాళ్ళకి. ఇప్పుడు మనకి SPM అండ్ BV క్లాస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్. మీరు SPM అండ్ BVకి ఇంకే మెటీరియల్ అవసరం లేదు. ఇప్పుడు మీకు షేర్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. దానిలో ఉన్న థియరీ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ప్లస్ స్టడీ మెటీరియల్ బ్యాక్ సైడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అలాగే వర్క్ బుక్లో ఉన్న ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. చాలు 70 అబవ్ మార్క్స్ వస్తాయి. అండ్ నేను ఎగ్జాగ్రేట్ చేసి చెప్పట్లేదు, ఎందుకంటే పాస్ట్ పేపర్స్ అన్ని అనలైజ్ చేస్తే క్వశ్చన్స్ రిపీటేటివ్గా అడుగుతున్నాడు. ఈవెన్ మన December 2021 కూడా చాలామంది ఏంటంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వకుండా December 2021లో అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి అడిగారు అనుకుంటారు. కానీ డ్యూ పాయింట్ అనాలిసిస్ 9 మార్క్స్ అడిగాడు, కాస్ట్ ఆఫ్ క్వాలిటీ 8 మార్క్స్ అడిగాడు, అండ్ అలాగే ఆల్ట్మన్ మోడల్, ఇట్లాంటివన్నీ కూడా మోస్ట్ రిపీటేటివ్ క్వశ్చన్స్ అమ్మా. పాస్ట్ పేపర్స్ మనం రిఫర్ చేయకుండా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వనప్పుడు మీకు అలా అనిపిస్తుంది. కానీ December 2021లో మనకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి? ఆన్లైన్ ఎగ్జామినేషన్. స్క్రీన్ పైన ఒకటే క్వశ్చన్ కనపడుతుంది. ఆ క్వశ్చన్ నుంచి మనం ఏదో లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే క్లిక్ చేసి వెళ్ళాలి. కాబట్టి దానివల్ల మీరు ఫెయిల్ అయ్యారు, కానీ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వల్ల అయితే కాదు. ఇది నా పర్సెప్షన్. కాబట్టి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఎగ్జామ్ అయితే వదిలేయకండి. SPM అండ్ BV పక్కా 70 అబవ్ వస్తాయి. దానికి మీరు ఏం చేయాలి? ఈ వీడియో కంప్లీట్గా చూడడం, అండ్ నేను చెప్పిన థియరీ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదవడం, అండ్ అలాగే స్టడీ మెటీరియల్ బ్యాక్ సైడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అండ్ అలాగే వర్క్ బుక్, ఇది సాల్వ్ చేస్తే చాలు. అర్థమైందా? ఇంత కష్టపడి వీడియో చేశాం కాబట్టి ఈ వీడియోని ఏం చేస్తారు? ఈ జనవరిలో CMA రాసే స్టూడెంట్స్ అందరికీ కూడా, ఫైనల్ స్టూడెంట్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. ఓకే, మొదలెడదామా? ఫస్ట్ we shall start with valuation in mergers and acquisition. Okay, thank you. SPM and BV, strategic performance management and business valuation. మీకు తెలుసు కదా SPMలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 8 చాప్టర్సా? SPMలో 5ఆ? SPM 4 చాప్టర్స్ అండ్ బిజినెస్ వాల్యుయేషన్ 4 చాప్టర్స్. ఓకే, మనకి ఎగ్జామినేషన్ పేపర్ ఎన్ని మార్క్స్కి? ఆఫ్లైన్ ప్యాటర్న్ 132. జనరల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? 132 మార్క్స్లో ప్రతి ఒక్క క్వశ్చన్ మనం తెలియాలని ఉంటుంది. ఏదైనా ఒక క్వశ్చన్ తెలియదు వస్తే చాలు భయపడిపోతాం. మీకు 132కి 132 కాదు, మ్యాక్సిమం ఇస్తే 100 ఇస్తారు ఒకవేళ మార్క్స్ ఇచ్చిన. దట్స్ వై ఏంటంటే క్వశ్చన్ పేపర్లో ఒక 20 to 30 మార్క్స్ తెలియకపోయినా మనకి నష్టమేం లేదమ్మా. ఓకే, ఒకటి. రెండోది, మనకి ఎన్ని మార్క్స్ కావాలి క్వాలిఫై అవ్వడానికి? 50 మార్క్స్ వస్తే చాలు. SPM అండ్ బిజినెస్ వాల్యుయేషన్. ఫస్ట్ మనం వాల్యుయేషన్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్తో స్టార్ట్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దీనిలోంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 క్వశ్చన్స్. ఓకే, 25 నుంచి 30 మార్క్స్ వరకు వస్తుంది. ఎక్కడి నుంచి? వాల్యుయేషన్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్. దీనికి కావాల్సింది కూడా CA ఇంటర్ ఆర్ CM ఇంటర్ లెవెల్ బేసిక్స్ వస్తే చాలు. అంటే ఇంకా అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. బేసిక్స్ వచ్చినా కానీ ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి బిజినెస్ వాల్యుయేషన్లో. ఇంకా రిమైనింగ్ 3 టాపిక్స్ ఉన్నా కానీ అన్నీ కూడా ఏంటమ్మా? వాల్యుయేషనే. అన్నీ కూడా ఏంటి? వాల్యుయేషన్. ఓకే, ఫస్ట్ వాల్యుయేషన్. ఫస్ట్ ఏంటమ్మా? వాల్యుయేషన్. ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే 5 ఎగ్జాంపుల్ చూడండి. వాల్యుయేషన్. వాల్యుయేషన్ అంటే వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఎలా వస్తుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ బెనిఫిట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్. ఈ 5 ఎగ్జాంపుల్ కొంచెం స్లోగా చెప్తాను నేను, ఎందుకంటే బిజినెస్ వాల్యుయేషన్ టోటల్ 50 మార్క్స్ అనుకుంటాం, కానీ 50 కాదు. క్వశ్చన్ పేపర్ వచ్చేది ఎన్ని మార్క్స్కి? 132 డివైడ్ బై 2 అంటే 66. ఓకే, ఎన్ని మార్క్స్ అమ్మా? 66 మార్క్స్కి బిజినెస్ వాల్యుయేషన్. అక్కడ నేమ్లోనే ఉంది వాల్యుయేషన్. వాల్యూ అనేది ఎప్పుడు కూడా 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి, బెనిఫిట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ అండ్ ద రిస్క్. బెనిఫిట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ అండ్ ద రిస్క్. ఓకే, వాల్యుయేషన్ under discounted cash flow method. Under discounted cash flow method, a value of any asset is equal to the present value of a future benefit. Indamma, present value of a future benefit. For example, ఒక ఈక్విటీ షేర్ వాల్యూ చేయమన్నారు అనుకోండి. ఇన్వెస్టర్ ఒకవేళ ఈక్విటీ షేర్ పర్చేస్ చేస్తే తనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? దాని నుంచి డివిడెండ్. ఇండెఫినెట్ పీరియడ్ డివిడెండ్ వస్తుంది, అవునా కదా? అదే ఒకవేళ ఇన్వెస్టర్ ఒక బాండ్ పర్చేస్ చేస్తాడు అనుకోండి, అతనికి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇండెఫినెట్ పీరియడ్ ఇంట్రెస్టా? ఇండెఫినెట్ పీరియడ్ రాదు. n నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంట్రెస్ట్, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ nth పీరియడ్ రిడమ్షన్ వాల్యూ.
మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది, అంతేనా కదా. అలాగే మనం ఒక బిల్డింగ్ పర్చేస్ చేసాం అనుకోండి, ఆ బిల్డింగ్ వల్ల రెంటల్ ఇన్కమ్ రావచ్చు. ఒక మిషనరీ పర్చేస్ చేసాం అనుకోండి, బెనిఫిట్ ఏమవుతుంది, ఆ మిషనరీ యూస్ చేసి మనం ప్రొడక్షన్ చేస్తాం, ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ నేను వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే, సో వాల్యూ డిపెండ్స్ అపాన్ ద బెనిఫిట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ అండ్ ద రిస్క్ వీఆర్ టేకింగ్. సో 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో జనరల్గా బెనిఫిట్ ఎక్కువ ఉంటే, బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. కానీ రిస్క్ ఒకవేళ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ అంటే ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అవుద్ది. ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. అంటే రిస్క్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. రిస్క్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. అర్థమైందా? సో కాబట్టి ఇది బేసిక్ అమ్మా. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే 5 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైతే కొంచెం బిజినెస్ వాల్యుయేషన్ ప్రతి క్వశ్చన్కి కూడా ఈ 5 ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్ మనం ఫిట్ చేయవచ్చు. అండ్ వాల్యుయేషన్ అనేది సబ్జెక్టివ్ కాన్సెప్ట్. సో వాల్యూ అనేది నెట్ అసెట్ వాల్యూ మెథడ్ యూస్ చేయొచ్చు. నెట్ అసెట్ వాల్యూ అంటే టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. అసలు బిజినెస్ వాల్యుయేషన్ ఎందుకు చేయాలి? ఏదైనా ఒక బిజినెస్ మనం అక్వైర్ చేయాలన్నా, లేదా ఏదైనా ఒక బిజినెస్ మనం లిక్విడేట్ చేయాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ. నెగోసియేషన్ స్టార్ట్ చేయాలంటే వీ నీడ్ సమ్ బేసిస్. అందుకని ఏం చేస్తాం, వాల్యుయేషన్ చేస్తాం. సో వాల్యుయేషన్ మోడల్స్ చాలా ఉన్నాయి. దెర్ ఆర్ n నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ ఈచ్ మోడల్ ఈ సబ్జెక్టివ్. ఏ మోడల్ యూస్ చేయాలి సార్ అంటే డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్టర్. అర్థమైందా? అయితే ఇక్కడ ఈ 5 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ అసెట్ వాల్యూ దేనిపైన డిపెండ్స్ అపాన్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ సో అసెట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ బెనిఫిట్. అసెట్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ద 2 ఫ్యాక్టర్స్. ఏంటో 2 ఫ్యాక్టర్స్? ఒకటి బెనిఫిట్, ఇంకోటి రిస్క్. రిస్క్ ఇంక్రీజ్ అయితే వాల్యూ అవుద్ది, డిక్రీజ్ అవుద్ది. బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. సో 5 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ అంటే వాల్యూ ఎలా వస్తుందమ్మా? వాల్యూ సో ఇండెఫినెట్ పీరియడ్ కాదు, డెఫినెట్ పీరియడ్. సారీ, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ డెఫినెట్ పీరియడ్. డెఫినెట్ పీరియడ్ అంటే మనం కాలమ్స్ ఏం తీసుకుంటాం? ఇయర్ 1 to 5 క్యాష్ ఫ్లో, ప్రెజెంట్ వాల్యూ, అనిటీ ఫ్యాక్టర్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. సో మొత్తానికి ఎంత వాల్యూ? 37,910. 37,910. ఏంటమ్మా ఈ 37,910? వాల్యూ ఆఫ్ అ అసెట్ విచ్ ఈస్ గివింగ్ 10,000 rupees benefit for a period of 5 years. సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ రిటర్న్? రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇక్కడ నేను తీసుకుంది? 10%. ఒకవేళ ఇక్కడ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% కాకుండా 20% అయితే వాల్యూ అవుద్ది, ఇంకా డిక్రీజ్ అవుద్ది. వాల్యూ అవుద్దమ్మా, డిక్రీజ్ అవుద్ది. ఒకవేళ ఈ బెనిఫిట్ 10,000 ఇంక్రీజ్ అయింది అనుకోండి, వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. సో 5 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు మన అసెట్. అసెట్ విచ్ ఈస్ గివింగ్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ డెఫినెట్ పీరియడ్ అయితే కాలమ్స్ ఎలా తీసుకుంటాం మనం? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్కి ఇయర్ కాలంలో 1-n క్యాష్ ఫ్లో, ప్రెసెంట్ వాల్యూ, అనిటీ ఫ్యాక్టర్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. సింగిల్ క్యాష్ ఫ్లో ఇది ఎక్కడ అవుద్ది? జీరో కూపన్ బాండ్. జీరో కూపన్ బాండ్. మరి ఫస్ట్ ఎగ్జాంపుల్ దేనికి? యాన్యుటీ బాండ్ అంటాం. యాన్యుటీ బాండ్. ఇన్వెస్టర్ ఒకవేళ యాన్యుటీ బాండ్ పర్చేస్ చేస్తే ఇన్వెస్టర్కి ఎవ్రీ ఇయర్ వచ్చే బెనిఫిట్ ఏంటమ్మా? యాన్యుటీ. అట్లాంటప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ సూట్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి? సింగిల్ క్యాష్ ఫ్లో. జీరో కూపన్ బాండ్ ఏదైతే ఉందో, జీరో కూపన్ బాండ్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటమ్మా? తెలుసు కదా, జీరో కూపన్ బాండ్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్, రిడీమబుల్ అట్ ఫేస్ వాల్యూ. అంటే ఇన్వెస్టర్కి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫేస్ వాల్యూ. అంటే వచ్చేది ఒకటి సింగిల్ క్యాష్ ఫ్లో, జీరో కూపన్, జీరో ఇంట్రెస్ట్. అప్పుడు ఇయర్ కాలంలో 1-5 తీసుకోం కదా, ఎందుకంటే గెటింగ్ ఓన్లీ సింగిల్ క్యాష్ ఫ్లో. దట్స్ వై ఏం తీసుకున్నాం? ఇయర్ 5. క్యాష్ ఫ్లో ఎంత? 10,000. సో పీవీఎఫ్ అట్ ద రేట్ ఆఫ్ 10% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇది వాల్యూ అవుద్ది. సో వాల్యుయేషన్ ఆఫ్ బాండ్ అని ఒక టాపిక్ ఉంది మనకి. వాల్యుయేషన్ ఆఫ్ జీరో కూపన్ బాండ్ అంటే సింపుల్ ఇలాగే చేస్తాం. వాల్యుయేషన్ ఆఫ్ జీరో కూపన్ బాండ్, వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. ఇయర్ 1 to 3 క్యాష్ ఫ్లో ఇలా తీసుకుంటాం. సో పీవీఏఎఫ్ కాదు అది, పీవీఎఫ్ అట్ ద రేట్ ఆఫ్ 10% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. మొత్తానికి ఏంటి?
25,686. ఇలా ఎప్పుడు అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అయితే, ఎగ్జాంపుల్కి అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎక్కడ ఉంటాయి? ప్లెయిన్ వెనీలా బాండ్, ఒక నార్మల్ బాండ్ అయితే ఇష్యూ చేసినప్పుడు కంపెనీ ఏం పే చేస్తుంది ఎవ్రీ ఇయర్? ఇంట్రెస్ట్. లాస్ట్ ఇయర్లో మాత్రం ఇంట్రెస్ట్ ప్లస్ రిడెంప్షన్ వాల్యూ, ఇంట్రెస్ట్ ప్లస్ ఏంటి? రిడెంప్షన్ వాల్యూ. అర్థమైంది మీకు? ఓకే. సో మరి అట్లాంటప్పుడు కాలమ్స్ ఏం తీసుకుంటాం? ఇయర్ 1 2 3 4 5, లేదా ఇయర్ కాలంలో 1-5 అండ్ 5, ఎందుకంటే 1 to 5 years ఇంట్రెస్ట్ వస్తుంది, 5th ఇయర్లో రిడెంప్షన్ వాల్యూ వస్తుంది. అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన ఒక కీ పాయింట్ ఏంటంటే అసెట్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ద బెనిఫిట్ అండ్ ద రిస్క్. ఇఫ్ అ బెనిఫిట్ ఇంక్రీజెస్, వాల్యూ ఇంక్రీజెస్. ఇఫ్ అ రిస్క్ ఇంక్రీజెస్, వాల్యూ డిక్రీజెస్. ఓకే. అండర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్, వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఈజ్ ఈక్వల్ టు ద present value of a future benefit. Present value of a future benefit. Example 4, even cash flows for indefinite period. ఇది ఎక్కడ వద్దమ్మా? ఈక్విటీ షేర్ కేసులో. ఈక్విటీ షేర్ కానీ బిజినెస్ కానీ, బిజినెస్ వాల్యుయేషన్. బిజినెస్ వాల్యుయేషన్ మీరు చూసుంటారు, వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఈబిఐటి డివైడెడ్ బై కేఓ. దానికి లాజిక్ ఏంటి? ఒకవేళ మనం బిజినెస్ని అక్వైర్ చేస్తే వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. మరి ఇండెఫినెట్ పీరియడ్ బెనిఫిట్ వచ్చినప్పుడు డిస్కౌంటింగ్ ఎలా చేయాలి? చాలా సింపుల్. ఇయర్ కాలంలో 1-ఇన్ఫినిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏం చేస్తాం? ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ అయితే సింపుల్. వాల్యూ ఎలా వస్తుందమ్మా? క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. అందుకని మనం వాల్యూ ఆఫ్ ఫర్మ్కి ఏం చేస్తున్నాం? ఈబిఐటి డివైడెడ్ బై కేఓ. అదే వాల్యూ పర్ షేర్ అడిగితే D1/KE. వాల్యూ పర్ షేర్ అడిగితే ఏం చేస్తామో D1/KE. లేదా అర్నింగ్స్ మోడల్ అయితే E1/KE యూజ్ చేస్తామా లేదా? ఇలాగా అర్థమైందా? ఎగ్జాంపుల్ 5, క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. ఇండెఫినెట్ పీరియడ్ క్యాష్ ఫ్లోస్ విత్ గ్రోత్ రేట్. అప్పుడు వాల్యూ ఎంత అవుద్ది? క్యాష్ ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. ఇవన్నీ మనం సిఏ ఇంటర్ ఆర్ సిఎం ఇంటర్ లెవెల్లో నేర్చుకున్న వాటినే. ఓకే, కొంచెం వేరేలా చెప్తున్నాను అంతే. యాన్యువల్ క్యాష్ ఫ్లో డివైడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. అంటే P0 ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై KE మైనస్ G. D1 divided by KE minus C. D1 అంటే expected dividend at the end of a first year. KE అంటే ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. G అంటే ఏంటి? గ్రోత్ రేట్. అంతే. P0 is equal to D1 by KE minus G. క్లియరా? సో మొత్తం 5 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ డెఫినెట్ పీరియడ్. ఆ కేటగిరీలో మనం ఏంటి? యాన్యుటీ బాండ్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2, సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో, జీరో కూపన్ బాండ్. ఎగ్జాంపుల్ 3, ప్లెయిన్ వెనీలా బాండ్. ఓకే. లేదా ఒక ప్లాంట్ అండ్ మెషినరీ తీసుకోవచ్చు, లేదా బిజినెస్ తీసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్ 4 ఏంటమ్మా? ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. సో క్యాష్ ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. ఎగ్జాంపుల్కి దే మే ఆస్క్ యూ టు క్యాలిక్యులేట్ ద బిజినెస్ విచ్ ఈజ్ ఈల్డింగ్ ఈబిఐటి ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఓకే, సేమ్ వితౌట్ గ్రోత్ రేట్. అప్పుడు ఏం చేద్దాం? ఈబిఐటి డివైడ్ బై కేఓ. లేదా 5th ఎగ్జాంపుల్ ఏంటి? క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. అప్పుడు ఏంటి ఫార్ములా? క్యాష్ ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. సో బిజినెస్ వాల్యుయేషన్ చేయమన్నప్పుడు సో దే మే ఆస్క్ యూ టు వాల్యూ ద బిజినెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ యూజ్ చేయమంటే అలా వస్తే వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెజెంట్ వాల్యూ. లేదా అర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్ అంటాడు. అర్నింగ్స్ క్యాపిటలైజేషన్ ఏం చేస్తావు? అక్కడ కూడా ఇదే చేస్తావు. అర్నింగ్స్ డివైడెడ్ బై క్యాపిటలైజేషన్ రేట్. క్యాపిటలైజేషన్ రేట్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. ఈ 5 ఎగ్జాంపుల్స్ అర్థమయ్యాయా? 5 ఎగ్జాంపుల్స్. వాల్యుయేషన్ టాపిక్ అన్న ముందు ఫస్ట్ ఈ 5 ఎగ్జాంపుల్స్ తెలియాలి. సో బిజినెస్ వాల్యుయేషన్లో ఫస్ట్ మనం ఏ టాపిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం? వాల్యుయేషన్ ఇన్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్. సరే, వాల్యుయేషన్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్కి మనకి బేసిక్స్ తెలియాలి. ఏంటో బేసిక్స్? ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఫస్ట్ ఏంటమ్మా? ఇన్కమ్ స్టేట్మెంట్.
ఇన్కమ్ స్టేట్మెంట్ మీకు తెలుసు ఆల్రెడీ. సో ఫాస్ట్గా చెప్పండి అమ్మా. సేల్స్ అంత ఫాస్ట్ కదమ్మా. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ఈబిఐటి ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ మైనస్ ఏంటమ్మా ఇంట్రెస్ట్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ మైనస్ ఏంటమ్మా ట్యాక్స్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ఇప్పుడు వచ్చేది ఏంటమ్మా ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, earnings available to equity shareholders minus retained equity dividend minus equity dividend. మిగిలింది ఏమవుద్ది retained earnings. earnings per share is equal to earnings available to equity shareholders divided by number of equity shares, number of equity shares. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటి మనకి ఈఐటీ ఇస్తాడు, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్తాడు, క్వశ్చన్లో ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏమి ఇవ్వడు. అప్పుడు ఏమవుద్దమ్మా ఆ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అవుతుంది. అప్పుడు ఏం చేద్దాం మనం, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో వాల్యుయేషన్ మోడల్స్ స్పెసిఫిక్గా మనం ముందుగానే ఎన్ని ఉన్నాయి వాల్యుయేషన్ మోడల్స్, ఏది ఎలా చేయాలి అంత డీటెయిల్గా అవసరం లేదు. డైరెక్ట్ మనం క్వశ్చన్ అటాక్ చేయొచ్చు. నేను క్వశ్చన్లో క్లియర్గా చెప్తాడు వాల్యుయేషన్ మోడల్ ఏది యూజ్ చేయాలి, పిఈ మల్టిపుల్ అప్రోచ్ యూజ్ చేయాలా, పిఈ మల్టిపుల్ అప్రోచ్ ఓకే, లేదా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ యూజ్ చేయాలా, లేదా అర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్ యూజ్ చేయాలా, లేదా నెట్ అసెట్ వాల్యూ మెథడ్ యూజ్ చేయాలా, లేదా 7 times ఆఫ్ ఈబిఐటీడీఏ, ఇట్లా డిఫరెంట్ వాల్యుయేషన్ మోడల్స్ ఉన్నాయి. అండ్ వాల్యుయేషన్ మోడల్కి సబ్జెక్ట్ అమ్మేవాడు కానీ కొనేవాడు కానీ వాడి పర్సెప్షన్లో వాడికి ఏది సూట్ అయితే అది ఏం చేస్తాడు, తీసుకుంటాడు వాల్యుయేషన్ మెథడ్. ఓకే, సో రాచా మనం డైరెక్ట్ అటాక్ ఇవ్వచ్చు. ఫస్ట్ మనకి కావాల్సిన బేసిక్ ఏంటి, ఇన్కమ్ స్టేట్మెంట్. ఎర్నింగ్స్ పర్ షేర్ ఫార్ములా ఏంటి, ఈఐఎస్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్. అలాగే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో అమ్మా. లేదా దీన్ని ఎలా చెప్పొచ్చు, పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ బై ఈపీఎస్. ఇదేదో పెద్ద ఫార్ములా అనుకోకండి అమ్మా. పిఈ రేషియో, పి అంటే ప్రైస్, ఈ అంటే ఎర్నింగ్స్. సో అందుకని ఏం చేసాం, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై అర్నింగ్స్ పర్ షేర్. సో అంటే ప్రైస్ డివైడెడ్ బై అర్నింగ్స్ చేసాం, ప్రైస్ డివైడెడ్ బై అర్నింగ్స్. సో పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంపీఎస్ డివైడెడ్ బై ఈపీఎస్, ఎంపీఎస్ డివైడెడ్ బై ఈపీఎస్. క్లియరా? ఇది ఇన్కమ్ స్టేట్మెంట్ క్లియరా? అదేనమ్మా ప్రైస్, నేను చెప్పేది అదే. పి అంటే ప్రైస్ అమ్మా, ఈ అంటే ఏంటి అర్నింగ్స్. చెప్పేది కూడా ఏంటి, ప్రైస్ టు అర్నింగ్ రేషియో. ప్రైస్ టు అర్నింగ్స్ అంటే ఏం రాస్తున్నావు, ప్రైస్ బై అర్నింగ్స్. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై అర్నింగ్స్ పర్ షేర్. దీని చుట్టూనే తిరుగుతాయి ఇది మెజర్స్ అండ్ ఎక్వేషన్స్ అన్నీ కూడా ఆ ఒక్క ఫార్ములా చుట్టూ తిరుగుతుంటాయి. పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడ్ బై అర్నింగ్స్ పర్ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ పిఈ రేషియో 10 అనుకోండి. వాట్ డస్ ఇట్ మీన్, అర్నింగ్స్ 1 రూపీ ఉంటే దానికి 10 times ప్రైస్ ఉంది. పిఈ రేషియో 17 ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటమ్మా, అర్నింగ్స్ 1 రూపీ ఉంటే ప్రైస్ దానికి 17 times ఉంది. ప్రైస్ దానికి ఎన్ని టైమ్స్ ఉందమ్మా, 17 times. ఓకే, సో పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ పర్ షేర్ డివైడ్ బై అర్నింగ్స్ పర్ షేర్. అయితే మీరు గతంలో కేఈ ఈజ్ ఈక్వల్ టు ఒకటి రాసి ఉంటారు, కేఈ ఈజ్ ఈక్వల్ టు D1 బై P0. రాసారా రాయలేదా? కేఈ ఈజ్ ఈక్వల్ టు D1 బై P0 లేదా E1 బై P0. సిఏ ఇంటర్ కానీ సిఎం ఇంటర్లో కానీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఈజ్ ఈక్వల్ టు E1 బై P0 అని రాసారా లేదా? అంటే నథింగ్ బట్ ఏం రాస్తున్నా, ఎర్నింగ్స్ డివైడ్ బై ప్రైస్, అర్నింగ్స్ డివైడ్ బై ప్రైస్. మరి పిఈ రేషియో ఏంటి, ప్రైస్ డివైడ్ బై అర్నింగ్స్. అంటే మనం ఏం రాయొచ్చమ్మా, పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1 డివైడ్ బై కేఈ అని రాయొచ్చా లేదా? పిఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1 డివైడ్ బై కేఈ, 1 డివైడెడ్ బై కేఈ. అర్థమైందా? సో మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. నెక్స్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాడు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్.
నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్. క్లియరా? అర్థమవుతుందా? సో ఫస్ట్ మనం ఏ టాపిక్తో స్టార్ట్ చేస్తున్నాం? వాల్యుయేషన్ ఇన్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్. వాల్యుయేషన్ ఇన్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్. ఒకసారి చూడనా? వాల్యుయేషన్ ఇన్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ఎగ్జాంపుల్స్ అర్థమయ్యా? నేను చెప్పిన ఎగ్జాంపుల్స్. సో వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ అలౌస్ వి షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. వి షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. క్లియరా? ఓకే. మన బ్రహ్మీ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. పిడుగురాలు వాస్తవ్యులు. సో వాల్యుయేషన్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఆల్రెడీ సిఏ ఫైనల్ టాపిక్ ఉంది మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్ రివిజన్ లెక్చర్స్ యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది. మీరు ఈ క్లాస్తో పాటు ఒకవేళ ఆ క్లాస్కు టైం ఉంటే చూస్తే ఇంక మంచిది, బెటర్. ఎందుకంటే మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్లో 25 మార్క్స్ వస్తే మనకు కావాల్సిన ఎన్ని మార్క్స్? 25. ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, సరిపోయిందా? సో వాల్యుయేషన్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేద్దామా? చూడండి క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 కన్నా ముందు ఫస్ట్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్. సో 1 + 1 ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2. ఇప్పుడు బైజూస్ ఇట్ హ్యాస్ అక్వైర్డ్ రీసెంట్లీ ఆకాష్. బైజూస్ ఏంటమ్మా? ఆన్లైన్ క్లాసెస్. ఆకాష్ ఏంటి? ఆఫ్లైన్ ఫిజికల్ క్లాసెస్. ఆబ్వియస్లీ బైజూస్కి నెట్వర్క్ ఉంది, అలాగేంటమ్మా ఆకాష్కి కూడా నెట్వర్క్ ఉంది. ఒకే ఇంటికి ఇద్దరు వెళ్తున్నారు. ఆకాష్ వాళ్ళేమో ఫిజికల్ క్లాసెస్ కోసం, బైజూస్ వాళ్ళు ఏంటి? ఆన్లైన్ క్లాస్ కోసం. అంటే ఇద్దరు మ్యాన్ పవర్ని సెండ్ చేస్తున్నారు. అదే ఒకవేళ బైజూస్ వాళ్ళు ఆకాష్ని ఎక్వైర్ చేయడం వల్ల ఏమవుతుంది? ఒకే పర్సన్ వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న అడ్మిషన్ ఏంటి? దే మే టేక్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అదేనా? సో అలా ఏమవుద్దమ్మా? సినర్జీ బెనిఫిట్ ఉంటుంది. సినర్జీ బెనిఫిట్ ఏదైనా ఒక బిజినెస్ని అక్వైర్ చేసినప్పుడు అది సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్ కావచ్చు, ఓకే, లేదా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కావచ్చు, లేదా ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు అంత మనం థియరీలోకి వెళ్ళకుండా బేసిక్గా అక్వైర్ చేసినప్పుడు, బిజినెస్ని అక్వైర్ చేసినప్పుడు ఎలా అక్వైర్ చేయొచ్చు? కంప్లీట్ క్యాష్. అక్వైర్ చేసినప్పుడు ఏం చేయొచ్చమ్మా? క్యాష్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లిమిటెడ్ ఈజ్ అక్వైరింగ్ వై లిమిటెడ్. ఎక్స్ లిమిటెడ్ ఈజ్ అక్వైరింగ్ వై లిమిటెడ్. ఇప్పుడు వై లిమిటెడ్ కంపెనీని అక్వైర్ చేసినప్పుడు కన్సిడరేషన్ ఎలా వేయచ్చు? కంప్లీట్గా క్యాష్లో పే చేయొచ్చు. కంప్లీట్గా క్యాష్లో పే చేస్తే ఇబ్బంది లేదు అసలు. ఒకటి, కంప్లీట్లో క్యాష్ పే చేయాలన్నా కానీ ఎంత పే చేయాలి? క్యాష్ ఎంత పే చేయాలి? క్యాష్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏంటి? వై లిమిటెడ్ ఏం చేయాలమ్మా? వాల్యుయేషన్, వై లిమిటెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో వై లిమిటెడ్ వాల్యూ అది 1000 crores, 500 crores. ఆ వాల్యుయేషన్కి దెర్ ఆర్ సెవరల్ మెథడ్స్. నెట్ అసెట్ మెథడ్స్ అంటాం. నెట్ అసెట్ మెథడ్స్ అంటే టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీ. అవి జనరల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వర్కౌట్ అవుతుంది కానీ సర్వీస్ ఆర్గనైజేషన్స్కి వర్కౌట్ కాదు. సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి మనం నెట్ అసెట్స్ మెథడ్ యూస్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకని? టోటల్ అసెట్స్ అంటే ఏముంటాయి? బోర్డులు, మార్కర్లు, బెంచెస్. అవి యాడ్ చేసి మైనస్ లయబిలిటీస్ చేస్తే మనమే ఇంక పే చేయాలి అక్వైర్ చేసేవాడికి. సో అది కరెక్టా అంటే కాదు. అర్థమైందా మీకు చెప్పింది? సో దట్స్ వై ఏదైనా ఒక బిజినెస్ని అక్వైర్ చేసినప్పుడు ఫస్ట్ ఆ బిజినెస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మన టాపిక్ పేరేంటి? బిజినెస్ వాల్యుయేషన్. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సే ఫర్ ఎగ్జాంపుల్ 1000 crores అనుకోండి వాల్యూ. ఆ 1000 crores అయితే ఆ 1000 crores ఏం చేయొచ్చు? క్యాష్లో పే చేయొచ్చు, లేదా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏమవుద్దమ్మా? ఈక్విటీ షేర్స్. ఎక్స్ లిమిటెడ్లో ఈక్విటీ షేర్స్ మే బీ ఇష్యూ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ వై లిమిటెడ్. కన్సిడరేషన్ మే బీ పెయిడ్ ఇన్ క్యాష్ ఆర్ మేబీ షేర్స్ మే బీ ఎక్స్చేంజ్. షేర్స్ ఏం చేయొచ్చమ్మా? ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ మెర్జర్స్ అండ్ ఈక్వేషన్లో చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మోస్ట్లీ షేర్స్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఏంటమ్మా? షేర్స్ ఎక్స్చేంజ్. ఓకే, షేర్స్ ఎక్స్చేంజ్. సో those shares may be exchanged. Those shares may be exchanged on the basis of market price per share, లేదా on the basis of earnings per share, లేదా book value per share, లేదా వాడేదో వెయిట్ ఇస్తాడు. మార్కెట్ ప్రైస్ పర్ షేర్కి వెయిట్ ఇస్తాడు, అర్నింగ్స్ పర్ షేర్ వెయిట్ ఇస్తాడు, బిజినెస్ బుక్ వాల్యూ పర్ షేర్కి వెయిట్ ఇస్తాడు. అలా వెయిటెడ్ యావరేజ్ చేసి మనం ఒక ఎక్స్చేంజ్ రేషియో ఫైండ్ అవుట్ చేయవచ్చు. అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ని అక్వైర్ చేసినప్పుడు కంప్లీట్లీ క్యాష్ పే చేసి అక్వైర్ చేయొచ్చు, లేదా ఏం చేయొచ్చమ్మా? షేర్స్ స్వాపింగ్ చేసుకోవచ్చు. షేర్స్ ఏంటి? స్వాపింగ్. అంటే ఫర్ ఎవ్రీ 2 shares in టార్గెట్ కంపెనీ 1 share ఆఫ్ అక్వైరింగ్ కంపెనీ మే బీ ఇష్యూడ్.
లేదా ఫర్ ఎవ్రీ 3 షేర్స్ ఆఫ్ అ టార్గెట్ కంపెనీ 1 షేర్ ఆఫ్ అక్వైరింగ్ కంపెనీ మే బీ ఇష్యూడ్. ఇందుకే టార్గెట్ కంపెనీ అంటే మన ఎగ్జాంపుల్లో వై లిమిటెడ్ టార్గెట్ కంపెనీ, ఎక్స్ లిమిటెడ్ ఏంటమ్మా అక్వైరింగ్ కంపెనీ, ఎక్స్ లిమిటెడ్ అక్వైరింగ్ కంపెనీ. ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, మెర్జర్స్ అండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ అండ్ స్కోరింగ్ కూడా. ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాలంటే అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ క్లాస్లో చెప్పే ప్రాబ్లమ్స్ మీరు చేస్తే చాలు. మీ దగ్గర కొంచెం టైం ఉంటే ఏం చేస్తారు, సిఏ ఫైనల్ మెర్జర్స్ అండ్ ఎక్వేషన్ క్లాస్ ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి ఉంది. అది మీరు ముందు రోజు చూసారని కూడా బెటర్, ఎందుకంటే అది 1.5 to 2 hours ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ మీకు స్టడీ మెటీరియల్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని దానిలో కవర్ అవుతాయి. మీ స్టడీ మెటీరియల్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో, అవన్నీ కూడా సిఏ ఫైనల్ రివిజన్ లెక్చర్స్లో కవర్ అయ్యి ఉన్నాయి. సో ఆ వీడియో చూసారని కూడా ఇంకా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి, అర్థమైందా? అండ్ ఎక్కువ ల్యాక్ చేయలేదు ఆ వీడియో కూడా, అర్థమైందా? సో అయితే ఇక్కడ మీకు చెప్పాను కదా, మెయిన్గా ఏంటి, అక్వైర్ చేసినప్పుడు ఏం పే చేయొచ్చు, క్యాష్ పే చేయొచ్చు, లేదా ఏం చేయొచ్చమ్మా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. షేర్స్ ఏం చేయొచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 స్టార్ట్ చేస్తున్నాను. దీంతో మీకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది. క్యూ లిమిటెడ్ వాంట్స్ టు అక్వైర్ ఆర్ లిమిటెడ్. అంటే ఇక్కడ క్యూ లిమిటెడ్ ఏంటమ్మా అక్వైరింగ్ కంపెనీ, ఆర్ లిమిటెడ్ టార్గెట్ కంపెనీ హ్యాస్ ఆఫర్డ్ ఎ స్వాప్ ఆఫ్ 1:2. ఈ 1:2ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎవ్రీ 2 షేర్స్ ఆఫ్ అక్వైరింగ్ కంపెనీ, ఫర్ ఎవ్రీ 2 షేర్స్ ఆఫ్ టార్గెట్ కంపెనీ, అక్వైరింగ్ కంపెనీ ఈజ్ ఆఫరింగ్ 1 షేర్. సో టార్గెట్ కంపెనీలో 2 షేర్స్ ఉంటే 1 షేర్ ఇస్తామంటున్నారు, లేదు 20 షేర్స్ ఉంటే 10 షేర్స్ ఇస్తామంటున్నారు. 1/2 ఉన్నా కానీ అదే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎవ్రీ 2 షేర్స్ 1 షేర్ ఆఫ్ అక్వైరింగ్ కంపెనీ విల్ బీ ఇష్యూడ్. లేదా అక్కడ ఇచ్చాడు కదా 0.5 షేర్స్ ఆఫ్ ఎవ్రీ 1 షేర్ ఆఫ్ ఆర్ లిమిటెడ్. ఆర్ లిమిటెడ్లో 1 షేర్కి క్యూ లిమిటెడ్లో 0.5 షేర్స్ ఇష్యూ అవుతుంది. అర్థమైందా మీకు? సో ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్. పర్టికులర్స్ క్యూ లిమిటెడ్, ఆర్ లిమిటెడ్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 18 lakhs, 3,60,000. ఈక్విటీ షేర్స్ అవుట్ స్టాండింగ్. నెక్స్ట్ అర్నింగ్స్ పర్ షేర్, మనం కష్టపడాల్సిన అవసరం లేకుండా అర్నింగ్స్ పర్ షేర్ కూడా ఇచ్చాడు. PE రేషియో 10 times, 7 times. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 30, 40. రిక్వైర్డ్ ద నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బి ఇష్యూడ్ బై క్యూ లిమిటెడ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ ఆర్ లిమిటెడ్. ద నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బి ఇష్యూడ్ బై క్యూ లిమిటెడ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ ఆర్ లిమిటెడ్. ఇది ఏం కష్టపెట్టకుండా మొత్తం క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. సో ఈక్విటీ షేర్స్ ఎన్ని ఉన్నాయి ఆర్ లిమిటెడ్లో, 1,80,000. పైన మనకి ఎక్స్చేంజ్ రేషియో ఇచ్చేసాడు. ఏంటో ఎక్స్చేంజ్ రేషియో, ఫర్ ఎవ్రీ 1 0.5 షేర్స్ విల్ ఇష్యూడ్, లేదా ఫర్ ఎవ్రీ 2 షేర్స్ 1 షేర్ విల్ బి ఇష్యూడ్. మరి ఇక్కడ ఆర్ లిమిటెడ్లో 1,80,000 కదా, అంటే 1,80,000 ఇంటూ 1/2 లేదా 0.5 ఎక్స్చేంజ్ రేషియోతో మల్టిప్లై చేయడమే. వాట్ ఈజ్ ఎక్స్చేంజ్ రేషియో, 0.5. సో నథింగ్ బట్ ఏంటమ్మా, హౌ మెనీ షేర్స్ టు బి ఇష్యూడ్, 90,000 షేర్స్. 90,000 shares of a Q Limited shall be issued to the shareholders of a R Limited. అర్థమైందా మీకు? సరే, 90,000 అక్వైర్ చేస్తే, ఆర్ లిమిటెడ్ని అక్వైర్ చేస్తే ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి, 90,000. క్యాలిక్యులేటర్ లేదమ్మా బాను, మరేంటి? ఓకే సరే. అయితే ఇప్పుడు అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద ఈపీఎస్ ఆఫ్ అ క్యూ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్. ఇది కూడా సింపుల్, ఇలానే ఉంటాయమ్మా. ఇదే మోడల్లో ఒక క్వశ్చన్ వస్తుంది పక్క, ఇదే మోడల్లో ఒక క్వశ్చన్. బై హార్ట్ చేయకండి, కాన్సెప్చువల్గా అర్థం చేసుకోండి. ఈపీఎస్ ఆఫ్టర్ అక్విజిషన్ అంటే ఆఫ్టర్ అక్విజిషన్ క్యూ లిమిటెడ్ అండ్ ఆర్ లిమిటెడ్ ప్రాఫిట్ మొత్తం కూడా దేనిలో అవుద్ది, క్యూ లిమిటెడే కదా. అదేనా? ఇప్పుడు సతీష్కి ఒక 1 crore ప్రాపర్టీ ఉంది, ఆ అమ్మాయికి ఒక 2 crores ప్రాపర్టీ ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం ఆ అమ్మాయి ప్రాపర్టీ ఎంత, ఆ అమ్మాయి ప్రాపర్టీ 3 crores కదా. అర్థమైంది మీకు? సో అట్లాగా ఇక్కడ ఆఫ్టర్ అక్విజిషన్ ప్రాఫిట్ ఆఫ్ అ క్యూ లిమిటెడ్ ఎంత అవుద్ది, 18 + 3,60,000. సో 21 lakh divided by after acquisition number of shares. సో 6 lakhs plus 90,000 అంటే ఎంతమ్మా, 6 lakh. అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత అవుద్ది, 3.13 ఈపీఎస్. క్లియరా? నెక్స్ట్ ఏంటమ్మా, డిటర్మైన్ ద ఈక్వలెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్ ఆర్ లిమిటెడ్. ఇప్పుడు ఆర్ లిమిటెడ్ వాళ్ళు
సంతోషపడాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఆర్ లిమిటెడ్ వాళ్ళకి ఇంతకుముందు ఎర్నింగ్స్ పర్ షేర్ 2, ఆఫ్టర్ ఓకే అక్విజిషన్ 3.13 పర్ షేర్ వస్తుంది కదా. అంటే ఆర్ లిమిటెడ్ వాళ్ళకి బాగానే బెనిఫిట్ జరిగింది అంటే కాదు. ఎందుకని వాళ్ళు 1 షేర్ ఇస్తే వచ్చింది 0.5 షేరే. వాళ్ళు 1 షేర్ ఇస్తే ఏంటమ్మా 0.5 షేరే. నథింగ్ బట్ వాళ్ళు 1 షేర్కి 2 షేర్స్ ఇచ్చారు. అంటే ఈక్వవలెంట్ ఈపీఎస్ ఎంత అంటే 3.13 కాదమ్మా, 3.13 ఇంటూ 0.5 ఎంత 1.56. ఈ 1.565 ఏంటమ్మా ఈక్వవలెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్ ఆర్ లిమిటెడ్. 3.13 కాదు, అంటే వాళ్ళకి నష్టం జరుగుతుంది. బిఫోర్ ఎక్విజిషన్ వాళ్ళకి ఎర్నింగ్స్ పర్ షేర్ 2 రూపీస్ ఉంటే ఆఫ్టర్ ఎక్విజిషన్ వాళ్ళకి ఎంత ఉంటుందమ్మా 1.565. అంటే ఏమవుతుంది తగ్గిపోయింది ఈపీఎస్. అర్థమైందా? సో ఇప్పుడు వాళ్ళ ఎర్నింగ్స్ పర్ షేర్ రెడ్యూస్ అవ్వకూడదు అనుకుంటే ఎక్స్చేంజ్ రేషియో షెల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈపీఎస్. అంటే ఎక్స్చేంజ్ రేషియో ఎంత అయి ఉండాలి 2/3 అయి ఉండాలి. అంటే టార్గెట్ ఈపీఎస్ డివైడెడ్ బై అక్వైరింగ్ ఈపీఎస్ 2/3 అంటే 0.67. అంటే ఫర్ ఎవ్రీ వన్ షేర్ 0.67 షేర్స్ ఇష్యూ చేస్తే ఇబ్బంది ఉండేది. అంటే 1,80,000కి 1,80,000 ఇంటూ 2/3 అంటే ఎంతమ్మా 1,20,000 షేర్స్ ఇష్యూ చేసుకుంటే అప్పుడు ఇక్కడ ఎంత వచ్చి ఉండేది 7,20,000 వచ్చి ఉండేది. ఎంత వచ్చిండేదమ్మా 7,20,000. సో 21,60,000 డివైడ్ బై 7,20,000 చేస్తే అప్పుడు ఎంతమ్మా 3. అదేంత తగ్గింది కదా అంటే కాదు, 3 ఇంటూ 0.67 చేస్తే ఎంత వస్తుంది 2 రూపీస్. అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ బిఫోర్ ఎక్విజిషన్ 2 రూపీస్, ఆఫ్టర్ ఎక్విజిషన్ కూడా 2 రూపీసే. అయితే ఈ పాయింట్ ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం అడగలేదు మనల్ని. ఈ క్వశ్చన్లో మనల్ని జస్ట్ అడిగింది ఏంటి, డిటర్మైన్ ద ఈక్వవలెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్ ఆర్ లిమిటెడ్. ఆర్ లిమిటెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత ఈక్వవలెంట్ ఈపీఎస్ 3.13 ఇంటూ 0.5 ఎంతమ్మా 1.565. క్లియరా? సరే అయిపోయిందా? నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ పర్ షేర్ ఆఫ్ క్యూ లిమిటెడ్. వాట్ ఈస్ ద expected market price per share of a Q Limited after acquisition assuming PE multiple remains unchanged. ఎంత PE multiple 10 times అమ్మా. PE multiple ఎంత Q Limited PE multiple 10 times. మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత వచ్చింది 3.13. Q Limited ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత 3.13. సో 3.13 ఇంటూ 10 31.3 ఏంటమ్మది మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్టర్ అక్విజిషన్. క్లియరా? వాట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ అ మర్జ్డ్ ఫర్మ్. మర్జ్డ్ ఫర్మ్ మార్కెట్ వాల్యూ ఎంత అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ మర్జ్డ్ ఫర్మ్ ఎలా అవుతుంది నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని 6,90,000. 7,20,000 ఎప్పుడు ఇఫ్ ఎక్స్చేంజ్ వాజ్ మేడ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఈపీఎస్. బట్ ఇక్కడ ఎంత వచ్చిందమ్మా నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ ఎక్విజిషన్. సో 6,90,000 ఇంటూ 31.3. సో ఎంత 2,15,97,000. ఎన్ని మార్క్స్ కమ్మిది 10 మార్క్స్. సో పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ అమ్మా 10 మార్క్స్కి వచ్చింది క్వశ్చన్. కాంప్లికేషన్ ఏమైనా ఇట్లాంటి క్వశ్చన్ ప్రతి అటెంప్ట్లో పక్కా ఉంటుంది. సేమ్ ఇలానే ఎక్స్చేంజ్ రేషియో ఇవ్వడం, ఓకే నెంబర్ ఆఫ్ షేర్స్ ఫైండ్ అవుట్ చేయమండం, ఈపీఎస్ ఆఫ్టర్ అక్విజిషన్ ఫైండ్ అవుట్ చేయమండం, ఈపీఎస్ ఆఫ్టర్ అక్విజిషన్. సో కంపల్సరీ ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి ఉంటుంది కాబట్టి ఎన్ని మార్క్స్ 10 మార్క్స్. ఇంకా మనకు కావాల్సింది ఎన్ని 40 అంతే కదా, ఇంకా 40. ఎస్పీఎంలో హార్డ్లీ క్వశ్చన్స్ ఎన్నమ్మా థియరీ క్వశ్చన్స్ ఒక 5 to 6 క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్స్ చదివితే చాలు. ఓకే అర్థమవుతుందా? అలాగే జీ స్కోర్ ఓకే ఆల్టమన్ 2 మోడల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్స్ క్వశ్చన్. అలాగే మనకి డ్యూపాంట్ మోడల్ ఒకటి, రిటర్న్ ఆన్ ఈక్విటీ. అట్లా మనకి ఏంటంటే హార్డ్లీ ఒక 20 to 25 క్వశ్చన్స్ మనం నేర్చుకుంటే చాలు, ఎస్పీఎం బీవీ అయిపోద్ది. సో కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువ సోర్సెస్ పైన రిలై అవ్వకుండా ఈ క్లాస్ ఒకటి వినడం, కుదిరితే మెజర్స్ అండ్ ఈక్వేషన్ క్లాస్ ఒకటి వినడం చాలు. అండ్ నేను చెప్పిన థియరీ క్వశ్చన్స్ చదువుకోండి చాలు, క్వాలిఫై అవుతారు. ఓకే. సో ఏ అటెంప్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 1 2017 డిసెంబర్. ఎన్ని మార్క్స్ 10 మార్క్స్.
క్లియరా? ఈ 90,000 అర్థమైందా? 3.13, 1.57, 31.3 అండ్ 2,15,97,000. చాలా టైం సేవ్ అవుద్ది. ఇది 15 minutesలో చేసే ప్రాబ్లం కూడా కాదు. కానీ మీరు చేసేటప్పుడు కొంచెం క్లియర్గా నోట్ చేసి చేయాలి. ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. గివెన్ దట్ ద ఎక్స్చేంజ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 0.5:1. ఓకే, నెక్స్ట్ లైన్లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ ఆర్ లిమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు 1,80,000. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్ టు బి ఇష్యూడ్ బై ద క్యూ లిమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా కొంచెం డీటెయిల్డ్గా రాయండి. అర్థమైందా? ఓకే, మన బ్రహ్మీ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు? గుప్తా. సార్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దామా? నెక్స్ట్ ఏంటమ్మా? క్వశ్చన్ నెంబర్ 2 షల్ వి? ఓకే, చెప్పాను అడిషనల్ సోర్సెస్ అంటే ఇది కాకుండా ఏంటి? సిఏ ఫైనల్ మెజర్స్ అండ్ ఎక్వేషన్ మన యూట్యూబ్ ఛానల్లోనే క్లాస్ ఉంది. సో ఆ క్లాస్ చూడండి. ఓకే, మన వీడియో క్లాస్ ఎక్కడి వరకు రీచ్ అయిందో తెలియాలి కాబట్టి మనకి మీరు కింద లొకేషన్స్ మెన్షన్ చేయండి అమ్మా. ఓకే, నాకు తెలిసి మళ్ళీ ఫ్రమ్ మార్చ్ SPM క్లాస్ ఆల్రెడీ చూసినట్టున్నాడు. గణేష్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్, గుప్తా ఫ్రమ్ జూపిటరా, ప్లూటోనా? వావ్. సాత్విక్ ఫ్రమ్ రష్మికాస్ హార్ట్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 2, సతీష్ పిడుగురాళ్ళ వాస్తవ్యులు. చదువుదాం క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2, వడాఫోన్ లిమిటెడ్ ఈజ్ కన్సిడరింగ్ ఎ మెర్జర్ విత్ ఐడియా లిమిటెడ్. వావ్. ఏంటమ్మా? వడాఫోన్ లిమిటెడ్ ఈజ్ కన్సిడరింగ్ ఎ మెర్జర్ విత్ ఐడియా లిమిటెడ్. The data below are in the hands of both the board of directors. The issue at hand is how many shares of Vodafone Limited should be exchanged for Idea Limited. Endama, how many shares of Vodafone Limited should be exchanged for Idea Limited? Both shares are considering 3 possibilities: 20,000, 25,000, 30,000 shares. You are required to construct a table demonstrating the potential impact of each scheme on each set of shareholders. అంటే షేర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇచ్చేసాడు. ఎన్ని ఇచ్చాడు? 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి ఏంటమ్మా? 20,000, రెండోది 25,000, థర్డ్ 30,000. వడాఫోన్ లిమిటెడ్, ఐడియా లిమిటెడ్ కంబైన్డ్ పోస్ట్ మెజర్ ఫర్మ్ ఏ. కరెంట్ అర్నింగ్స్ పర్ షేర్ ఎంతమ్మా? 2 lakhs, 1 lakh, 3,50,000. కంబైన్డ్ అయితే ఎంత అవుతుంది? షేర్స్ అవుట్ స్టాండింగ్ 50,000, 10,000. ఎర్నింగ్స్ పర్ షేర్ 410. ప్రైస్ పర్ షేర్, ప్రైస్ ఎర్నింగ్ రేషియో, వాల్యూ ఆఫ్ అ ఫర్మ్, ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇన్ ఎర్నింగ్స్ ఇన్ ఫోర్సేబుల్ ఫ్యూచర్ 0. ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ గ్రోత్ అయితే 0. సో మనల్ని ఏం అడిగాడమ్మా? పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ఈచ్ స్కీమ్ ఆన్ ఈచ్ సెట్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఇట్లాంటి మోడల్ మనకి ఒకటే క్వశ్చన్ ఉంది. ఎక్కడమ్మా? ఒకటే ఒక క్వశ్చన్ ఉంది స్టడీ మెటీరియల్లో, ఒకటే ఒక క్వశ్చన్. సో ఆప్షన్ నెంబర్ 1 ఏంటి? ఎన్ని షేర్స్ ఇష్యూ చేయడం? 20,000. రెండోది ఏంటి? థర్డ్ వన్ ఏంటమ్మా? 30,000. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని షేర్స్ ఉన్నాయి వడాఫోన్ లిమిటెడ్లో? 50,000 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 50,000. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత అవుతాయి? 70, 75, 80,000. సో ఎక్స్చేంజ్ రేషియోతో పని లేదు మనకి. సో డైరెక్ట్ ఇది తీసుకోండి, 70,000, 75,000, 80,000. అర్థమైందా? సో ఇప్పుడు హౌ మచ్ పర్సంటేజ్ హెల్డ్ బై ఐడియా అంటే, సో వోడాఫోన్ వాళ్ళది ఎంత లేకపోతే వీళ్ళది ఎంత అని చూసుకుంటే, సో 20,000 షేర్స్ ఇష్యూ చేస్తే టోటల్ 70,000 ఉంటే దానిలో 20,000 షేర్స్ ఎవరివి? ఐడియా వాళ్ళవి, అవునా కదా? సో ఐడియా వాళ్ళ షేర్ ఎంత? 2/7. వడాఫోన్ వాళ్ళ షేర్ ఎంతమ్మా? 5/7. అర్థమైందా? సో అయితే కంబైన్డ్ వాల్యూ ఎంతమ్మా? కంబైన్డ్ వాల్యూ 35 lakhs ఇచ్చాడు మనకి. కంబైన్డ్ వాల్యూ ఎంత? 35 lakhs. ఓకే, సో పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఈచ్ స్కీమ్. ఫస్ట్ టైం మనం చదివినప్పుడు క్వశ్చన్ ఏమడి కూడా అర్థం కాదు, ఆన్సర్ సింపులే. 10 marksకి ఇచ్చాడు. పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఈచ్ స్కీమ్ ఆన్ ఈచ్ సెట్ ఆఫ్ షేర్ హోల్డర్స్.
మొత్తానికి 35 lakhs కదా ఆఫ్టర్ అక్విజిషన్ వాల్యూ. సో 35 lakhsలో 2/7 ఎవరిదమ్మా? ఐడియా వాళ్ళది. 5/7 ఎవరిది? వడాఫోన్. సో 25 lakhs. సెకండ్ కేసులో 25,000 డివైడెడ్ బై 75,000 అంటే 1/3 ఎవరిది? ఐడియా. 2/3 ఎవరిది? వడాఫోన్. సో ఇద్దరిది కూడా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇద్దరిది కూడా ఏంటమ్మా? వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో టోటల్ సినర్జీ గెయిన్ ఎంత? 5 lakhs. ఎందుకంటే విడివిడిగా చూస్తే వాల్యూ ఎంతమ్మా? 20 lakhs, 10 lakhs. విడివిడిగా చూస్తే ఎంత? 30 lakhs. కానీ కంబైన్డ్ వాల్యూ ఎంత? 35. అంటే సినర్జీ బెనిఫిట్ ఏంటి? 5 lakhs. సినర్జీ అంటే తెలుసు, 1 + 1 ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2. ఓకే. If in the 3 options both the set of our shareholders are benefited differently, thus idea shareholders benefit maximum if they receive 30,000. They do not benefit at all if they receive only 20,000 shares. The deal is likely to be settled at 25,000 shares. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక పాయింట్ అర్థం అవుతుందమ్మా మీకు. మొత్తానికి నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 20,000, 25,000, 30,000. 20,000 షేర్స్ అయితే ఐడియా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? అసలు బెనిఫిట్ ఏం రాదు. ప్రెసెంట్ ఎంత ఉంది వాల్యూ? 10 lakhs. ఆఫ్టర్ అక్విజిషన్ కూడా వాల్యూ ఎంత? 10 lakhs. కాబట్టి ఐడియా వాళ్ళు ఒప్పుకోరు. అర్థమైందా? పోనీ 30,000 షేర్స్కి వీళ్ళు వడాఫోన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే వడాఫోన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకని? వాళ్ళది వాల్యూ ఎంత? 20 lakhs. ఇప్పుడు ఎంత? 21,87,500. కానీ మోస్ట్లీ ఏమవుతుందంటే 25,000 షేర్స్ దగ్గర సెటిల్ అవుద్ది. ఎందుకు? ఇద్దరికీ బెనిఫిట్ ఉంది. సో ఇద్దరికీ బెనిఫిట్, విన్ విన్ సిచ్యువేషన్. కాబట్టి నెగోసియేషన్ ఎక్కడ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది? 25,000 షేర్స్ దగ్గర ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ టైం మనల్ని అడిగినప్పుడు ఎలా చేయాలి ఈ క్వశ్చన్ అని తెలియకపోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే క్వశ్చన్లో క్లియర్గా అడగలేదు మనల్ని వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్టర్ ఎక్విజిషన్ అని చెప్పి అడగలేదు. క్వశ్చన్లో ఏం అడిగాడు? ఓకే. సో కన్స్ట్రక్ట్ ఎ టేబుల్ డెమాన్స్ట్రేటింగ్ అ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఈచ్ స్కీమ్ ఆన్ ఈచ్ సెట్ ఆఫ్ అ షేర్ హోల్డర్స్. ఈచ్ సెట్ ఆఫ్ అ షేర్ హోల్డర్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్ అని అడిగారు. అది వాల్యూనా అర్నింగ్స్ పర్ షేర్ చెప్పలా. అర్థమైందా? సో అంటే ఏంటి? హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ద వాల్యూ. పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ద వాల్యూ. ఓకే, క్లియరా? ఎన్ని మార్క్స్ ఇది? 10 marks. పాస్ ఎగ్జామ్ క్వశ్చన్. ఏ ఇయర్ అమ్మా? 2018 జూన్. 2018 జూన్. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. హార్డ్ కంపెనీ లిమిటెడ్ ఈస్ ప్లానింగ్ టు అక్వైర్ సాఫ్ట్ కంపెనీ లిమిటెడ్ and merge it with the company. The following financial information has been extracted from the respective annual reports of 2018 of these schemes, of these companies. Particulars: hard company limited, soft company limited. Sales less operating expenses, operating profit less interest, profit before tax less tax, profit after tax. Assets ఏంటమ్మా? నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఈక్విటీ లయబిలిటీస్, ఈక్విటీ క్యాపిటల్, అదర్ ఈక్విటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. రేషియోస్: నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చాడు, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇచ్చాడు, పిఈ రేషియో ఇచ్చాడు. ఏంటమ్మా? పిఈ రేషియో. ప్రైస్ అర్నింగ్ రేషియో, ప్రైస్ అర్నింగ్ రేషియో. మొత్తం అన్నీ ఇచ్చేసాడు. అదేనా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు లేదా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పిఈ రేషియో ఇచ్చాడు, అన్నీ ఇచ్చేసాడు. అడిగింది ఏంటి అసలు? వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ కంపెనీ షేర్ బిఫోర్ మెర్జర్? చాలా సింపుల్. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎలా వస్తుంది? అర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ పిఈ రేషియో. క్వశ్చన్లో పిఈ రేషియో ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎంత? 14.29, 10.35. సో అర్నింగ్స్ పర్ షేర్ కావాలి. ఎలా వస్తుంది అర్నింగ్స్ పర్ షేర్? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అర్థమైందా మీకు? ఓకే. సో ప్రీ రేషియో ఇచ్చాడు 14.29, 10.35. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ క్వశ్చన్ ఇచ్చేసాడా లేదా? ఇచ్చాడా లేదమ్మా? నెంబర్ ఆఫ్ షేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫేస్ వాల్యూ ఎంత అన్నాడమ్మా? 10. 500 డివైడ్ బై 10 అంటే ఎంత? 50 crores. అక్కడెంత?
12.5 crores మొత్తం క్రోర్స్లో ఇచ్చాడు. అర్థమైందా? సో అర్నింగ్స్ పర్ షేర్ ఫైండ్ అవుట్ చేసాం. ఎర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ పిఈ రేషియో, సో మార్కెట్ ప్రైస్ పర్ షేర్. సో దీనిలో కాంప్లికేషన్ ఏమైనా ఉందా? రొటీన్. ఓకే, చెప్పాను కదా దీనికి అడిషనల్ సోర్స్ ఒకటి ఉంది. ఏంటి? సిఏ ఫైనల్ మెర్జర్స్ అండ్ ఎక్వేషన్ క్లాస్. ఆ క్లాస్ కూడా వింటే ఒక 1.5 hour క్లాస్. సో మెర్జర్స్ అండ్ ఎక్వేషన్ పర్ఫెక్షన్ వస్తుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ చూడండి. అజ్యూమింగ్ దట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ హార్డ్ కంపెనీ లిమిటెడ్ ఎస్టిమేట్స్ దట్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ సాఫ్ట్ కంపెనీ లిమిటెడ్ విల్ యాక్సెప్ట్ అన్ ఆఫర్ ఆఫ్ 1 share ఫర్ 4 shares ఆఫ్ ఎస్సిఎల్. అంటే 4 sharesకి 1 share యాక్సెప్ట్ చేస్తుండ. అంటే 12.5 ఇంటూ 1/4. If there are no synergy effects and post-merger PE ratio remains unchanged, then what will be the market price of the post-merger HCL share? ఇది సింపుల్ క్వశ్చనే. పోస్ట్ మెజర్ మార్కెట్ ప్రైస్ అడిగాడమ్మా. పోస్ట్ మెజర్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? PE రేషియో రిమైన్స్ అన్చేంజ్డ్ అన్నాడు. PE రేషియో ఆఫ్ HCL రిమైన్స్ అన్చేంజ్డ్. PE రేషియో ఆఫ్ HCL ఎంత? PE రేషియో 14.29. సో మనల్ని అడిగింది ఏంటి? పోస్ట్ మెజర్ మార్కెట్ ప్రైస్. పోస్ట్ మెజర్ మార్కెట్ ప్రైస్ అంటే ఎలా వస్తుంది? పోస్ట్ మెజర్ ఈపీఎస్ ఇంటూ PE రేషియో. పోస్ట్ మెజర్ ఈపీఎస్ అంటే ప్రీ మెజర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ టోటల్ చేస్తాం. 335.9 ప్లస్ 32.61. అదే కదమ్మా పోస్ట్ మెజర్. మీకు అర్థమైంది? ఆఫ్టర్ ఎక్వేషన్ ఎంత అవుద్ది? హెచ్సిఎల్ ప్రాఫిట్ 335.9 ప్లస్ 32.61. అదే కదా టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ అక్విజిషన్. డివైడ్ బై ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ అక్విజిషన్. ఈ పాయింట్ నేను రిపీట్ అవుతుంది అని చెప్తూనే వచ్చా. నెంబర్ ఆఫ్ ప్రాఫిట్, సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ అక్విజిషన్. ఆల్రెడీ 50 crores ఉన్నాయి. ప్లస్ కొత్తగా ఇష్యూ ఏదైందమ్మా? 12.5 ఇంటూ 1/4. మీకు అర్థమైందా? 3.125. సో టోటల్ 53.125. మీకు అర్థమైందా? సో సెకండ్ పార్ట్ చూడండి అన్న. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అవుతుంది ఆఫ్టర్ అక్విజిషన్? 360. ఎంతమ్మా? 360. టోటల్ ఆన్సర్ చెప్పేస్తారా? సో ప్రాఫిట్ ఎంత అవుతుందమ్మా? 368.5. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత అవుతుంది? 53.13. రౌండ్ ఆఫ్ చేశాడు అక్కడ. 53.125 అమ్మా యాక్చువల్గా అయితే. సో అర్నింగ్స్ పర్ షేర్ అంటే ఎలా వస్తుంది? 368.5 డివైడెడ్ బై 53.13. దీనిలో కాంప్లికేషన్ ఏమైనా ఉందా? లేదు కదా. సో అర్నింగ్స్ పర్ షేర్ ఎంత? 6.94. PE రేషియో ఎంతమ్మా? 14.29. సో ప్రైస్ పర్ షేర్ ఆఫ్ HCL లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్ ఎంత? 99.17. దీనిలో కాంప్లికేషన్ ఏమైనా ఉందా? ఆల్రెడీ చేసామా? ఆల్రెడీ చేసాం. బట్ క్వశ్చన్ లెందీగా ఉండేసరికి చూసి కంగారు పడతాం. అమ్మో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి, ఎలా చేయాలి, ఇది డిఫరెంట్ క్వశ్చన్ అని. బట్ క్వశ్చన్ మొత్తం చదివితే మొత్తం యూజ్ అయిందా మనకి ఇన్ఫర్మేషన్? లేదు. అర్థమైందా? ఓకే. నెక్స్ట్, విల్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ HCL బి బెటర్ ఆర్ వర్స్ ఆఫ్ దాన్ దే వర్ బిఫోర్ ద మెర్జర్? HCL వాళ్ళకి బెనిఫిట్ అయిందా లాస్ అయిందా అంటున్నాడు ఆఫ్టర్ మెర్జర్. ఇంతకుముందు ఎంతమ్మా మార్కెట్ ప్రైస్ పర్ షేర్? 96. ఆఫ్టర్ ఎంత? 99.17. సో ఇట్ షోస్ దట్ HCL షేర్ హోల్డర్స్ విల్ బి బెనిఫిటెడ్ ఫ్రమ్ ద మెర్జర్. HCL లిమిటెడ్ వాళ్ళకి బెనిఫిట్ అయ్యింది. అర్థమైందా మీకు? బెనిఫిట్ అయిందా లాస్ అయిందా? బెనిఫిట్ అయింది. నెక్స్ట్ చూడండి అన్న, ఫోర్త్ పార్ట్. 20 మార్క్స్కి ఎన్ని మార్క్స్ అడిగాడు క్వశ్చన్? ఇది 20 మార్క్స్. ఏ అటెంప్ట్ అమ్మా? 2018 డిసెంబర్. కాబట్టి మెర్జర్స్ అండ్ ఈక్వేషన్ మీకు అర్థమవుతుందా? CFN క్లాస్ కూడా వింటే బెటర్ అమ్మా. ఓకే. సో డ్యూ టు సినర్జీ ఎఫెక్ట్. తెలుసుగా సినర్జీ ఎఫెక్ట్ అంటే? ఓకే. 1 + 1 ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2. అదేనా? ఇప్పుడు నేను క్లాస్ చెప్తే 10 మంది వస్తారు. ఇప్పుడు నాతో పాటు సాత్విక్ కూడా చెప్తే
ఇప్పుడు నేను క్లాస్ చెప్తే 10 మెంబర్స్ వస్తున్నారు, సాత్విక్ చెప్తే 20 మెంబర్స్ వస్తున్నారు. ఇప్పుడు నేను సాత్విక్ ఇద్దరం కలిసి చెప్తే 20 ప్లస్ 10 ప్లస్ 20 30 వస్తారా? లేదు కదా. ఎందుకని? ఎందుకంటే రీజన్ ఏంటమ్మా, నెంబర్ ఇంక్రీజ్ అవుద్ది. బికాజ్ నేను 3 సబ్జెక్ట్స్ చెప్తున్నాను, సాత్విక్ రేంజ్కి 5 సబ్జెక్ట్స్ చెప్తాడు. ఇద్దరం కలిసి ఎన్ని సబ్జెక్ట్స్ చెప్పేస్తాం? 8. ఇంకా స్ట్రెంత్ అంతా CMA, ఆంధ్ర తెలంగాణలో CMA ఎవరు చేయాలనుకునేంటి ఇక్కడికే వస్తారు. ఓకే, సరదాగా మన లైటర్ నోట్. ఆల్రెడీ మందీప్ సార్ ఉన్నారు, భాస్కర్ సార్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, సాయి సార్ ఉన్నారు. ఓకే, ఇంతమంది ఉన్నారు. మీరు జస్ట్ జోక్గా అన్నాను, నేను సాత్విక్ కాదు ఇక్కడ ఉండేది. సరే చూడండి, 4th పార్ట్ చూడండి. గన్స్కర్ సార్ ఉన్నారు, గణేష్ పట్టాడా, గణేష్ పట్టాడు, సతీష్ సోని. ఒకసారి చూడండి అన్న, 4th పార్ట్. డ్యూ టు సినర్జీ ఎఫెక్ట్స్, the management of HCL estimates that the earning will increase by 20%. సినర్జీ బెనిఫిట్ అంటే అదే. ఆఫ్టర్ ఎక్వేషన్ ఏమవుతుందంటే ఎర్నింగ్స్ ఒక 20% ఇంక్రీజ్ అవుతాయంట. అంటే జస్ట్ యాడ్ చేయడం కాదు, యాడ్ చేసి మనం ఏం చేయాలి, 20% ఇంక్రీజ్ చేయాలి. ఇన్ సచ్ కేస్ వాట్ విల్ బి ద న్యూ పోస్ట్ మెర్జర్ EPS and price per share if the new PE ratio of HCL will be 15? Will the shareholders be better off or worse off than the before the merger? Obviously ఏంటి, బెటర్ ఆఫే అవుతారు. ఎందుకని ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. PE రేషియో కూడా ఎంత అయిందమ్మా, 15 అయింది. సింపుల్. మల్లిబాబు ఫ్రమ్ మార్స్. లాస్ట్ పార్ట్ చూడండి అన్న. లాస్ట్ మీకు అర్థమైందా? సింపుల్గా యాడ్ చేయకూడదు ఎర్నింగ్స్. ఆ 368.5కి ఏం చేయాలి, సినర్జీ గెయిన్ 20% యాడ్ చేస్తే మొత్తం 442.2 అవుతుంది. డివైడ్ బై 53.125 చేస్తే ఎంత వచ్చిందమ్మా, 8.32 ఇంటూ PE రేషియో 15. సో ప్రైస్ పర్ షేర్ 124.8. సూపర్ కదా. 96 నుంచి ఎక్కడికి వెళ్ళిందమ్మా. ఇట్ షోస్ దట్ ద HCL షేర్హోల్డర్స్ విల్ బి బెనిఫిటెడ్ ఫ్రమ్ ద మెర్జర్. సో ఎన్ని మార్క్స్కి వచ్చింది ఇది? 20 మార్క్స్కి వచ్చిందమ్మా, 20 మార్క్స్. సో బిజినెస్ వాల్యూషన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి, మెర్జర్స్ అండ్ అక్విజిషన్. ఓకే, క్లియరా సొల్యూషన్? నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4. మెర్జర్స్ అండ్ అక్విజిషన్. బ్లూమింగ్ కంపెనీ లిమిటెడ్ వాంట్స్ టు టేక్ ఓవర్ గ్లూమీ కంపెనీ లిమిటెడ్. ఓకే, సో వెలిగిపోతున్న కంపెనీ ఆరిపోయే కంపెనీని అక్వైర్ చేస్తుందమ్మా. అండ్ దేర్ సమ్మరైజ్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ బిలో. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ March 31st, 2019. నాన్ కరెంట్ అసెట్స్, ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ఫైనాన్షియల్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఈక్విటీ అండ్ లయబిలిటీస్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ అంతా ఇచ్చాడు. స్టేట్మెంట్ ఆఫ్ P&L అకౌంట్, సేల్స్, అదర్ ఇన్కమ్, టోటల్, కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అర్థమైందా ఏమిచ్చాడో? సరే, అడిషనల్ ఇన్ఫర్మేషన్. బ్లూమింగ్ కంపెనీ లిమిటెడ్, గ్లూమీ కంపెనీ లిమిటెడ్. ప్రపోర్షన్ ఆఫ్ ఫ్లోటింగ్ షేర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. ఫ్లోటింగ్ షేర్స్ 75%, ఇక్కడ ఎంతమ్మా 80%. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 45.40. ప్రపోర్షన్ ఆఫ్ అ ఫ్లోటింగ్ షేర్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. ప్రమోటర్ అనేవాడు తన షేర్ హోల్డర్ని ఊరికే సేల్ చేయడు. ప్రమోటర్ సేల్ చేస్తాడు, చేయడు. మరి ఎవరు చేస్తారు? చిన్న రీటైల్ షేర్ హోల్డర్స్ ఉంటారు. మళ్ళీ ఫ్రమ్ మార్చ్, ఓకే, లోకేష్ ఫ్రమ్ లాస్ ఏంజల్స్, ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళు? సో వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ రెగ్యులర్గా ప్రైస్ ఇంక్రీజ్ అయితే చాలు షేర్స్ ఏం చేస్తారమ్మా, సేల్ చేస్తుంటారు. అలా ఫ్రీ ఫ్లోట్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉండేదాన్ని మనం ఫ్రీ ఫ్లోట్ అంటాం. అంటే నాన్ ప్రమోటర్స్ హోల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, ఫ్రీ ఫ్లోట్. సో ప్రపోర్షన్ ఆఫ్ ఫ్లోటింగ్ షేర్స్ ఎంత ఉన్నాయి? 75% ఉన్నాయి. ఎక్కడ? బ్లూమింగ్లో. గ్లూమీలో ఎంత? 80%. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంతమ్మా? 45.40. Using the above information, what should be the share exchange ratio to be offered to the shareholders of Gloomy Company Limited by Blooming Company Limited based on
బుక్ వాల్యూ పర్ షేర్, అర్నింగ్స్ పర్ షేర్, మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఎక్స్చేంజ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాము. చాలా సింపుల్ క్వశ్చన్. ఎక్స్చేంజ్ రేషియో అంటే అలాస్ ది టార్గెట్ డివైడెడ్ బై అక్వైరింగ్. బేస్డ్ ఆన్ బుక్ వాల్యూ పర్ షేర్ అంటే ఏం చేయాలి నువ్వు? టార్గెట్ బుక్ వాల్యూ పర్ షేర్ డివైడ్ బై అక్వైరింగ్ బుక్ వాల్యూ పర్ షేర్. దానికి లాజిక్ ఇప్పుడు నేను చెప్పట్లా, ఇది ఎందుకంటే ఇది ఫాస్ట్ ట్రాక్ క్లాస్ కాదు, మ్యారథాన్కే అమ్మ మొగుడు క్లాస్. సో సరదాగా నాన్నమ్మ, మళ్ళీ ఇది ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే కాదు కదా. ఓకే, ఎవరమ్మా? వెరీ సారీ, ఎడిటింగ్లో తీసేద్దాం. బుక్ వాల్యూ పర్ షేర్. బుక్ వాల్యూ పర్ షేర్ అంటే ఏంటమ్మా? టార్గెట్ బుక్ వాల్యూ పర్ షేర్ డివైడ్ బై అక్వైరింగ్ బుక్ వాల్యూ చేస్తాం. బేస్డ్ ఆన్ ఈపీఎస్ అయితే టార్గెట్ ఈపీఎస్ డివైడ్ బై అక్వైరింగ్ ఈపీఎస్, లేదా టార్గెట్ ఎంపీఎస్ డివైడ్ బై అక్వైరింగ్ ఎంపీఎస్, అంతే. దీనిలో బుక్ వాల్యూ పర్ షేర్ అంటే ఎలా వస్తుందమ్మా? టోటల్ అసెట్స్ మైనస్ ఏం చేయాలి? అవుట్ సైడ్ లయబిలిటీస్. ఉన్నాయా టోటల్ అసెట్స్? టోటల్ ఉండిపోయింది కదా మన దగ్గర, లేవా? ఏంటి బ్రో అంత మాట అన్నా? ఏంటి బ్రో ఎంత మాట అన్నా? ఓకే, టోటల్ అసెట్స్ మైనస్ ఏంటమ్మా? అవుట్ సైడ్ లయబిలిటీస్. మీకు ఈ వీడియోలో డిస్టర్బెన్స్ అనిపించవచ్చమ్మా, కొంతమంది స్టూడెంట్స్ అరుస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే నేపాల్ నుంచి అడ్మిషన్ కోసం వచ్చారు ఇక్కడికి, 100 మెంబర్స్. ఓకే, ఫ్లైట్లో. సో అందువల్ల మీకు అలా అనిపిస్తుంది. యా ఎలివేషన్ ఇచ్చుకోవాలి కదా. సరే, అయిపోయిందమ్మా మీకు? ఓకే, డన్. సో ఇప్పుడు బుక్ వాల్యూ పర్ షేర్ అంటే ఎలా వస్తుంది? టోటల్ అసెట్స్ మైనస్ ఏంటమ్మా? అవుట్ సైడ్ లయబిలిటీ, అది బచ్చా. అర్నింగ్స్ పర్ షేర్ అంటే ఎలా వస్తుంది? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఆ మొత్తం ఇచ్చిందందుకు కంగారు పడతారు, కానీ అడిగింది ఏంటి? అర్నింగ్స్ పర్ షేర్. ఎంపీఎస్ అంటే ఎలా వస్తుంది? ఎందుకు అవసరంలా, ఇచ్చేసాడు మార్కెట్ ప్రైస్ పర్ షేర్, అంత ఆవేశం ఎందుకు? 40 డివైడ్ బై 45. సరే, అజ్యూమింగ్ దట్ దెర్ ఆర్ నో సినర్జీ గెయిన్స్, దెన్ డిటర్మైన్ ది ఈపీఎస్ ఆఫ్టర్ మెర్జర్. వావ్. If the exchange ratio is 1, which is most preferred out of the 3 as in 1 above by Gloomy Company Limited. ఏమన్నాడమ్మా? If the exchange ratio is 1 which is most preferred out of the 3 as in 1 above by Gloomy Company Limited. Gloomy Company Limited వాడు మోస్ట్ ప్రిఫర్డ్ ఏమవుతుంది? ఏదైతే ఎక్స్చేంజ్ రేషియో ఎక్కువ ఉందో దాన్ని గ్లూమీ కంపెనీ లిమిటెడ్ వాడు ఏం చేస్తాడమ్మా? ప్రిఫర్ చేస్తాడు. అంతేనా కాదా? సో దట్స్ వై ఏం చేద్దాం మరి మనం? ఏం చేద్దాం మనం చెప్పండి? అంతే. సో ఎన్ని మార్క్స్ ఇది? ఎన్ని మార్క్స్? 12 మార్క్స్. ప్రజెంటేషన్ చూసుకోండి, 15 మినిట్స్ తీసుకునే ప్రాబ్లం కాదు, బట్ అయినా కానీ కొంచెం నీట్గా చేసుకుని జాగ్రత్తగా సర్దాలి. ఓకే, ఎస్పీఎం ఎలాగో థియరీ, ప్రాబ్లమాటిక్ కూడా ఉంది ఎస్పీఎం, తెలుసు కదా మీకు. సో చూద్దాం ఎన్ని మార్క్స్ అమ్మ ఇది? 12 మార్క్స్. స్టార్ట్ చేద్దామా? ఏం స్టార్ట్ చేద్దాం? యా, బుక్ వాల్యూ పర్ షేర్ అంటే ఒకటి ఈక్విటీ డైరెక్ట్ టోటల్ చేసేయడం. డైరెక్ట్ ఏంటమ్మా? ఈక్విటీ, ఇది టోటల్ చేద్దాం, అయిపోయింది, గొడవ లేదు. లేదా ఏం చేద్దాం? టోటల్ అసెట్స్లోంచి అవుట్ సైడ్ లయబిలిటీస్ ఏం చేద్దాం? మైనస్ చేద్దాం. మనకి ఏది ఈజీ అంటారు? డైరెక్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్కి అదర్ ఈక్విటీ యాడ్ చేస్తే బెటర్, త్వరగా అయిపోద్ది. కాబట్టి ఎంతమ్మా? అదర్ ఈక్విటీ కదమ్మా. అదర్ ఈక్విటీ అంటే ఇక్కడ మనం ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అని ఒక అజంప్షన్ తీసుకున్నట్టు ఉన్నాడు మనోడు. అదర్ ఈక్విటీ అజంప్షన్ ఏం తీసుకున్నారు? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అని ఒక అజంప్షన్ తీసుకున్నారు. సో దట్స్ వై ఏంటి? బుక్ వాల్యూ పర్ షేర్కి సజెస్టెడ్ ఆన్సర్స్లో హీ కన్సిడర్డ్ ఓన్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఓన్లీ ఏం తీసుకున్నారమ్మా? ఈక్విటీ షేర్ క్యాపిటల్. లేదు, సో టోటల్ అమ్మా, టోటల్. ఇక్కడ మిస్టేక్ ఉంది చూడండి ఒకసారి, పైన ప్రింటింగ్ మిస్టేక్. టోటల్, సారీ. ఈక్విటీ మీన్స్ నథింగ్ బట్ ఏంటమ్మా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ అదర్ ఈక్విటీ. సో ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, చూసుకోండి ఒకసారి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 312.5. అదర్ ఈక్విటీ ఎంత?
593.75 అమ్మ, ప్రింటింగ్ మిస్టేక్, 593.75. గ్లూమీ కంపెనీ లిమిటెడ్ ఎంత ఈక్విటీ? 218.75, 268.75. తెలుసుగా మీకు ఈక్విటీ అంటే నెట్వర్త్, బుక్ వాల్యూ అన్న, నెట్వర్త్ అన్న, ఈక్విటీ అన్న, ప్రొప్రైటరీ ఫండ్ అన్న ఒకటే. ఎలా వస్తుందమ్మా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అయితే ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని ఇవ్వకుండా ఏం చెప్పాడమ్మా? అదర్ ఈక్విటీ అని ఇచ్చాడు. సో మొత్తానికి టోటల్ నెట్వర్త్ వచ్చింది. ఆ టోటల్ నెట్వర్త్లోంచి డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో 29, 22.29. క్లియరా ఇది? సో ఎక్స్చేంజ్ రేషియో ఎలా వస్తుందమ్మా? టార్గెట్ డివైడ్ బై అక్వైరింగ్. అంటే ఏం చేయాలి మనం? 2229 డివైడ్ బై 29 ఎంతమ్మా? 0.76, 8. అంటే ఫర్ ఎవ్రీ 1 షేర్ ఆఫ్ అ గ్లూమీ లిమిటెడ్ 0.768 షేర్స్ ఆఫ్ అ బ్లూమింగ్ లిమిటెడ్ షెల్ బి ఇష్యూడ్. అంతేనా కాదా? ఓకే, డన్, అయిపోయిందా? నెక్స్ట్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఎలా వస్తుందమ్మా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. 11.86 అండ్ 11 ఎంత అవుతుంది చెప్పండి? 11 డివైడెడ్ బై 11.86. క్లియరా? దీనిలో ఏమైనా కాంప్లికేషన్ ఉందా? నో. నెక్స్ట్ ఏంటమ్మా? 40 డివైడ్ బై 45, 0.889. సో మనోడు ఏది ప్రిఫర్ చేస్తాడు చెప్పండి? గ్లూమీ లిమిటెడ్ వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తారు? 0.9277 ప్రిఫర్ చేస్తారు. 0.9277 అదైతే బెనిఫిట్ కదా. 1 షేర్కి ఎన్ని షేర్స్ వస్తాయి? 0.9277. కాబట్టి ఏంటమ్మా? ఎర్నింగ్స్ పర్ షేరే ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు దీనికి మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? పోస్ట్ మెర్జర్ ఈపీఎస్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. సెకండ్ పార్ట్ ఏమన్నాడు? Assume that there are no synergy gain, then determine the EPS after merger if the exchange ratio is on which is the most preferred out of the three as in one above by Gloomy Company Limited. So Gloomy Company Limited వాడు obviously ఏది ప్రిఫర్ చేస్తాడమ్మా? ఎర్నింగ్స్ పర్ షేర్. సో ఆ బేసిస్లో చూసుకుంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆఫ్టర్ మెజర్ ఎంత అవుద్ది? 370.49 ప్లస్ గ్లూమీ వాళ్ళది ఎంత? 240.61. సో 611.1. ఓకే, నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ మెజర్ ఎంత అవుతాయి? ఆల్రెడీ ఎన్ని షేర్స్ ఉన్నాయి? 31.25. ఆ 31.25 ఎలా వచ్చింది తెలుసు కదా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ డివైడ్ బై ఫేస్ వాల్యూ ప్లస్ కొత్తగా ఇష్యూ చేసే షేర్స్ ఎన్ని? 21.875 ఇంటూ 0.9277. ఎంతమ్మా? 51.5434. సో ఈపీఎస్ ఆఫ్టర్ మెజర్ ఎంత? 11.86. ఎఫెక్ట్ అవుతుంది ఈపీఎస్, ఎఫెక్ట్ కాదా? ఎర్నింగ్స్ పర్ షేర్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. ఎందుకు? బికాస్ ఎక్స్చేంజ్ రేషియో ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈపీఎస్. ఈపీఎస్ బిఫోర్ మెజర్ 11.86, ఆఫ్టర్ మెజర్ కూడా ఎంత? 11.86. ఒకవేళ మనం ఈక్వలెంట్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసామనుకో, 11.86 ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో ఎంత వచ్చింది? ఎంతమ్మా? 11. ఇదేంటి 11 ఏంటి? ఈపీఎస్ ఆఫ్ గ్లూమీ లిమిటెడ్. ఈపీఎస్ ఆఫ్ గ్లూమీ లిమిటెడ్. సో ఎన్ని మార్క్స్ అమ్మ ఈ క్వశ్చన్? 12 మార్క్స్. ఎన్ని మార్క్స్ ఈ క్వశ్చన్? 12 మార్క్స్. క్లియరా అమ్మా ఇది? సో క్వశ్చన్ నెంబర్ 5 చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 5, మెర్జర్స్ అండ్ అక్విజిషన్. AB Limited and VZ Limited are contemplating a merger deal in which AB Limited will acquire VZ Limited. The relevant information about the companies are given as follows. AB Limited and VZ Limited. Total earnings 70 million anta, 28 million. Number of shares outstanding, EPS ఇచ్చేసాడు, PE ratio, market price per share అన్నీ ఇచ్చేసాడు. What is the maximum exchange ratio acceptable to the shareholders of AB Limited? Okay, AB Limited will acquire VZ. If the PE ratio of the combined firm is 12, PE ratio of the combined firm entama 12, and there are no synergy gain. What is the minimum exchange ratio acceptable to the shareholders of VZ Limited if the PE ratio of the combined firm is 11 and there is a synergy benefit of 5%? ఫస్ట్ అడిగింది ఏంటమ్మా? సినర్జీ గెయిన్ ఏం లేదు, PE రేషియో ఎంత? 12. సో దెన్
సో దెర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ గెయిన్, దెర్ ఈజ్ నో సినర్జీ గెయిన్. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో ఎంత యాక్సెప్ట్ చేస్తుంది ఏబీ లిమిటెడ్ అంటే వాళ్ళకి లాస్ అయితే జరగకూడదు, అంతేనా? వాళ్ళకి ఏంటమ్మా లాస్ అవ్వచ్చా అవ్వకూడదా? అవ్వకూడదు. ఓకే, ప్రస్తుతానికి వాళ్ళ వాల్యూ ఎంత ఉంది, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత? 42. ప్రస్తుతానికి వాళ్ళ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత? 42. ఓకే, సో టోటల్ వాల్యూ ఎంత అంటే 42 × 20. అది వాల్యూ రెడ్యూస్ అవ్వకపోతే చాలు వాళ్ళకి, అంతేనా కదా? మీకు అర్థమైందా? అడిగింది మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో అమ్మ, మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో. సో మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో ఇక్కడ హంగామా చేశాడు, అలా కాకుండా నేను చెప్తాను. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో, మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో. సో ఫస్ట్ మనకి ఇచ్చాడు ఇక్కడ ఎక్స్చేంజ్ రేషియో ఏదైనా, మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో ఇచ్చాడు ఇవ్వలేదా? ఇచ్చాడు ఇవ్వలేదమ్మా? ఇవ్వలేదు. ఓకే, పి రేషియో ఎంత అన్నాడు? ఆఫ్టర్ మెజర్ కూడా 12 అన్నాడు, అవునా? ఎంపీఎస్ అంటే ఏంటమ్మా? ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో, అంతేనా కదా? ఎంపీఎస్ ఎంత ఉండాలి? ఆఫ్టర్ ఎక్వేషన్ కూడా 42నే ఉండాలి. ఈపీఎస్ తెలియదు నాకు, ఇంకా పోస్ట్ మేజర్ ఈపీఎస్ తెలియదు, బట్ ఏం తెలుసమ్మా? పి రేషియో తెలుసు. సో ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 42 / 12 ఎంత? 3.5. ఏంటమ్మా? 3.5. సో ఈపీఎస్ ఎంత ఉండాలి? 3.5 ఉండాలి. అర్నింగ్స్ పర్ షేర్ ఎంత ఉండాలి? 3.5. సో దట్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఆఫ్ ఏబీ లిమిటెడ్ ఈవెన్ ఆఫ్టర్ ఎక్వేషన్ ఏంటి? 42నే ఉంటుంది, రెడ్యూస్ కాకూడదు, అంతేనే కదా? వాళ్ళకి నష్టం రాకూడదు. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఇస్తాం? నష్టపోయితే ఇవ్వం కదా, మనం నష్టపోకుండా ఎంతవరకు ఇవ్వచ్చు చూస్తాం, అంతేనే కదా? సో మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో దట్ కెన్ బి ఆఫర్డ్ ఎంత అంటే ఇంకా క్యాలిక్యులేట్ చేయాలి. ప్రస్తుతానికి ఏం క్యాలిక్యులేట్ చేసాం? ఈపీఎస్ ఆఫ్టర్ మెజర్ కూడా ఎంత ఉండాలి? 3.5 ఉండాలి. టోటల్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి ప్రస్తుతానికి? 70 + 28 అంటే 70 + 28 డివైడెడ్ బై ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయమ్మా? నెంబర్ ఆఫ్ షేర్స్ 20 + x తెలీదు. ఎన్ని షేర్స్, ఎన్ని న్యూ షేర్స్ ఇష్యూ చేయాలో తెలియదు కదా మనకి. నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్ టు బి ఇష్యూడ్ తెలీదు. సో దట్స్ 70 + 28 డివైడ్ బై 20 + x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 3.5. సాల్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి ఒకసారి. సాల్వ్ చేసుకుంటే ఎంత వస్తుంది చూడండి. ఎంతమ్మా? 98 డివైడ్ బై 3.5. 98 డివైడ్ బై 3.5 ఎంత? 25.71. 98 డివైడ్ బై 3.28. 28 - 20 ఎంత? 8. సో 8 మిలియన్ ఎంతమ్మా? 8 మిలియన్ షేర్స్. 8 మిలియన్ షేర్స్. ఎక్స్చేంజ్ రేషియో, మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో ఎంత అంటే 8 మిలియన్ డివైడెడ్ బై ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? 10. అంటే మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో ఎంత? 0.8. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను వీడియో అయిన తర్వాత మీరు ఏం చేస్తారు? వీడియో పాజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అడిగాడు. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఆఫర్ చేయొచ్చు అంటే మనకి లాస్ రాకూడదు, ఏబీ లిమిటెడ్ వాళ్ళకి లాస్ రాకూడదు. లాస్ రాకూడదు అంటే ప్రస్తుతానికి ఎంతమ్మా? 42 ఉంది ఎంపీఎస్, అది రెడ్యూస్ అయితే కాకూడదు కదా, అర్థమైందా మీకు? సో దట్స్ వై ఎంపీఎస్ 42 ఉండాలంటే ఈపీఎస్ ఎంత ఉండాలి? 3.5 ఉండాలి. మరి ఈపీఎస్ 3.5 ఉండాలంటే నెంబర్ ఆఫ్ న్యూ షేర్స్ టు బి ఇష్యూడ్ ఎంత? 8 మిలియన్. సో మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో ఎంతమ్మా? 0.8. నెక్స్ట్ ఏం అడిగాడు? మినిమం అడిగాడు. నెక్స్ట్ ఏం అడిగాడమ్మా? మినిమం. మినిమం ఎక్స్చేంజ్ రేషియో యాక్సెప్టబుల్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ వీజెడ్ లిమిటెడ్. మినిమం అంటే ఎంత? 28 కదమ్మా. వాళ్ళకి మినిమం ఎంత ఉండాలి? ఎంపీఎస్ ఎంత ఉండాలి? మినిమం 28 ఉండాలి వాళ్ళకి. ఎవరికి? వీజెడ్ లిమిటెడ్ వాళ్ళకి. వీజెడ్ లిమిటెడ్ వాళ్ళకి మినిమం ఎంత ఉండాలి? 28 ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఎంత ఉండాలమ్మా? 28 ఈవెన్ ఆఫ్టర్ అక్విజిషన్. ఓకే, సో దట్స్ ఇక్కడ ఏం చేద్దాం చెప్పండి.
మీకు అర్థమవుతుందా? ఎంత ఉండాలి? 28 ఉండాలి. సో 28 అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలమ్మా, ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. నీకు పిఈ రేషియో తెలుసు, పిఈ రేషియో తెలుసా తెలీదా? తెలుసా? ఓకే. ఈపీఎస్ అయితే ఇక్కడ నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే ఎంపీఎస్ అనేది నువ్వు ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటమ్మా? ఈపీఎస్ నువ్వు తీసుకోవాల్సిన ఏంటి? ఈక్వవలెంట్ ఈపీఎస్ తీసుకోవాలి. ఈపీఎస్ ఏం తీసుకోవాలి? ఈక్వవలెంట్ ఈపీఎస్. అందరితో ఈక్వవలెంట్ ఈపీఎస్ తీసుకోవాలి. సో ఎంపీఎస్ ఎంత? 28. ఈపీఎస్ ఈక్వవలెంట్ ఈపీఎస్ ఎలా వస్తుంది? ఈక్వవలెంట్ ఈపీఎస్ సరే ఫస్ట్ పీ రేషియో ఎంత? 11ఏనా? సో ఈక్వవలెంట్ ఈపీఎస్ ఇస్ ఈక్వల్ టు 28 డివైడ్ బై 11 ఎంత? 2.545 అమ్మా. సో 2.545 అనేది ఏంటమ్మా? ఈక్వవలెంట్ ఈపీఎస్ అమ్మా, ఈక్వవలెంట్ ఈపీఎస్. మీకు అర్థమవుతుందా? మనకి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎంపీఎస్ 28 అనేది ఏది? అక్వైరింగ్ కంపెనీది కాదు, టార్గెట్ కంపెనీ. టార్గెట్ కంపెనీ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ అక్విజిషన్ అంటే ఏమవుద్ది? ఇక్కడ ఒక మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. మీరేం రాస్తారు? ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. అదవుతుంది. ఎంపీఎస్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. అర్థమవుతుంది మీకు? అప్పుడు ఏమవుద్దమ్మా? ఈక్వవలెంట్ ఈపీఎస్, ఈక్వవలెంట్ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. గురుగారు అర్థమైందా మీకు నేను చెప్పింది? ఏమర్థమైంది? మనకి ఎంపీఎస్ తెలుసమ్మా, ఎంత ఉండాలి? ఎంపీఎస్ 28 ఉండాలి. ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో తీసుకుంటాం కదా, పిఈ రేషియో ఎంత అవుతుంది? ఆఫ్టర్ ఎక్విజిషన్ 11. ఆ పిఈ రేషియో ఎవరిది? అక్వైరింగ్ కంపెనీది. ఈపీఎస్ కూడా ఏది? అక్వైరింగ్ కంపెనీది. కానీ నాకు టార్గెట్ కంపెనీ ఈపీఎస్ కావాలి. టార్గెట్ కంపెనీ ఈపీఎస్ కావాలంటే ఏం చేద్దాం? ఆఫ్టర్ ఎక్విజిషన్ ఈపీఎస్ ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో చేయాలి కదా, ఈపీఎస్ ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో. సో దట్స్ ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసిన 2.545 ఏదైతే ఉందో అదేంటమ్మా? ఈక్వవలెంట్ ఈపీఎస్. మరి ఈపీఎస్ అంటే ఎలా వస్తుంది మళ్ళీ? 2.545 ఇక్కడ జాగ్రత్త చేయాలమ్మా. 2.545 డివైడెడ్ బై అమ్మా ఈక్వవలెంట్ ఈపీఎస్ని డివైడ్ బై ఎక్స్చేంజ్ రేషియో చేస్తే అప్పుడు ఏమొస్తుంది? నార్మల్ ఈపీఎస్ వస్తుంది. అర్థం కదా? నార్మల్గా మనకి పోస్ట్ మేజర్ ఈపీఎస్ని ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో చేస్తే ఏమొస్తుందమ్మా? పోస్ట్ మేజర్ ఈపీఎస్ ఈక్వల్ టు, సో పోస్ట్ మేజర్ ఈక్వలెంట్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ మేజర్ ఈపీఎస్ ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో. అంతేనా కదా? మరి పోస్ట్ మేజర్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అర్థమవుతుందా? ఈక్వవలెంట్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ మెజర్ ఈపీఎస్ ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో. మరి పోస్ట్ మెజర్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఈక్వవలెంట్ ఈపీఎస్ డివైడ్ బై ఎక్స్చేంజ్ రేషియో. ఇప్పుడు మనం ఈక్వేట్ చేయాల్సింది ఏంటి? పోస్ట్ మెజర్ ఈపీఎస్ కదా. పోస్ట్ మెజర్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 70 + 28 ఇంటూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 5% ఇంటూ 1.05 డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ ఎక్విజిషన్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ ఎక్విజిషన్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్టర్ ఎక్విజిషన్ అంటే 20 + 10 ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో. అర్థమైందా? 70 + 28 అమ్మా గెయిన్ అవుతుంది. ఎంత గెయిన్ అవుతుంది? 5%. సో దట్స్ 70 + 28 ఇంటూ 1.05 డివైడెడ్ బై 20 + 10 ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో. ఇంతకుముందు డైరెక్ట్ నేను నెంబర్ ఆఫ్ షేర్స్ ఫైండ్ అవుట్ చేశాను, ఇక్కడ అలా చేయడానికి అవ్వదు. అర్థమైందా? సో దట్స్ ఏం చేశాను నేను? 20 + 10 ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో. సో ఈక్వేట్ చేయండి ఇది. ఈక్వేట్ చేయండి అమ్మా, ఈక్వేట్ చేసి సాల్వ్ చేయండి. ఎక్స్చేంజ్ రేషియో వస్తుంది.
ఒకసారి పాజ్ చేసి సాల్వ్ చేయండి. మీకు అర్థమైందా? ఫస్ట్ పార్ట్ ఓకే, మీకు అర్థమై ఉంటుంది. సో సెకండ్ పార్ట్ జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ పార్ట్ ఏంటంటే మినిమం యాక్సెప్టబుల్ ఎక్స్చేంజ్ రేషియో అడిగాడు. ఎవరి పర్సెప్షన్లో ఆలోచించాలి మనం? బీసెట్ లిమిటెడ్. సో బీసెట్ లిమిటెడ్ మార్కెట్ ప్రైస్ 28 ఉంది. ఆఫ్టర్ అక్విజిషన్ కూడా ఎంత ఉండాలి మనకి? 28 ఉండాలి. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎలా వస్తుంది? ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. అయితే ఈపీఎస్ అంటే ఏ ఈపీఎస్? పోస్ట్ మెజర్ ఈపీఎస్ఆ, ఈక్వవలెంట్ ఈపీఎస్ఆ? ఈక్వవలెంట్ ఈపీఎస్. సో ఈక్వవలెంట్ ఈపీఎస్ ఎంత రావాలని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? మన 2.545. సో 2.545 ఈక్వవలెంట్ ఈపీఎస్. మరి పోస్ట్ మేజర్ ఈపీఎస్ ఎంత అవుద్ది? 2.545 డివైడెడ్ బై ఎక్స్చేంజ్ రేషియో. అర్థమైందా? 2.545 డివైడ్ బై ఎక్స్చేంజ్ రేషియో ఎందుకు చేసామో? సరే ఎంత వచ్చింది చెప్పండి, సాల్వ్ చేయండి అమ్మా. ఒకసారి చూడండి అమ్మా, సాల్వ్ చేస్తున్నారా? సో 70 + 28 ఎంత? 98. 98 × 1.05 ఎంత? 98 × 102.9. అర్థమైందా? 102.9 ఇంటూ ఎక్స్చేంజ్ రేషియోనే కదా, అటువైపు వెళ్తే ఎక్స్చేంజ్ రేషియో, ఇటువైపు తీసుకొస్తే 20 × 2.545 ఎంత? 20 × 2.545 20 × 2.545 50.9 ప్లస్ 10 ER ఇంటూ 2.545 అంటే ఎంత? 25.45 ER. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? 102.9 ER మైనస్ 25.45 ER ఎంత? 102.9 ER మైనస్ 25.45 అమ్మా. నేనేం చెప్తున్నాను అర్థమైందా? ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నా, అది కూడా సాల్వ్ చేయకపోతే ఎట్లా చెప్పండి? 102.9 ERఆ? దాని నుంచి ఏం మైనస్ చేయాలి? ఇది రైట్ సైడ్కి వెళ్తుంది కదా, 25.45 ER. 77.45 ER ఈజ్ ఈక్వల్ ఎంత? 50.9. అంటే ER ఈజ్ ఈక్వల్ ఎంత? ER ఈజ్ ఈక్వల్ టు 50.9 మైనస్ 77.45 ఎంత? 0.657. ఆ ఈక్వేషన్ జాగ్రత్తగా రాసుకొని సాల్వ్ చేయండి అమ్మా. నేను స్క్రీన్ పైన ఎక్కడెక్కడో రాశాను కదా. ఫస్ట్ నేను రాసింది ఏంటి? ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వవలెంట్ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. 28 ఈజ్ ఈక్వల్ టు ఈక్వవలెంట్ ఈపీఎస్ ఇంటూ 11. సో ఈక్వవలెంట్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ 2.545. నెక్స్ట్ ఏం రాశాను? 2.545 డివైడ్ బై ఎక్స్చేంజ్ రేషియో. 2.545 డివైడ్ బై ఎక్స్చేంజ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 70 + 28 ఇంటూ 1.05 డివైడ్ బై 20 + 10 ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో. దాన్ని ఏం చేస్తారు? సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? ఎక్స్చేంజ్ రేషియో 0.657. ఇది మినిమం ఎక్స్చేంజ్ రేషియో ఎక్స్పెక్ట్ చేసేది ఎవరు? బీసెట్ లిమిటెడ్ వాళ్ళు. ఎన్ని మార్క్స్కి వచ్చింది క్వశ్చన్? 8 మార్క్స్కి వచ్చింది. సెకండ్ పార్ట్ ఒకసారి చూసుకోండి. వీడియో పాజ్ చేసి వెంటనే ఏం చేస్తారు? చక్కగా ఫార్మల్గా నీట్గా నోట్స్ రాసుకోండి. ఓకే, ఇక్కడ రాసిన ఈక్వేషన్ అయితే మీకు అస్సలు అర్థం అవ్వదు, కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. అయితే ఈపీఎస్ అంటే ఇక్కడ పోస్ట్ మేజర్ ఈపీఎస్ కాదు, ఈక్వవలెంట్ ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. అంటే మనకు వచ్చింది ఆ 2.545 ఏంటి? ఈక్వవలెంట్ ఈపీఎస్. కానీ ఇదంతా ఏంటి? పోస్ట్ మేజర్ ఈపీఎస్ కదా. సో దట్స్ వై ఈక్వేట్ దేంతో చేయాలి మనం? 2.545 డివైడ్ బై ఎక్స్చేంజ్ రేషియో. క్లియరా? డన్. సో దీంతో మనకి మెజర్స్ అండ్ ఈక్వేషన్ కంప్లీట్ అయింది. మీరు వీడియో పాజ్ చేసి వెంటనే ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి అమ్మా. చక్కగా నీట్గా ఫార్మల్గా రాయండి. అడిషనల్ సోర్స్ అంటే ఏం చెప్పాను? సిఏ ఫైనల్ మెజర్స్ అండ్ ఈక్వేషన్ రివిజన్ క్లాస్ వినండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చూడండి, వాల్యుయేషన్ మోడల్ స్టడీ నోట్ నెంబర్ 6. సో బిజినెస్ వాల్యుయేషన్లో స్టడీ నోట్ నెంబర్ 6. ఇప్పుడు నేను ఆల్రెడీ మెజర్స్ అండ్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాం కదా మనం. సో కాన్సెప్చువల్గా నేర్చుకోవటం. లాస్ట్ చెప్పింది అర్థమైంది మీకు? లాస్ట్ది
ఈక్వలెంట్ ఈపీఎస్ అంటే ఈక్వలెంట్ ఈపీఎస్ దేనికి క్యాలిక్యులేట్ చేస్తాం? టార్గెట్ కంపెనీకా అక్వైరింగ్ కంపెనీకా? టార్గెట్ కంపెనీ. సో టార్గెట్ కంపెనీ ఈక్వలెంట్ ఈపీఎస్ ఆఫ్టర్ ఎక్విజిషన్ ఎంత అవుద్ది? పోస్ట్ మెజర్ ఈపీఎస్ ఇంటూ ఎక్స్చేంజ్ రేషియో. సో లాస్ట్ ప్రాబ్లం అందుకే నేను వీడియో పాజ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి, లేదా మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి వీడియో. అర్థమైందా? సో ఒకసారి చూడండి వాల్యుయేషన్ మోడల్స్. వాల్యుయేషన్ మోడల్స్ ఇంకంత ఇంట్రో అక్కర్లేదు దీనికి, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెజెంట్ వాల్యూ. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అన్న, పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 1, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ అనుకోవచ్చు. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. సో ఆల్ఫా ఇండియా లిమిటెడ్ ఈస్ ట్రైయింగ్ టు బై బీటా ఇండియా లిమిటెడ్. బీటా ఇండియా లిమిటెడ్ is a small biotechnology firm that develops products that are licensed to major pharmaceutical firms. The development costs are expected to generate negative cash flow of rupees 10 lakhs during the first year of the forecast period. Licensing fee is expected to generate positive cash flow of 5 lakhs, 10 lakhs and 15 lakhs, 20 lakhs during the 2 to 5 years respectively. గుప్తా అమ్మాయి ఎవరో బాగానే అవుతుంది, మళ్ళీ ఇంకోసారి నవ్వొద్దని చెప్పి. ఇది అర్థం పిల్ల. సరే, డ్యూ టు the emergence of competitive products, cash flows are expected to grow annually at a modest 5% after the 5th year. చెప్పావా? ఏం చెప్పావు? బాగానే అవుతున్నారని చెప్పావా? ఇంకోసారి నవ్వొద్దని చెప్పావా? సరే, the discount rate for the first 5 years is estimated to be 15% and drop to 8% beyond the 5th year. Calculate the value of the firm. Given the discount rate 15% will be. సో చాలా సింపుల్ క్వశ్చన్ అన్న. ఏం చెప్పాడు మనోడు? బాబు ఛార్జ్ పెట్టావు, స్విచ్ చేసావు నాన్న రాజా? చిన్న ఛాన్స్ దొరుకుతుంది. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు నేను క్లాస్ చెప్తున్నాను, ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చినాను, దానికి కారణం సాయి గణేష్. ఎందుకంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్పే ట్యాబ్కి రాజా బీజియం ఏంటమ్మా? ఎందుకంటే ఆయన చేసిన సాయం నాకు అంతా ఇంత కాదు, ఛార్జ్ పెట్టాడు ట్యాబ్కి. ఆయన ఛార్జ్ పెట్టకపోతే ట్యాబ్కి కష్టమయ్యేది నా క్లాస్ చెప్పడం. సాయి గణేష్ ఆ అబ్బాయి మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ CMA ఫైనల్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, మీరు చూడొచ్చు. యా సరే చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫస్ట్ ఇయర్లో ఏంటమ్మా నెగిటివ్ క్యాష్ ఫ్లో ఎంత? 10 lakhs. ఫస్ట్ ఇయర్లో నెగిటివ్ క్యాష్ ఫ్లో, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ ఎంతమ్మా? 10 lakhs. వండర్ఫుల్ అమ్మా, స్వీట్ వాయిస్ అమ్మా సాత్విక్ నీది. Due to the emergence of a competitive products, cash flows are expected to grow annually at a modest 5% after the 5th year. 5th year నుంచి ఏంటమ్మా? 5% గ్రోత్ ఉంది. The discount rate for the first 5 years is estimated to be 15%. డిస్కౌంట్ రేట్ ఫస్ట్ 5 yearsకి ఏమో 15% అన్నాడు. దెన్ డ్రాప్ టు 8% బియాండ్ ద 5th year. 5th year తర్వాత ఎంత? 8% అన్నాడు. సరే బాగానే ఉంది. నేను టైం వాల్యూ ఫర్ మనీ 5 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. 5th ఎగ్జాంపుల్ ఏంటి? క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. అక్కడ వాల్యూ ఏం చెప్పానమ్మా? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. చెప్పానా చెప్పలేదా? దీన్నే మనం ఒకవేళ ఈక్విటీ షేర్ వాల్యుయేషన్ అయితే ఏం రాస్తాం? P0 ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై KE మైనస్ HE.
D1 డివైడ్ బై కేఈ మైనస్ జీ, అంతేనా కదా? ఓకే, పీ నాట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి గ్రోత్ రేట్ కాన్స్టాంట్ ఉంటే, ఫస్ట్ ఇయర్ నుంచి గ్రోత్ రేట్ కాన్స్టాంట్ ఉంటే అప్పుడు మనం పీ నాట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దిస్ ఫార్ములా కెన్ బి యూజ్డ్ వెన్ గ్రోత్ రేట్ ఈజ్ కాన్స్టాంట్. అయితే మనకి గ్రోత్ రేట్ కాన్స్టాంట్ అయింది 5%. ఎప్పుడు? ఆఫ్టర్ ఫిఫ్త్ ఇయర్. ఆఫ్టర్ ఫిఫ్త్ ఇయర్ గ్రోత్ రేట్ కాన్స్టాంట్ కాబట్టి మనం వీ నాట్ ఫైండ్ అవుట్ చేయలేం. వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ వీ నాట్ ఫైండ్ అవుట్ చేయలేం. కానీ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే V5 ఫైండ్ అవుట్ చేయొచ్చు. V5 ఈజ్ ఈక్వల్ ఎలా వస్తుంది అంటే క్యాష్ ఫ్లో 6 డివైడెడ్ బై KO మైనస్ G. క్యాష్ ఫ్లో 6 డివైడెడ్ బై KO మైనస్ G. అర్థమైందా? V0 అయితే ఏంటి ఫార్ములా? V0 ఈజ్ ఈక్వల్ టు CF1 డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. అర్థమవుతుందా? కానీ మనకి V1 డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయలేం, V0 డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయలేం. V0 ఎందుకు డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయలేం? ఫస్ట్ ఇయర్ నుంచి గ్రోత్ రేట్ కాన్స్టాంట్ లేదు. ఎప్పటి నుంచి గ్రోత్ కాన్స్టాంట్ అయింది? ఆఫ్టర్ ఫిఫ్త్ ఇయర్. సో దట్స్ వై వీ కెన్ ఫైండ్ అవుట్ ఓన్లీ V5 ఫైండ్ అవుట్ చేయగలం. చాలా సింపుల్ క్వశ్చన్. ఏం చేద్దాం? కాలమ్స్ ఏం తీసుకోవాలి? ఇయర్, క్యాష్ ఫ్లో, డిస్కౌంట్ రేట్, ప్రెజెంట్ వాల్యూ. కుదిరితే ఇక్కడ ఇంకో కాలం తీసేసుకోవాలి. ఎక్కడ? ఇక్కడే. ఇయర్ 1 2 3 4 5 తర్వాత మళ్ళీ ఇంకో 5 తీసుకోవడం. సో ఇయర్ 1 ఏంటమ్మా? క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అవుట్ఫ్లో. ఎంత? 10 lakhs నెగిటివ్. సెకండ్ ఇయర్ ఇన్ఫ్లో గుప్తా ఎంత? 5 lakhs. థర్డ్ ఇయర్? ఫోర్త్ ఇయర్? ఫిఫ్త్ ఇయర్? 20 lakhs. డిస్కౌంట్ ఫ్యాక్టర్ అది ఇచ్చేసాడు, డిస్కౌంట్ చేసాం. ఇక్కడతో ఆన్సర్ ఏంటంటే కాదు, మనం ఒకటి మర్చిపోతున్నాం. ఆఫ్టర్ ఫిఫ్త్ ఇయర్ కూడా మనకి క్యాష్ ఫ్లో వస్తుంది, ఇండెఫినెట్ పీరియడ్. గ్రోత్ రేట్ ఎంత? 5%. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? V5 ఫైండ్ అవుట్ చేయొచ్చు. V5 ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? CF6 డివైడ్ బై KO మైనస్ G. CF6 అంటే ఎలా వస్తుంది? 20 ఇంటూ 1.05. అంతే కదా? 20 అనేది క్యాష్ ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్. కానీ మనకు కావాల్సిన ఏంటమ్మా? క్యాష్ ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ సిక్స్త్ ఇయర్. ఎందుకంటే వాల్యూ అంటే వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. సో 20 ఇంటూ 1.05 డివైడెడ్ బై 0.08 మైనస్ గ్రోత్ ఎంత? 0.05. ఎంత చెప్పండి? 21 డివైడ్ బై 3%. ఈ 700 lakhs అనేది టర్మినల్ వాల్యూ అంటాం. అంటే ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో ఒకవేళ నువ్వు బిజినెస్ సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది? 700 lakhs వస్తుంది. ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో సేల్ చేస్తే నాకు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కావాలి, యాజ్ ఆన్ టుడే కావాలి వాల్యూ. కాబట్టి ఏం చేద్దాం? ఇక్కడే నువ్వేం చేయొచ్చు? 5 అనే కాలం యాడ్ చేసి ఈ క్యాలిక్యులేషన్ అక్కడే రాసి డిస్కౌంట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ అదే రాశాడు, 700 lakhs ఇంటూ 0.497, 347.9. సో 347.9 ప్లస్ 20.185, 368.085. అర్థమైందా? మొత్తానికి ఏంటన్నా ఇక్కడ ఎన్ని మార్క్స్కి అడిగాడు? 10 marks అమ్మా. ఎన్ని మార్క్స్? 10 marks. ఈజీ క్వశ్చన్ కదా. కొంచెం వీడియో పాజ్ చేసి మీరు ఏం చేస్తారంటే సొల్యూషన్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ అని హెడ్డింగ్ తీసుకోవాలి. ఇయర్, క్యాష్ ఫ్లో, డిస్కౌంట్ రేట్, ప్రెసెంట్ వాల్యూ. సో 1 2 3 4 5 తర్వాత ఇంకో 5 యాడ్ చేసి ఇదంతా ఎక్కడ రాస్తారు నాన్న? ఇక్కడ క్యాష్ ఫ్లో లేదా వర్కింగ్ నోట్ తీసుకోండి. వర్కింగ్ నోట్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ అ టర్మినల్ క్యాష్ ఫ్లో అని చెప్పి 700 lakhs క్యాలిక్యులేట్ చేసి ఫిఫ్త్ ఇయర్ ఇంకోటి యాడ్ చేసి 700 తీసుకోండి. అక్కడే చేసేయండి, బెటర్. అర్థమైంది మీకు? సో వీడియో పాజ్ చేసి అది చేయండి అమ్మా. నేను అనేది ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఫర్మ్ అనే హెడ్డింగ్ టేబుల్ ఇయర్ కాలంలో 1 2 3 4 5 ఇంకో 5 యాడ్ చేయండి. ఇంకో 5 యాడ్ చేసి అక్కడ 700 lakhs తీసుకొని ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.497 తీసుకోవాలి. 347.9 వస్తుంది. టోటల్ చేస్తే 368.085. అక్కడే వాల్యూ ఆఫ్ ఫర్మ్ వచ్చేస్తుంది. అయితే ఆ 700 lakhs ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి కింద వర్కింగ్ నోట్ వేయండి, అప్పుడు క్లియర్ ఉంటుంది. అర్థమైంది మీకు నేను చెప్పింది? సరే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 2 నాన్న. క్వశ్చన్ నెంబర్ 2. There is a privately held company XYZ Private Limited that is operating into the retail space and is now scouting for angel investors.
They are looking for angel investors. The details pertinent to valuing XYZ Private Limited are as follows. The company has achieved break-even this year and has a EBITDA enta 90 crores. 90 crores. The beta based on the industry in which it operates is 1.8. Beta 1.8 and the average debt to equity ratio is hovering at 40:60. The rate of a return provided by liquid bonds is 5%. The enterprise value is to be taken at multiple of 5 on EBITDA. Already EBITDA ఇచ్చాడు, దానికి 5 times ఏంటమ్మా enterprise value. The accountant has informed that EBITDA of 90 crores includes an extraordinary gain of rupees 10 crores. ఏం చేయాలి దాన్ని మైనస్ చేసుకోవాలి. ఎక్స్ట్రాఆర్డినరీ గెయిన్ కాబట్టి రాదు ఎవ్రీ ఇయర్, ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పుడు మైనస్ చేసుకోవాలి. అండ్ a potential write off of preliminary sales promotion cost of rupees 20 crores are still pending. ప్రమోషన్ ఎక్స్పెన్స్ ఏదో నువ్వు రైట్ ఆఫ్ చేయాలి, ఇంకా రైట్ ఆఫ్ చేయలేదు, దాన్ని కూడా ఏం చేయాలి రైట్ ఆఫ్ చేసుకోవాలి. అంటే ఎంత అవుద్ది 90 minus 10 minus 20 60. So 60 into 5 300. The internal assessment of a rate of market return for the industry is 11%. The future cash flows for the next 3 years are as follows. The cost of our debt will be 12%. Assume the tax regime of 13%. What is the potential value to be placed on XYZ Private Limited? First question of the all 12 marks కడిగి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగింది ఏంటమ్మా, పొటెన్షియల్ వాల్యూ టు బి ప్లేస్డ్ ఆన్ XYZ లిమిటెడ్. పొటెన్షియల్ వాల్యూ ఏంటమ్మా, పొటెన్షియల్ వాల్యూ టు బి ప్లేస్డ్. ఆబ్వియస్లీ వీఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాల్యూ ఎక్కువ అడుగుతామా లేకపోతే తక్కువ అడుగుతామా ఇన్వెస్టర్స్ నుంచి? ఐ మీన్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఎక్కువ చెప్తామా తక్కువ చెప్తామా? ఎక్కువ చెప్తాం. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ వాల్యూ టు బి ప్లేస్డ్ ఆన్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ అన్నాడు. ఒకటి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, EBITDA ఇంటూ 5 times చెప్పాడు. ఎంటర్ప్రైజ్ వాల్యూ టు బి టేకెన్ ఎట్ EBITDA ఇంటూ 5. సో 60 into 5 ఎంత 300. ఇంకోటి ఏం చేయాలంటే మనం ఇక్కడ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ చేయాలి. ఏ మెథడ్ చేయాలమ్మా? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ ఎలా చేస్తాం? ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు ఎంత, ఇయర్ 1 100 120 130. కాస్ట్ ఆఫ్ అ డెట్ ఇచ్చాడు ఎంత 12%. ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడమ్మా 30%. మనకి ఆ బీటా ఆర్ఎఫ్ ఆర్ఎం ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? కేఈ ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే మనం కేఈ ఫైండ్ అవుట్ చేయాలి, కేడి పోస్ట్ ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ దెన్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ కదా, వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ కాబట్టి మనకి ఏం కావాలమ్మా? కేఓ కావాలి, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఆఫ్ ది ఫర్మ్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ది ఫర్మ్. అర్థమైందా? సో అంటే ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, అర్థమైంది మీకు? సో ఫస్ట్ అయితే EBITDA అడ్జస్టెడ్ EBITDA ఎంత అవుతుంది? 90 minus 10 minus 20 ఎంతమ్మా? సో 60 into 5 ఎంత 300 crores. అది పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ K ఈజ్ ఈక్వల్ టు RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. లిక్విడ్ బాండ్స్ పైన రిటర్న్ ఎంత అన్నాడు? 5% ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు? 1.8 ఇంటూ మార్కెట్ రిటర్న్ ఎంత ఇచ్చాడు? 11. సో క్యాలిక్యులేట్ చేస్తే కేఈ 15.8% వచ్చింది. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ అంటే ఎలా వస్తుంది? వెయిటెడ్ యావరేజ్ కదా, వెయిట్స్ ఇచ్చేసాడు లేదా? డెట్ ఏమో 40 అన్నాడు, ఈక్విటీ ఎంత 60. సో దట్స్ వై 15.8 into 0.6 ప్లస్ 12 into 1 minus 03. 12 into 1 minus 03 ఎందుకు చేసాం? ఆఫ్టర్ ట్యాక్స్. సో 12 into 1 minus 0.3 into 0.4 ఎంతమ్మా? 12.84%. అదేంటమ్మా? KO. సో కాలమ్స్ తీసుకోండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్. ఇది కొత్తగా ఉందా? కాదు కదా. ఏంటమ్మా? వీఆర్ బ్రింగింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రజెంట్ వాల్యూ. ఇయర్ 1 100, ఇయర్ 2 120, ఇయర్ 3 150. డిస్కౌంట్ చేసి టోటల్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 289. సో పొటెన్షియల్ వాల్యూ టు బి ప్లేస్డ్ ఎంత అంటే 300 crores. సిఏ ఫైనల్ బుక్లో కూడా సేమ్ క్వశ్చన్ ఉంటుంది, అక్కడేమో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో ఎక్కువ వస్తుంది. అయిపోయిందా? క్లియరా? ఎన్ని మార్క్స్ అమ్మ ఇది? 12 marks అమ్మా. 12 marksకి వచ్చింది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి.
Question number 13. Sorry, question number 3. అయితే ఇక్కడ అర్థమైంది మీకు పొటెన్షియల్ వాల్యూ టు బి ప్లేస్డ్ ఎంత 300 lakhs. 300 lakhs crores 300 crores. Sorry, 300 crores. Thank you, Lokesh. Question number 3 చూడండి అన్న. Das Limited is having a machine carrying amount of which is rupees 100 lakhs as on 31st March 2013. Its balance useful life is 5 years and residual value at the end of 5 years is rupees 5 lakhs. Estimated future cash flows for the machine for the next 5 years are: compute value in use for plant if the discount rate is 15%, and also compute the recoverable amount if net selling price of the machine as on 31st March 2013 is rupees 55 lakhs. ఫస్ట్ అడిగింది ఏంటమ్మా వాల్యూ ఇన్ యూజ్. వాల్యూ ఇన్ యూజ్ అంటే ఏదో అనుకోకండి, ఇక్కడ సింపుల్. వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఉంది కదా ఎన్పివి క్యాలిక్యులేషన్లో, ఆ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోనే మనం ఏమంటాం వాల్యూ ఇన్ యూజ్ అంటాం. సో ఆల్రెడీ ఇచ్చేసాడు క్యాష్ ఫ్లోస్ అన్ని లైన్లో పెట్టాడు. ఇదేంటి దేనికి సిమిలర్ నేను చెప్పిన 5 ఎగ్జాంపుల్స్లో? అన్ఈవెన్ క్యాష్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్, డెఫినెట్ పీరియడ్. సో కాలమ్స్ ఏం తీసుకుందాం, ఇయర్ 1 2 3 4 5. ఓకే, సో 52 34 32 38 28 లాస్ట్లో 37 ఒకటేసారి తీసుకుంటే అయిపోద్ది. 37 ఎందుకు? 32 నార్మల్గా వచ్చే క్యాష్ ఫ్లో, అది కాకుండా రెసిడ్యువల్ వాల్యూ ఇచ్చాడు. ఎంత రెసిడ్యువల్ వాల్యూ? 5. సో 32 తీసుకుంటే అయిపోద్ది. ఎంతమ్మా అప్పుడు? అర్థమవుతుందా? సో స్ట్రైట్ అవే డిస్కౌంట్ చేస్తే ఎంత వస్తుంది? 126.405. అర్థమైందా? 126.405 lakhs. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఏం అడిగాడు? ఆల్సో కంప్యూట్ ద రికవరబుల్ అమౌంట్. ఆల్సో కంప్యూట్ ద రికవరబుల్ అమౌంట్ ఇఫ్ ద నెట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద మెషిన్ యాజ్ ఆన్ 31st December 13 ఈజ్ 55 lakhs. సేల్ చేసుకుంటే 55 lakhs వస్తుంది, లేదా మనం కొంటే 55 lakhs అనుకోవచ్చు, అలా అయినా అనుకోవచ్చు. మరి వాల్యూ ఇన్ యూజ్ ఎంత వచ్చింది? 126.405. మరి రికవరబుల్ అమౌంట్ ఎంత అంటే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అమ్మా, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, either selling price or value in use, whichever is higher. అంటే recoverable amount ఎంత? 126.405 lakhs. ఇది ఈ పాయింట్ చూసుకోండి, ఇది మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఈజీ పాయింటే, ఈజీ పాయింట్ కానీ మనం ఇగ్నోర్ చేస్తాం, మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. రికవరబుల్ అంటే అమౌంట్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. రికవరబుల్ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ హయ్యర్ ఆఫ్ వాల్యూ ఇన్ యూజ్ ఆర్ నెట్ సెల్లింగ్ ప్రైస్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో కాంప్లికేషన్ ఏమైనా ఉందమ్మా దీనిలో? లేదు కదా, సింపుల్ క్వశ్చన్ కదా. క్లియరా? వాల్యూ ఇన్ యూజ్. అయితే మీరు ఇదే ఎగ్జాక్ట్ ప్రాబ్లం వస్తుందని కదా ఎగ్జామ్లో. థీమ్ తెలుసుకోండి. ఏంటి థీమ్? వాల్యూ అంటే వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెజెంట్ వాల్యూ. మనం అదే చేస్తాం కాదా? ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అది బాండ్ వాల్యుయేషన్ అయినా, డిబెంచర్ వాల్యూ ఈక్విటీ షేర్ వాల్యుయేషన్ అయినా, లేదా మెషిన్ వాల్యూ అడిగినా, ఎలా అడిగినా కానీ వాల్యూ అంటే అలా వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రజెంట్ వాల్యూ. అది చూసుకోవాలి. ఓకే, క్లియర్ అమ్మా? ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? 10 మార్క్స్కి వచ్చింది. ఎన్ని మార్క్స్ అమ్మా? 10 మార్క్స్. Vipul Ventures Limited has entered the phase of a maturity in its life cycle and its cash flows are expected to remain constant at the current level at 550.25 lakhs. Presently it is an all equity finance firm. Okay, so has entered. So presently it is an all equity finance firm. All equity finance firm anadu entama 550.25. ఇదేంటమ్మా? అన్లీవర్డ్ ఫర్మ్. అన్లీవర్డ్ ఫర్మ్, ఆల్ ఈక్విటీ ఫర్మ్. ఓకే, సరే. క్యాష్ ఫ్లోస్ ఎంత ఇచ్చాడు? 550.25 lakhs. ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫర్ వేదిక లిమిటెడ్ విచ్ రిజంబల్స్ విపుల్ వెంచర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ రిస్క్ రిటర్న్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ 10.75%. ప్రస్తుతానికి ఎంత ఉందమ్మా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ? 15.75.
You are expected to find out the value of a Whipple Ventures. The tax rate applicable to Whipple Ventures is 38.5%, including surcharges and all cess, if any. What will be impact on firm's cost of equity, weighted average cost of a capital, and its valuation if the firm decided to alter its capital structure to have a 25% debt ratio. The cost of a debt to firms with the risk profile similar to Whipple Venture is 10.25%. మంచి క్వశ్చన్ అమ్మ ఇది అడిగిందండి. వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆన్ ఫర్మ్స్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ప్రస్తుతానికి ఫర్మ్స్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎంత ఉంది? 15.75 ఉంది. ఆల్ ఈక్విటీ కంపెనీ అమ్మ, ఆల్ ఈక్విటీ కంపెనీ. ప్రస్తుతానికి మనం అంతా ఈక్విటీ షోల్డర్స్ మనం కంపెనీ ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. మన ఎక్స్పెక్టేషన్ ఎంత కంపెనీ నుంచి? 15.75%. అయితే ఇప్పుడు మనం కొంచెం మన క్యాపిటల్ స్ట్రక్చర్ని ఏం చేసాం? ఆల్టర్ చేసాం. క్యాపిటల్ స్ట్రక్చర్ని ఆల్టర్ చేయడం అంటే ఏం చేసాం? 25% డెట్ ఇంక్లూడ్ చేసాం. 25% డెట్ ఇంక్లూడ్ చేస్తే ఇప్పుడు ఏమవుద్ది? 25% డెట్ ఇంక్లూడ్ చేస్తే ఏమవుద్ది? ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అవుద్ది. అన్లీవర్డ్ ఫర్మ్ కాస్త లీవర్డ్ ఫర్మ్ అవుద్ది. ఇప్పటివరకు మనకు అప్పు లేదు, ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే ఏమవుద్దమ్మా? వాల్యూ అర్థమవుతుంది. ఎక్స్పెక్టేషన్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. అంటే ఇప్పుడు ఇంతకుముందు 15.75 కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే కేఈ ఆఫ్ అ లీవర్డ్ ఫర్మ్ ఏంటమ్మా? కేఈ ఆఫ్ అ లీవర్డ్ ఫర్మ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ కేఈ ఆఫ్ అ అన్లీవర్డ్ ఫర్మ్. మోడీ గిలానీ మిల్లర్ అప్రోచ్ CMA ఇంటర్లో లేదా CA ఇంటర్లో నేర్చుకుని ఉంటారు. మోదీ గిలానీ మిల్లర్ అప్రోచ్ ఒకవేళ గుర్తు లేకపోతే నష్టమేం లేదు ప్రస్తుతానికి. సో కేఈ ఆఫ్ అ లీవర్డ్ ఫర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ కేఈ ఆఫ్ అ అన్లీవర్డ్ ఫర్మ్. ఆబ్వియస్లీ అంతే కదా. మరి ఎందుకు? లీవర్డ్ ఫర్మ్ అంటే డెట్ తీసుకున్నాం, అప్పు ఉంది. అప్పు ఉంటే ఏంటి? మరి రిస్క్ ఉన్నట్టే కదా. సో రిస్క్ ఉంటుంది కాబట్టి రిస్క్ ఉంటే ఏమవుతుంది? రిక్వైర్డ్ రిటర్న్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఏంటంటే అది చూసుకోవాలి. ఏది అర్థమవుతుందా? సో ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడమ్మా? 38.5%. ఒక్కసారి చూడండి, ఇది ఫస్ట్ ఆ క్యాలిక్యులేషన్ చూసుకోండి. ఏంటమ్మా? 0.1575. ఖచ్చితంగా దానికన్నా ఎక్కువ ఉంటుంది. 15.75 కన్నా ఎక్కువ ఉంటుంది. సో 15.75 కన్నా ఎంత ఎక్కువ ఉంటుందంటే రిస్క్ ప్రీమియం యాడ్ చేయాలి. రిస్క్ ప్రీమియం ఎంత అంటే 15.75 మైనస్ 10.25 ఇంటూ డెట్ రేషియో ఎంతమ్మా? 25%. డెట్ రేషియో ఎంత? ఒకసారి చూడండి, అది 1/3 1/4? 1/4 కరెక్ట్ లేదు అక్కడ. 1/4 ఇంటూ ఏం చేయాలంటే 1 మైనస్ ట్యాక్స్ 0.385. ఇదేంటమ్మా? ప్రీమియం. అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అ లీవర్డ్ ఫర్మ్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అ లీవర్డ్ ఫర్మ్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అ లీవర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అ ఈక్విటీ ఆఫ్ అ లీవర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ అ అన్లీవర్డ్ ఫర్మ్ ప్లస్ ఏంటమ్మా? అన్లీవర్డ్ ఫర్మ్ ప్లస్ ప్రీమియం. ఎంత అవుతుంది ప్రీమియం? అదేనా? KO మైనస్ KD ఇంటూ డెట్ ఈక్విటీ రేషియో D/E ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఇప్పుడు దాన్ని అంత కాన్సెప్చువల్గా ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకునే అంత టైం లేదు మనకి. కాబట్టి ఏంటమ్మా? KE ఆఫ్ అ లీవర్డ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ KE ఆఫ్ అ అన్లీవర్డ్ ఫర్మ్. ఎలా వస్తుంది? 15.75 ప్లస్సే ఖచ్చితంగా. 15.75 ప్లస్. డెట్ రేషియో ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రీమియం ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం చూడండి, 15.75 మైనస్ 10.25 ఇంటూ ఏంటమ్మా? 25%, 1/4 ఇంటూ ట్యాక్స్ సేవింగ్స్ మైనస్ చేద్దాం ఇంటూ 1 మైనస్ 0.385. కింద రాసిందే పైన కూడా రాసింది ఇప్పుడు నేను, అది చూసుకోండి. ఎంత వచ్చిందమ్మా? 16.88%. సో బుక్లో 1/3 తీసుకున్నాడు, 1/3 కదా, ఎంతమ్మా? 1/4. 1/4 క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయినా 1/4 తీసుకుంటే అంటే ఆన్సర్ కరెక్ట్గా రాశాడు ఇక్కడ మనోడు.
కానీ అక్కడ 1/3 అని రాశాడు, అంతేనా? సరే, క్యాష్ ఫ్లోస్ మనకి ఇచ్చింది ఏంటమ్మా? బిఫోర్ ట్యాక్స్ కదా. క్యాష్ ఫ్లోస్ మనకి ఇచ్చింది ఏంటమ్మా? బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇచ్చాడు. సో ప్రస్తుతానికి అసలు ఎంత? 550.25, ఇంట్రెస్ట్ నిల్, క్యాష్ ఫ్లో బిఫోర్ ట్యాక్స్ 550.25, క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 338.4. 338.4. సో అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ ఎంత అంటే 338.4 డివైడ్ బై 15.75. సో 2148.6. ఏంటమ్మా ఈ 2148.6 ల్యాక్స్? అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ. అది ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం? మనల్ని అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఫర్మ్స్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండ్ ఇట్స్ వాల్యూ. ప్రస్తుతానికి అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తాం? అర్థమైంది? అన్లీవర్డ్ ఫర్మ్ వాల్యూ ఎంత అంటే క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసరికి 550.25, దానిలో ట్యాక్స్ మైనస్ చేసాం. క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 338.4 డివైడెడ్ బై 15.75. సో 2148.6 ల్యాక్స్. మరి ఆఫ్టర్ ఎంత అవుద్ది? ఆఫ్టర్ 338.4 డివైడెడ్ బై 0.1423. 0.1423 ఏంటమ్మా? ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎలా వచ్చింది? 3/4 ఇంటూ కేఈ ప్లస్ 1/4 ఇంటూ కేడి. 1/4 ఇంటూ ఏంటమ్మా? కేడి. మీకు అర్థమైందా 0.615 ఏంటో? 0.615 ఏంటి? 1 మైనస్ ట్యాక్స్ రేట్ 38.5 కదా. సో 1 మైనస్ 0.385 ఏంటమ్మా? 0.615. సో 14.23%. సో వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఎంత అంటే 2378 ల్యాక్స్. ఇంపాక్ట్ ఏంటి చెప్పండి? వాల్యూ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అయితే ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఉందనుకోవచ్చు, ఐ మీన్ కాన్సెప్చువల్గా అయితే. బట్ దాన్ని ఇగ్నోర్ చేస్తే ఇప్పుడు అంత అవసరం లేదండి, మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు కానీ. సో వాల్యూ ఆఫ్ ఫర్మ్ పైన ఇంపాక్ట్ ఉందా అంటే ఇంపాక్ట్ ఉంది. సో వాల్యూ ఏమైందమ్మా? ఇంక్రీజ్ అయింది. వాల్యూ ఏంటమ్మా? ఇంక్రీజ్. ఓకే, ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 338.4 ఉండదు లీవర్డ్ ఫర్మ్ అయితే. లీవర్డ్ ఫర్మ్ అయితే కొంచెం దానికి ట్యాక్స్ సేవింగ్స్ మనం యాడ్ చేయాలి. అర్థమవుతుందా? ఇంట్రెస్ట్ తీసుకుంటాం ఎందుకంటే ఫర్మ్ క్యాష్ ఫ్లోస్ కాబట్టి. ఫర్మ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఆబ్వియస్లీ ఏంటి? క్యాష్ ఫ్లోస్ బిఫోర్ ఇంట్రెస్టే అవుతుంది, బిఫోర్ ఇంట్రెస్టే. బట్ ట్యాక్స్ ఏంటి? కొంతవరకు సేవ్ అవుతుంది. సరే, ఆ పాయింట్ ఇగ్నోర్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఏం చేసాం? ఆఫ్టర్ ట్యాక్సే తీసుకున్నాం కదా. ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్ అప్పుడు ఆల్రెడీ ట్యాక్స్ సేవింగ్స్ కన్సిడర్ చేసాం కాబట్టి ఇక్కడ తీసుకోవట్లే. సో 338.4 డివైడెడ్ బై 14.23. క్లియరా? అర్థమైందమ్మా? ఓకే, సో దీంతో మనకి ఏం కంప్లీట్ అయింది? వాల్యుయేషన్ ఆఫ్ వాల్యుయేషన్ మోడల్స్ కంప్లీట్. వాల్యుయేషన్ మోడల్స్ మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. అందరూ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్ ఈ క్వశ్చన్. వెంటనే ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను చెప్పాను కదా, ఆ టైప్లో సొల్యూషన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఉన్నాను వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ అండ్ షేర్స్. కంప్లీట్ చేసాము ఇది టాపిక్, ఇంకా లేదు కదా. వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ అండ్ షేర్స్. ఫస్ట్ నేను ఈ వీడియోలో చెప్పిన ప్రాబ్లమ్స్ త్వరగా ప్రాక్టీస్ చేసి, మీ దగ్గర టైం ఉంటే సిఏ ఫైనల్ మెజర్స్ అండ్ ఈక్వేషన్ క్లాస్ వినండి. అండ్ అలాగే SPM నేను ఇచ్చిన క్వశ్చన్స్ చదవండి. ఇంకా టైం ఉంటే అప్పుడు ఏం చేస్తారు? స్టడీ మెటీరియల్ అన్నీ, బోర్డ్ మెటీరియల్ మీ ఇష్టం, తెచ్చిపోండి. కానీ అదే అంత టైం లేనట్టుంది మీకు, అవునా కదా. సో వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ బాండ్స్ అండ్ షేర్స్ స్టార్ట్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 1 చదువుదామా మళ్ళీ ఫ్రమ్ మార్క్స్. సో ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయిందో మాకు తెలియాలి కాబట్టి చాలా కష్టపడి చేస్తాం, నేను కానీ మా టీం కానీ. సో కష్టపడి, సో దట్స్ వై మీరందరూ కూడా మీరు ఎక్కడి నుంచి ఇక్కడ క్లాస్ వాచ్ చేస్తున్నారు సో మెన్షన్ చేయండి. అది మేబీ మీరు కడప నుంచి వాచ్ చేయొచ్చు, తిరుపతి నుంచి వాచ్ చేయొచ్చు, లేదా మూన్ పై నుంచి, మార్స్ పై నుంచి, ఎక్కడి నుంచి అయినా ఉండొచ్చు. ఆ లొకేషన్ అయితే మెన్షన్ చేయండి. ఓకే, వి ఫీల్ మోటివేటెడ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. యాక్చువల్లీ నేను బ్రేక్ 20 minutes అని చెప్పి నేను హాఫ్ అన్ అవర్ తీసుకోవడం జరిగింది. రీజన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2 అడ్మిషన్స్ వచ్చాయి, అందువల్ల
ఫైనల్ స్టడీ హాస్కి వచ్చారు వాళ్ళు, సో దట్స్ వై కొంచెం లేట్ అయింది. ఇద్దరు వచ్చారు కదా మరి. సార్ చూడండి అన్న, a company has a 12% debentures with a maturity of 5 years having a face value of 1000. Wow. And it is listed on a stock exchange. After 2 years of the issue of a bonds, the yields in the market have increased to 15%. Someone suggested to the CFO of the company to buy the debentures from the market as they are trading below par. అర్థమైందా అసలు ఏమంటున్నాడో? A company has issued 12% debentures with a maturity of 5 years having face value 1000 listed on the stock exchange. After 2 years of the issue of a bonds, the yields in the markets have increased to 15%. After 2 years yields ఏమైనా ఇంక్రీజ్ అయ్యాయి. మీకు తెలుసో తెలీదో మరి, బాండ్ ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద మార్కెట్. ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద మార్కెట్స్ ఇంక్రీజెస్, వాల్యూ డిక్రీజెస్, లేదా ఇఫ్ ఈల్డ్ ఇంక్రీజెస్, వాల్యూ డిక్రీజెస్. సో ఈల్డ్ ఏమైంది? ఆఫ్టర్ 2 years ఇంక్రీజ్డ్ టు 15%. Someone suggested to the CFO of the company to buy the debenture from the market as they are trading below par. Do you think that the CFO should accept the suggestion of the person? If yes, then determine the fair value of the debenture at which the company should buy the debentures from the stock market. 10 marks అమ్మా. ఫస్ట్ మీకు బాండ్ వాల్యుయేషన్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను మీకు. కూపన్ రేట్ అంటాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 12% అనేది ఏంటమ్మా? కూపన్ రేట్. రిక్వైర్డ్ రిటర్న్ అంటాం. రిక్వైర్డ్ రిటర్న్నే మనం ఇక్కడ ఈల్డ్ అంటాం. ఏమంటాం? ఈల్డ్. ఫస్ట్ సపోజ్ ఒకవేళ కూపన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా? కూపన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ఈల్డ్. దెన్ present value of a bond is equal to face value. ఎప్పుడు ఇది? కూపన్ రేట్ అండ్ రిక్వైర్డ్ ఈల్డ్ కూడా సేమ్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్వెస్టర్ ఆఫ్ అ డిబెంచర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ 12%. దెన్ అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ ఎంత వస్తుందమ్మా? ఫేస్ వాల్యూ. ఎంత ఫేస్ వాల్యూ ఇక్కడ? 1000 రూపీసే వస్తుంది. మీకు అర్థమైంది నేను చెప్పింది పాయింట్. కానీ అక్కడ కండిషన్ ఏంటంటే రిడెంప్షన్ వాల్యూ మస్ట్ బీ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ. రిడెంప్షన్ వాల్యూ ఒకవేళ ఫేస్ వాల్యూ అయితే అండ్ ఇఫ్ రిక్వైర్డ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు కూపన్ రేట్, దెన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ వస్తుంది. నేను చెప్పిన పాయింట్ అర్థం కాలేదండి మీకు? సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇయర్ కాలంలో 1-5 క్యాష్ ఫ్లో. 12% కూపన్ అంటే ఏంటమ్మా? 120. ఇక్కడ 1000 అనే కదా, అంతేనే కదా? 1 to 5 years ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత? 120. 12% డిబెంచర్స్ కాబట్టి. అట్ ద ఎండ్ ఆఫ్ 5th year ఏంటమ్మా? రిడెంప్షన్ వాల్యూ ఎంత? 1000. రిక్వైర్డ్ ఈల్డ్ ఒకవేళ అంటే ఇక్కడ PVAFS లేదా PVF at the rate of 12% తీసుకొని నువ్వు డిస్కౌంట్ చేస్తే ఎంత వస్తుంది? 1000 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 1000. ఇప్పుడు అర్థమైందా? 12% రేట్ తీసుకుంటే అంటే రిక్వైర్డ్ ఈల్డ్ 12%, కూపన్ రేట్ కూడా ఎంత? 12%. అండ్ రిడెంప్షన్ వాల్యూ ఒకవేళ ఫేస్ వాల్యూ అయ్యి ఉంటే దెన్ నీకు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ కూడా ఎంత వస్తుంది? ఫేస్ వాల్యూ వస్తుంది. నువ్వు అది 1-5 తీసుకున్నా, 1-10 and 10 తీసుకున్నా, 1-15 తీసుకున్నా, లేదా 1-3 and 3 తీసుకున్నా, ఎలా తీసుకున్నా కానీ ఎంత వస్తుంది? 1000 వస్తుంది. అర్థమైందా? లేదు ఫేస్ వాల్యూ 100 తీసుకో, అలా అయినా కానీ ఏంటి? 100 వస్తుంది ఆన్సర్. మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్? అక్కడ నేను 1-20 1000 అని తీసుకున్నా కానీ ఎంత వస్తుందమ్మా? 1000 రూపీసే వస్తుంది. ఎప్పుడు? ఇఫ్ రిక్వైర్డ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు 12%. ఇఫ్ రిక్వైర్డ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు
12%. అర్థమైందా? సో కూపన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? రిక్వైర్డ్ ఈల్డ్. దెన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? ఫేస్ వాల్యూ. కానీ if required yield is greater than coupon rate, then present value of a bond will be less than face value. Face value కన్నా తక్కువ వస్తుంది present value of a bond. face value కన్నా తక్కువ వస్తుందమ్మా. అర్థమైంది నేను చెప్పిన పాయింట్? అదే ఒకవేళ రిక్వైర్డ్ ఈల్డ్ లెస్ దాన్ కూపన్ రేట్ అనుకోండి, దెన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ బాండ్ గ్రేటర్ దాన్ ఫేస్ వాల్యూ వస్తుంది. వీటన్నిటికన్నా ముందు నేను బిగినింగ్లో ఒక పాయింట్ చెప్పాను, వాల్యూ డిపెండ్స్ అపాన్ 2 ఫ్యాక్టర్స్ అని. ఒకటి బెనిఫిట్, ఇంకోటి రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అవుద్ది, రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. మరి ఇక్కడ రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఏమవుద్దమ్మా? డిక్రీజ్ అవుద్ది. చెప్పానా చెప్పలేదా? ఇక్కడ కూడా అదే అవుతుంది చూడండి. రిక్వైర్డ్ ఈల్డ్ గ్రేటర్ దాన్ కూపన్ రేట్, దట్ మీన్స్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ బాండ్ విల్ బి లెస్ దాన్ ఫేస్ వాల్యూ. ఇఫ్ అ రిక్వైర్డ్ ఈల్డ్ ఈజ్ లెస్ దాన్ కూపన్ రేట్, దెన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ బాండ్ గ్రేటర్ దాన్ ఫేస్ వాల్యూ. అర్థమైంది మీకు లాజిక్? ఓకే సరే, ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఆల్రెడీ బాండ్ ఇష్యూ అయిపోయింది, 5 years బాండ్. 2 years తర్వాత ఏమైంది? ఈల్డ్ ఇంక్రీజ్ అయింది. ఈల్డ్ 15%కి ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్లీ ప్రైస్ ఆఫ్ అ బాండ్ విల్ బి కోటెడ్ లెస్ దాన్ పార్ వాల్యూ కదా. ఎందుకంటే కూపన్ రేట్ 12% ఉంది, ఈల్డ్ ఎంత ఉందమ్మా? 15% ఉంది. సో ఆబ్వియస్లీ ఏమవుతుందన్నా? సో ఓకే, ఫేస్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. ఏంటి? బాండ్ వాల్యూ. అర్థమైందా? సో దట్స్ వై ఏం చేద్దాం మీరే చెప్పండి, చెప్పింది అర్థమైందా మీకు? సో దట్స్ వై సిఎఫ్ఓ ఏం థింక్ చేస్తున్నాడు? సిఎఫ్ఓ ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ హీ వాంటెడ్ టు బై ద డిబెంచర్ ఫ్రమ్ ద మార్కెట్. అంటే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మళ్ళీ డిబెంచర్స్ కొనేద్దాం అనుకుంటున్నాడు, కాల్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ ఇన్వెస్టర్స్కి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? డిబెంచర్స్ బైబ్యాక్, నథింగ్ బట్ ఏంటమ్మా? బైబ్యాక్. బట్ డిబెంచర్స్కి ఆ వర్డ్ యూజ్ చేయం మనం, డిఫరెన్షియేట్ చేయడం కోసం. అర్థమైందా? సో సజెషన్ ఏంటి? డూ యూ థింక్ దట్ ద సిఎఫ్ఓ షుడ్ యాక్సెప్ట్ ద సజెషన్ ఆఫ్ ద పర్సన్? ఎస్, he has to accept the suggestion of the person. If yes, then find out the fair value అన్నాడు. ఫైండ్ అవుట్ ద ఫేర్ వాల్యూ. ఎప్పుడైతే 2 years తర్వాత కదా, 2 years తర్వాత ఇన్వెస్టర్ ఆ డిబెంచర్ పర్చేస్ చేస్తే ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్ వస్తుంది? ఇంకా 3 years వస్తుంది. ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 years. ఆఫ్టర్ 2 years అంటే ఇంకొచ్చే 3 years కదా, 5 years బాగుంది కదా. సో అంటే ఫస్ట్ ఇయర్లో ఎంత వస్తుంది? 120. సెకండ్ ఇయర్ ఎంత? 120. థర్డ్ ఇయర్ వచ్చేసరికి రిడెంప్షన్ వాల్యూ ఫేస్ వాల్యూ 1000 + 120. డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఏంటి? అట్ ద రేట్ ఆఫ్ 15%. క్వశ్చన్లు ఇచ్చేసాడు. ఎంత వచ్చిందమ్మా? 931.48. సో లెస్ దాన్ ఫేస్ వాల్యూ. సో పర్చేస్ చేస్తే ఏ ప్రైస్కి పర్చేస్ చేయాలి? 931.48 రూపీస్కి పర్చేస్ చేయాలి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ అదే కాన్సెప్ట్. వీఆర్ బ్రింగింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. ఆ థీమ్ లైన్ మాత్రం వదలకండి. తెలియని క్వశ్చన్ వచ్చినా కానీ ఏం చేస్తారు? ఫ్యూచర్ బెనిఫిట్. SPMలోనేమో కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్. ఓకే, సో 931.48. ఇక్కడ నేను రాసిన థీమ్ అర్థమైందా మీకు? కూపన్ రేటు రిక్వైర్డ్ ఈల్డ్ సేమ్ అనుకోండి, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ. బట్ కామన్ కండిషన్ ఒకటి ఉంది, రిడెంప్షన్ వాల్యూ మస్ట్ బీ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ. ఇఫ్ రిక్వైర్డ్ ఈల్డ్ గ్రేటర్ దాన్ కూపన్ రేట్, దెన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ లెస్ దాన్ ఫేస్ వాల్యూ. ఇఫ్ రిక్వైర్డ్ ఈల్డ్ లెస్ దాన్ కూపన్ రేట్, దెన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ బాండ్ గ్రేటర్ దాన్ ఫేస్ వాల్యూ. క్లియరా? అవును. ఎందుకని? ఆఫ్టర్ 2 years అమ్మా. ఆఫ్టర్ 2 years ఈల్డ్ ఇంక్రీజెస్ టు 15%. కంపెనీ 5 years బాండ్ ఇష్యూ చేసింది, 2 years తర్వాత ఈల్డ్ ఏంటి? 15%కి ఇంక్రీజ్ అయింది. ఈల్డ్ 15%కి ఇంక్రీజ్ అయితే వాల్యూ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. అప్పుడు ఎవరో వచ్చి ఏం చేశారు? సిఎఫ్ఓకి, అరే బాబు డిబెంచర్స్ నువ్వు కొను, మంచిది అవుద్ది అని చెప్పారు. మరి 2 years తర్వాత కొనాలనుకుంటే 2 years తర్వాత ఇన్వెస్టర్ పర్సెప్షన్లో బెనిఫిట్ ఏంటి? ఇంకా 3 years కదా వచ్చేది, అంతే కదా. నెక్స్ట్ 3 years
ఏది అప్ టు 2 years కూడా కాదు, 5 years బాండ్ ఇష్యూ అయిపోయింది, 2 years గడిచిపోయాయి, 2 years ఆల్రెడీ గడిచిపోయాయి. ఇంకా బాండ్ మెచ్యూరిటీకి ఎన్ని ఇయర్స్ ఉంది? 3 years ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఈల్డ్ ఎంత ఉంది? 15%. కాబట్టి ఆబ్వియస్లీ వాల్యూ ఆఫ్ బాండ్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. కాబట్టి ఇదే మంచి టైము కొనేసే నువ్వు అంటున్నారు. మీకు అర్థమైందా? అది క్లియరా? సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, లాస్ట్ క్వశ్చన్ తెలుసు కదా, ఎన్ని మార్క్స్ కలిగింది? 10 marks. చాలా సింపుల్, 10 marks అమ్మా, ఏం లేదు బచ్చా. క్వశ్చన్ నెంబర్ 2, మన అనవసరంగా ఎక్స్క్లూజివ్ CMA అని టైం వేస్ట్ చేస్తాం, కానీ సో నాకు తెలిసి అసలు యూట్యూబ్లో CA ఫైనల్ సెక్యూరిటీ వాల్యుయేషన్ క్లాస్ వినుంటే అయిపోయాడు. CA ఫైనల్ సెక్యూరిటీ వాల్యుయేషన్ మెజర్స్ అండ్ ఎక్వేషన్ వింటే చాలు, బిజినెస్ వాల్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయినట్టే నార్మల్గా అయితే. ఇప్పుడు కాదులేండి, నార్మల్గా ఇప్పుడైతే మెజర్స్ అండ్ ఎక్వేషన్ ఒకటి వినండి చాలు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అన్న. సువో లిమిటెడ్ plans to expand its operations and estimates that the total cost of expansion to be rupees 24 crores. ఎంతమ్మా? 24 crores. The same is proposed to be financed by internal accruals of rupees 9 crores and the balance through the rights issue. The current share capital of the company is 2.4. The shares of the company are currently quoted at rupees 345 and the company proposes to price the rights at rupees 250. Based on the information, compute the ratio of the rights, compute the value of the rights, determine the gain or a loss of a shareholder if he exercises his rights in the rights issue, allows his rights to expire, sells his rights. ఇంకో డిఫరెంట్ క్వశ్చన్ ఇది. రైట్స్ ఇష్యూ తెలుసుగా. రైట్స్ ఇష్యూ అంటే వెనెవర్ కంపెనీ గోస్ ఫర్ ద ఫర్దర్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ఇట్ హ్యాస్ టు ఆఫర్ ద షేర్స్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్హోల్డర్స్. Whenever company goes for the further issue of equity shares, it shall offer the shares to the existing shareholders and rights issue will be made at a concessional rate. మొత్తానికి ఎక్స్పాన్షన్కి ఎంత కావాలి అమౌంట్? 24 crores కావాలి. ఎంత కావాలమ్మా? 24 crores. అయితే ఇంటర్నల్ అక్రూవల్స్ ఎంత ఉన్నాయి? 9 crores. అంటే బ్యాలెన్స్ ఎంత? 15 crores. 15 crores ఫండ్ ఎలా రైజ్ చేద్దాం అనుకుంటున్నాం? త్రూ రైట్స్ ఇష్యూ. త్రూ ఏంటమ్మా? రైట్స్ ఇష్యూ. The current share capital of the company anta 2.4 crores. Current share capital of the company anta 2.4 crores. The shares of the company are currently quoted at rupees 345. Currently shares are quoted at rupees 345 and the company proposes to price the rights at rupees 250. అంటే ఒక షేర్ ఎంతకి ఇష్యూ చేద్దాం అనుకుంటుంది కంపెనీ? 250. ప్రస్తుతానికైతే ఎంత ఉంది? 345. సో 345 ఉన్న షేర్ని 250కి ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు. సో కంప్యూట్ ద రేషియో ఆఫ్ ద రైట్స్ అన్నారు. కంప్యూట్ ద రేషియో ఆఫ్ రైట్స్ కన్నా ముందు మనం ఎంత ఎక్వైర్ చేద్దాం అనుకుంటున్నాం? ఎంతమ్మా? 15 crores ఎక్వైర్ చేయాల్సిన ఎంత? 15 crores. ఎంతమ్మా? 15 crores. ఓకే, సో 15 crores మన ఏంటి? 15 crores ఫండ్ రైజ్ చేయాలి త్రూ రైట్స్ ఇష్యూ. అయితే ఒక్కొక్కటి ఎంత ప్రైస్? 250. సో కాబట్టి నువ్వేం చేయాలి? 15 crores డివైడ్ బై 250 అంటే ఎంతమ్మా? 6 lakh షేర్స్ ఇష్యూ చేయాలి. 6 lakh షేర్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఎంత ఉంది? 2.4 crores. 2.4 crores. ఫేస్ వాల్యూ ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వలేదు కాబట్టి ఏమనుకుందాం? అజ్యూమ్ ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ అంటే అజ్యూమ్ ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10. 100 అనుకుంటావా అంటే కరెక్ట్ కాదు అది, అప్పుడు తక్కువ షేర్స్ వచ్చేస్తాయి. 2,40,000 షేర్స్ అయిపోతాయి. కాబట్టి అజంప్షన్ ఏంటమ్మా? అలా అని 1 రూపీ అనుకుంటే అది మరీ ఓవర్ అవుతుంది. కాబట్టి ఏం చేద్దాం? అజ్యూమ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఆల్రెడీ ఎన్ని షేర్స్ ఉన్నాయి? 24 lakhs. కొత్తగా ఇష్యూ చేసేది ఎన్ని? 6 lakhs. అంటే ఏ రేషియోలో ఇష్యూ అవుతుంది? ఫర్ ఎవ్రీ 24 lakh షేర్స్ 6 lakhs కదా ఇష్యూ అయ్యేది. అంటే ఎంత రేషియో?
1/4 అంటే ఫర్ ఎవ్రీ 4 shares held, one right share will be issued. అది ఫస్ట్ పార్ట్. అర్థమైందా? ఫస్ట్ పార్ట్. కాంప్లికేషన్ ఏమైనా ఉందా? ఫండ్ రైజ్ చేయాలి. ఎంత రైజ్ చేయాలి ఫండ్? 24. ఆల్రెడీ అక్రూవల్స్ ఎంత ఉన్నాయి? 9. అంటే మనకు కావాల్సింది ఎంత? 15. అయిపోయిందా? నెక్స్ట్ ద కరెంట్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ ఎంత ఉందమ్మా? 2.4. అయిపోయింది కదా. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ద రైట్ అన్నాడు. ఇది కొంచెం నేర్చుకోవాలి ఇక్కడ మీరు. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ద రైట్. వాల్యూ ఆఫ్ ద రైట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్స్ రైట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటమ్మా? ఎక్స్ రైట్ ప్రైస్. ఎక్స్ రైట్ ప్రైస్ అంటే ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ ప్రైస్ ఎంత ఉంటుంది? ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ ప్రైస్ ఎంత ఉంటుందంటే 24 lakhs షేర్స్ ప్రస్తుతానికి ఉంది. 24 lakhs షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత? 345 ప్లస్ కొత్తగా ఇష్యూ చేసేది 6 lakhs ఇంటూ 250 ఓల్డ్ డివైడెడ్ బై 30 lakhs. 30 lakhs అంటే ఎలా వచ్చిందమ్మా? 24 lakhs ప్లస్ 6 lakhs. అంటే ఇది ఎలా ఉంది మనకి? పోస్ట్ ఇష్యూ ఈపీఎస్ లాగా. పోస్ట్ ఇష్యూ ఈపీఎస్ ఉంది కదా, దానికి సిమిలర్గా ఉంది. అవునా కదా? సో 24 lakhs ఇంటూ 345 ప్లస్ 6 lakhs ఇంటూ 250 డివైడెడ్ బై 30 lakhs. ఎంతమ్మా? సో ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ ప్రైస్ పర్ షేర్ ఎంత అయిపోద్ది? 326 అయిపోద్ది. ఎంత అవుద్దమ్మా? 326. సో మీకు తెలియదే ఉంది, సింపుల్. సో బిఫోర్ రైట్స్ ఇష్యూ 345 ఉంది. మనం కొత్తగా ఇష్యూ చేసే షేర్స్ ఎంతకి? 250కి ఇష్యూ చేస్తున్నాం. సో ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ షేర్ ప్రైస్ ఏమవుతుంది? ఓవరాల్గా తగ్గిపోద్ది. షేర్ ప్రైస్ ఓవరాల్గా ఏంటమ్మా? తగ్గిపోద్ది. 345 ఉంది కదా కరెంట్ మార్కెట్ ప్రైస్, అది కాస్త ఎంత అయింది? 326 అయింది. సో ప్రైస్ ఏమైందమ్మా? రెడ్యూస్ అయిపోయింది. ప్రైస్ ఏమైంది? రెడ్యూస్. అర్థమైంది మీకు? ప్రైస్ ఏమైంది? రెడ్యూస్ అయింది. సో ప్రైస్ ఇప్పుడు రెడ్యూస్ అయితే ఏమవుతుంది? 326 అయిపోయింది కదా, ప్రైస్ ఏమైందమ్మా? 326. క్లియరా? సో అంటే ఇప్పుడు ఏంటమ్మా? 326 వర్త్ షేర్ ఎంత పే చేసి తీసుకుంటున్నారు ఎగ్జిస్టింగ్ హోల్డర్స్? 250 రూపీస్. 250 పేస్ దే ఆర్ టేకింగ్ అ షేర్ వర్త్ రూపీస్ 326. 345 కాదు, 345 ఉంది కరెక్టే. కానీ ఇమీడియట్లీ ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ షేర్ ప్రైస్ విల్ డిక్రీజ్ టు 326. అంటే 326 వర్త్ ఉన్న షేర్ని దే ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ రూపీస్ 250. అంటే 76. కానీ 1 షేర్ కొనే రైట్ రావాలంటే వాళ్ళ దగ్గర 4 షేర్స్ ఉండాలి. సో 76 డివైడ్ బై 4 91 అయినా. సో 19 రూపీస్ ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ అ రైట్. తన దగ్గర ఒక షేర్ ఉంటే, అంటే ఎగ్జిస్టింగ్ షోల్డర్ దగ్గర ఒక షేర్ ఉంటే వాల్యూ ఆఫ్ రైట్ ఎంత? 19 రూపీస్. ఎయిదర్ హీ కెన్ ఎక్సర్సైజ్ ద రైట్ ఆర్ రెనౌన్స్, వేరే ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు, లేదా ల్యాప్స్. పిచ్చోడు ఎవడైనా సరే ల్యాప్స్ అయితే చేయడు. ల్యాప్స్ చేస్తే లాస్ అవుద్ది. ఎయిదర్ ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, లేదా రెనౌన్స్ సెల్ చేసుకోవాలి. అప్పుడే బెనిఫిట్ అవుద్ది. సో నేను నెక్స్ట్ పార్ట్ ఏమడిగాడు? డిటర్మైన్ ద గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ అ షేర్ హోల్డర్ ఇఫ్ హీ ఎక్సర్సైజ్ హిజ్ రైట్ ఇన్ ద రైట్స్ ఇష్యూ. ఎక్సర్సైజ్ చేస్తే ఏంటి? రెండోది ఏంటమ్మా? అలౌస్ హిజ్ రైట్ టు ఎక్స్పైర్. నెక్స్ట్ ఏంటమ్మా? సెల్స్ హిజ్ రైట్. సో ఆబ్వియస్లీ అలౌస్ హిజ్ రైట్ టు ఎక్స్పైర్ అంటే ఏమవుద్ది? లాస్ వస్తుంది. అదే నేను చెప్పింది. సో కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ రైట్ ఇక్కడ ఇంకొంచెం సింపుల్గా చేస్తాడు. ఇంకొంచెం అర్థమైందా? ఇంకొంచెం అంటే అక్కడ 345 కాదు, అక్కడ నాకు తెలిసి అయితే 345 అయితే కాదు. ఎంత మాది? 345 కాదు. అక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, లేదా ఇలా చేయొచ్చు. ఏది? 345 ఇంటూ 4. అక్కడ ఏంటమ్మా? 345 ఇంటూ 4 రావాలి. ఆ ఇంటూ 4 తీసాడు మనవాడు. అర్థమైందా? అప్పుడు నాకు తెలిసి 326 వస్తుంది. 326 వస్తుంది. ఓకే. సో అందుకని ఇలా చేయకండి. మీరు ఏం చేస్తారమ్మా? ఫస్ట్ ఎక్స్ రైట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయండి. ఎక్స్ రైట్ ప్రైస్ అంటే ఏం చేద్దాం?
24 lakhs in 24 lakhs into 345 plus 6 lakhs into 250 divided by 24 plus 6 lakhs. లేదా ఇలా చేయొచ్చు 345 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 250 డివైడ్ బై 4 ప్లస్ 1. అలా చేస్తే ఏమొచ్చింది మనకి ఎక్స్ రైట్ ప్రైస్. ఏమొస్తుందమ్మా ఎక్స్ రైట్ ప్రైస్. ఎక్స్ రైట్ ప్రైస్ వచ్చిన తర్వాత వాల్యూ ఆఫ్ రైట్ ఎలా వస్తుంది 326 మైనస్ 250 డివైడెడ్ బై 4 డివైడ్ బై 4 చేయాలి. ఇలా చేసిన వస్తుందమ్మా ఆన్సర్. ఇలా చేసిన వచ్చింది కదా ఆన్సర్. ఇది కూడా వస్తుంది ఆన్సర్. డివైడ్ బై 4 కదా, డివైడ్ బై 5 చేస్తున్నాం కాబట్టి వస్తుంది ఆన్సర్. ఓకే, బట్ అది బై హార్ట్ చేయాల్సి వస్తుంది. బై హార్ట్ చేయకుండా కొంచెం కాన్సెప్చువల్గా చేయండి మీరు. అర్థమైందా? నెక్స్ట్ ఏంటమ్మా గెయిన్ ఆర్ లాస్ టు షేర్ హోల్డర్. గెయిన్ ఆర్ లాస్ టు షేర్ హోల్డర్ మీకు అర్థమైంది నేను చెప్పింది. ఇక్కడైతే బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేయకుండా మీరు కాన్సెప్చువల్గా చేసుకోండి. ఎక్స్ రైట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడం. ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ షేర్ ప్రైస్ ఏమవుద్ది డిక్రీజ్ అవుద్ది. ఎందుకు 345 వర్త్ షేర్కి నువ్వు 250 తీసుకుంటున్నావు కాబట్టి ఓవరాల్గా ఏమవుద్ది ప్రైస్ రిడ్యూస్ అవుద్ది. అర్థమైందా? సో 250 రూపీస్ పే చేసి 326 వర్త్ షేర్ తీసుకుంటున్నాం కాబట్టి వాల్యూ ఫర్ రైట్ ఎంత అంటే 76 డివైడెడ్ బై 4 19. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న థర్డ్ పార్ట్. గెయిన్ ఆర్ లాస్ టు ద షేర్ హోల్డర్ ఇఫ్ హీ ఇన్వెస్ట్ ఇన్ ద రైట్స్ ఇష్యూ. ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతను 100 షేర్స్ ఉన్నాయి అనుకోండి ఆల్రెడీ తన దగ్గర. ఆల్రెడీ అతని దగ్గర 100 షేర్స్ ఉంటే 100 ఇంటూ 345 ఎంతమ్మా 34,500. మరి 25 షేర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటాడు కదా. సో 25 ఇంటూ 250 ఎంత 6250. సో టోటల్ ఎంత అవుద్ది 40,750. అంతేనా? ఎగ్జిస్టింగ్ వెల్త్ 40,750. పోస్ట్ రైట్స్ ఇష్యూ ఏమవుద్ది 125 ఇంటూ 326. పోస్ట్ రైట్స్ ఇష్యూ ఎంత అవుతాము 125 ఇంటూ 326 అంటే 40,750. కాబట్టి రైట్స్ ఇష్యూ అయిన తర్వాత కూడా అతని వెల్త్ ఏంటి సేమ్ ఉంటుంది, అతని దగ్గర ఉన్న షేర్స్ వర్త్ అనేది. సో నో గెయిన్ ఆర్ అ లాస్ టు ద షేర్ హోల్డర్. ఎప్పుడు ఇఫ్ హీ ఎక్సర్సైజ్ ద రైట్. అజంప్షన్ తీసుకుంటున్నాం. ఇది ఎలా అంటే నువ్వు 100 షేర్స్ కానీ 1000 షేర్స్ కానీ అజ్యూమ్ చేసుకో. అజ్యూమ్ దట్ ఎక్స్ ఈజ్ హోల్డింగ్ 100 షేర్స్. 100 ఇంటూ 345 34,500 ప్లస్ హీ కెన్ ఎక్సర్సైజ్ 25 షేర్స్ ఇంటూ 250. సండే ఎంత 6250. టోటల్ వర్త్ ఎంత 40,750. ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ ఏమవుద్ది 125 ఇంటూ 326. సో 40,750. క్లియరా? అలౌస్ ద రైట్స్ టు ఎక్స్పైర్. అలౌస్ ద రైట్స్ టు ఎక్స్పైర్ అంటే ఏమవుతుంది 34,500. పోస్ట్ రైట్స్ ఇష్యూ ఏమవుద్దమ్మా 100 ఇంటూ 326 32,600. లాస్ ఎంత వచ్చింది 1,900. దెబ్బ పడుద్ది. లాస్ అయిపోతావు. ఇప్పుడు నీ దగ్గర 100 షేర్స్ ఉన్నాయి. 100 షేర్స్ వర్త్ ఎంత ఇంటూ 345 34,500. నువ్వు అలా ఒకవేళ రైట్ ఎక్స్పైర్ అయిపోతే ఏమవుద్ది నీ దగ్గర 100 షేర్సే ఉంటాయి కానీ ఈచ్ షేర్ ప్రైస్ ఎంత అవుద్ది 326 అవుద్ది. దాని వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 32,600. లాస్ అవుతావు కదా నువ్వు. పోస్ట్ రైట్స్ ఇష్యూ వాల్యూ ఏమవుద్దమ్మా తగ్గిపోద్ది. మరి నువ్వు నిద్ర మోసుకొని చూస్తే ఏమవుద్ది లాస్ వస్తుంది కదా. అర్థమైందా? అందరూ కన్సెషనల్ రేట్ కొనుక్కుంటుంటే నువ్వే నిద్రపోతే ఏమవుద్ది లాస్ అయిపోతావు. అది సెల్స్ హిజ్ రైట్. ఒకవేళ రైట్ సేల్ చేసుకున్నాడు అనుకోండి 100 షేర్స్ ఉంటే 25 రైట్స్ వస్తాయి. సరే 100 రైట్స్ ఎన్నమ్మా 100 రైట్స్. ఈచ్ రైట్ ఎంత 19 రూపీస్ కదా. లేదా 25 ఇంటూ 76 చేయి. 25 ఇంటూ 76 చేయి లేదా 100 ఇంటూ 19. అప్పుడు ఎంత వస్తుందమ్మా 1900. సో పోస్ట్ రైట్స్ ఇష్యూ 32,600 ఏమో షేర్ వర్త్ ప్లస్ 1900 ఏంటమ్మా అమౌంట్ రియలైజ్డ్ ఆన్ సేల్ ఆఫ్ రైట్స్. ఎలా చూసుకున్నా వెల్త్ ఎంత ఉంటుంది 34,500. నో ప్రాఫిట్ నో లాస్. అంటే ఇక్కడ నీతి ఏంటి రైట్స్ ఇష్యూలో నీతి ఏంటమ్మా ఎయిదర్ ఎక్సర్సైజ్ చేయి లేదా నీ రైట్స్ ఏం చేస్తావు సేల్ చేయి. అంతేగాని సో వీ షుడ్ నాట్ అలౌ ద రైట్స్ టు ఎక్స్పైర్ ల్యాప్స్. ఓకే క్లియరా? ఎక్స్ రైట్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నా అర్థమైంది మీకు? మీరు ఎక్స్ రైట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత ఏం చేస్తారు
వాల్యూ ఆఫ్ రైట్ క్యాలిక్యులేట్ చేయండి, అంటే కాన్సెప్చువల్గా ఉండడానికి. లేదు అంటే ఇంకా P0 మైనస్ ఏంటమ్మా, P0 మైనస్ ఇష్యూ ప్రైస్ ఇంటూ 1 డివైడెడ్ బై 4 + 1. ఇక అది ఎందుకు, ఓకేనా? క్లియరా? క్వశ్చన్ నెంబర్ 3 చూద్దామా. ABC Limited Company currently sells for rupees 32.5 per share. In an attempt to determine if ABC Limited is fairly priced, an analyst has assembled the following information. Assemble చేశాడు పెద్ద ఆయన. The before tax required rate of return on ABC Limited debt, preferred stock, common stock are 7%, 6.8, 11% respectively. డెట్కి ఇచ్చాడు, ప్రిఫర్డ్ స్టాక్ ఇచ్చాడు, కంపెనీ కామన్ స్టాక్. ప్రిఫర్డ్ స్టాక్ అంటే ప్రిఫరెన్స్ షేర్, కామన్ స్టాక్ అంటే ఈక్విటీ షేర్. ద కంపెనీస్ టార్గెట్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఈస్ 30% డెట్, 20% ప్రిఫర్డ్ స్టాక్ అండ్ 50% కామన్ స్టాక్. ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద కంపెనీస్ డెట్ ఈస్ 145 million and its preferred stock is valued at rupees 65 lakhs. ABC Limited's free cash flow to the firm for the year just ended ఎంతమ్మా, 28 million. So free cash flow to the firm is expected to grow at a constant rate of 4% for the foreseeable future. The tax rate is 35%. ABC Limited has 8 million outstanding common shares. What is ABC Limited's estimated value per share? Is ABC Limited's stock underpriced? దేని గురించి అమ్మ మాట్లాడేది ఇప్పుడు? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. ఏంటమ్మా, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. వాల్యూ పర్ షేర్ అడిగాడు. ఏమడిగాడు మనల్ని? వాల్యూ పర్ షేర్. సో ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ ఎంత ఇచ్చాడు? ఫర్ ద ఇయర్ జస్ట్ ఎండెడ్. అంటే వాల్యుయేషన్ మనం ఎలా చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ అ ఫ్రీ క్యాష్ ఫ్లో. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అంటే వితౌట్ ఎనీ కమిట్మెంట్. ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే ఏంటమ్మా? వితౌట్ ఎనీ కమిట్మెంట్. వితౌట్ ఎనీ కమిట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అర్నింగ్స్ పర్ షేర్ ఉందనుకోండి. అర్నింగ్స్ పర్ షేర్ ఈజ్ నాట్ అ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అది ఫ్రీ క్యాష్ ఫ్లో కాదు. బికాజ్ దాని నుంచి ఏం చేయాలి మనం? కమిట్మెంట్స్ మైనస్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఈపీఎస్ మైనస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ఇంటూ ఏం చేయాలి? ఈక్విటీ రేషియో. నథింగ్ బట్ ఏం చేయాలంటే ఈపీఎస్లో నుంచి కమిట్మెంట్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ దేనిలో చేయొచ్చు మనం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో చేయొచ్చు లేదా వర్కింగ్ క్యాపిటల్లో చేయొచ్చు. దానిలో ఈక్విటీ పోర్షన్ నువ్వేం చేయాలమ్మా? మైనస్ చేయాలి అర్నింగ్స్ పర్ షేర్లోంచి. ఆ మిగిలింది ఏమవుద్ది? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ అవుద్ది. గొప్ప ఏమవుద్దమ్మా? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ అవుద్ది. ఏంటి? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ అవుద్ది. ఎప్పుడు అవుతుంది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ ఎప్పుడు అవుద్ది? అర్నింగ్స్ పర్ షేర్ అనేది నో డౌట్ అది ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్హోల్డర్సే. బట్ దాని నుంచి నువ్వు ఏం చేయాలి? కమిట్మెంట్ పర్ షేర్ మైనస్ చేయాలి. కమిట్మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఈక్విటీ రేషియో. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఈక్విటీ రేషియో. అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అంటే కూడా అంతే. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అంటే ఈబీఐటీలోంచి ఏం చేద్దాం? అర్నింగ్స్ అవైలబుల్ టు ద ఫర్మ్ నుంచి కమిట్మెంట్స్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. అప్పుడు ఇంకా ఇంటూ ఈక్విటీ రేషియో చేయం. అర్థమైందా? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ వేరు, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ వేరు. ఫర్మ్ ఇంక్లూడ్స్ బోత్ ఈక్విటీ అండ్ డెట్. అర్థమైందా? సరే చూద్దాం. సరే ఇక్కడైతే ఏం అడిగాడమ్మా వారికి? ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్. ట్యాక్స్ రేట్ ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు? 35%. మనకు ఆల్రెడీ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ ఇచ్చాడు. ఇది కూడా సేమ్ అమ్మా. గ్రోత్ రేట్ ఇచ్చాడు, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ ఇచ్చాడు. ఇది ఏ ఎగ్జాంపుల్కి సిమిలర్? 5th ఎగ్జాంపుల్. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ డివైడెడ్ బై KO మైనస్ C. వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ అయితే. అదే వాల్యూ ఆఫ్ ద ఈక్విటీ అయితే ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ at the end of first year divided by KE minus G. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఫైండ్ అవుట్ చేసి దానిలోంచి ఏం మైనస్ చేస్తాం? వాల్యూ ఆఫ్ డెట్ ఇచ్చాడు, వాల్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఆ రెండు మైనస్ చేస్తే మిగిలేదేంటి? వాల్యూ ఆఫ్ అ ఈక్విటీ.
అర్థమైందా మీకు? ఎందుకంటే నాకు స్ట్రైట్ అవే ఫ్రీ క్యాష్ ఫ్లో ద ఫర్మ్ ఇచ్చాడు కాబట్టి ఏం చేద్దాం, వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఫైండ్ అవుట్ చేయాలని ఫస్ట్ నేను కేఓ ఫైండ్ అవుట్ చేయాలి కదా. కేఓ అంటే వెయిట్స్ ఇచ్చాడు కదా, క్యాపిటల్ స్ట్రక్చర్ 30% డెట్, 20% ప్రిఫర్డ్ స్టాక్, 50% ఏంటమ్మా కామన్ స్టాక్. కామన్ స్టాక్ అంటే ఏంటి, ఈక్విటీ షేర్ క్యాపిటల్. సాయి గణేష్ ఏమంటావు? సో ఇప్పుడు 0.3 ఇంటూ డెట్ ఎంత ఇచ్చాడు, 7% అనేది బిఫోరా ఆఫ్టర్ ట్యాక్సా? 7% అనేది బిఫోర్ ట్యాక్స్ అని చెప్పాడు, కానీ మనం తీసుకోవాల్సింది ఏంటమ్మా ఆఫ్టర్ ట్యాక్స్. ఎక్సలెంట్ అమ్మా సతీష్. పిడుగురాళ్ళ వాస్తవ్యులు సతీష్, వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ దేవుడు చల్లగా ఐస్ గేట్లతో దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సరే, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ అలాస్ది వెయిటెడ్ యావరేజ్ చేయాలి అంతేనా? సో డెట్ వ్యాక్, సో 7% ఇంటూ 1 మైనస్ 0.35 ఇంటూ 0.3 వెయిట్ ప్లస్ ప్రిఫరెన్స్ ఎంత, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ 6.8 ఇచ్చాడు క్వశ్చన్లో, ఇంటూ 0.2 ప్లస్ 11% ఇంటూ 0.5 ఎంత వచ్చిందమ్మా 8.225%. క్లియరా? సో వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈజ్ FCFF1 డివైడెడ్ బై KO మైనస్ G. KO ఉంది, గ్రోత్ రేట్ ఉంది, కానీ మన దగ్గర ఉంది FCFF నాట్ ఉంది, నాట్ ఉందమ్మా, నాట్ ఈ ఫెలో. సో గ్రోత్ ఏం చేయాలి, యాడ్ చేయాలి అంతేనా? అంటే ఏం చేద్దాం, 28 ఇంటూ 1.04 డివైడెడ్ బై KO ఎంత 0.08225 మైనస్ 0.04 దట్ ఈస్ ఈక్వల్ ఎంతమ్మా, ఈ 69.23 మిలియన్ అనేది ఏంటమ్మా వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. దానిలోంచి ఏం మైనస్ చేయాలి, వాల్యూ ఆఫ్ అ డెట్, వాల్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ మైనస్ చేయాలి. మిగిలేదండి వాల్యూ ఆఫ్ అ ఈక్విటీ. అదేనా? సో దాన్ని ఏం చేద్దాం, డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఎన్నమ్మా నెంబర్ ఆఫ్ షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని, 8 మిలియన్ షేర్స్ కాబట్టి 59.9. అదేందా? మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 32.5. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్ ఎంత, 32.5. మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది వాల్యూ, 59.9. అంటే మన థియరీ ప్రకారం 59.9, కానీ మార్కెట్లో ఎంత ఉంది 32.5, కాబట్టి అండర్ ప్రైస్. సతీష్ ఎంత వచ్చింది ఆన్సర్ ఎంత, మార్కెట్లో 32.5 ఉంది, అది ఇచ్చాడు ఆల్రెడీ. మనకు వచ్చింది 59.9. అండర్ ప్రైస్డా ఓవర్ ప్రైస్డా, అండర్ ప్రైస్డ్. క్లియరా? ఓకే, సో ఇక్కడతో మనకి వాల్యుయేషన్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ షేర్స్ కంప్లీట్ అయింది. బట్ ఇంకొక ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ ప్రాబ్లం ఒకటి డిస్కస్ చేద్దాం. సో దట్ వీ షల్ మూవ్ ఆన్ టు వాల్యూ ఆఫ్ ఇంటాంజిబుల్స్. వాల్యూ ఆఫ్ ఇంటాంజిబుల్స్. ఇంటాంజిబుల్స్లో మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అంటే బ్రాండ్ వాల్యూ. ఏంటమ్మా బ్రాండ్ వాల్యూ. ఓకే, సో అలాగే వాల్యుయేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉంది, అది కూడా చూద్దాం. సో కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. బట్ మీన్ వైల్ మీరు ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేయండి ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లమ్స్, లేదా అట్లీస్ట్ రీకాల్ చేసుకోండి ఏం చెప్పారు అసలు, ఎప్పుడు స్టార్ట్ అయింది క్లాసు, ఎలా స్టార్ట్ అయింది అని. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ అనేది 2016 డిసెంబర్ క్వశ్చన్. ఓన్లీ నెంబర్స్ చేంజ్ అయ్యాయి అంతే. సో సిఏ ఫైనల్ స్టడీ మీటర్ నుంచి నేను చెప్తాను క్వశ్చన్, బట్ మీ స్టడీ మీటర్లో కూడా ఉంది క్వశ్చన్. ఇప్పుడు వెతికే ఓపిక లేదు, సో దట్స్ వై ఏంటమ్మా చెప్పడం జరుగుతుంది. సో ఓకే, కాబట్టి మార్స్ వాస్తవ్యులు మల్లికార్జున్ గారు మీరు కూర్చుంటే బాగుంటుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. కైలాస వాస్తవ్యులు సాయి గణేష్ గారు చూడండి. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ అ షేర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్.
ఇది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ అమ్మా, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ. ఫస్ట్ వినండి, ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఎంత? 290 crores. ఎక్సలెంట్ అమ్మా సతీష్. ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ ఎంత? 1300 crores. పార్ వాల్యూ ఆఫ్ అ షేర్ 40 ఈచ్. నెంబర్ ఆఫ్ అ షేర్స్ ఎంత? క్యాలిక్యులేటర్ నేను చేసుకుంటా. ఎక్సలెంట్ అమ్మా లోకేష్. ఎంత? 32.5. ఏంటమ్మా ఈ 32.5 షేర్స్. ఇప్పుడు నాకు ఎర్నింగ్స్ పర్ షేర్ ఎలా వస్తుంది చెప్పండి? ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 8.923 రూపీస్ అమ్మ పర్ షేర్. 8.923 crores ఎర్నింగ్స్ ఇచ్చే కంపెనీ ఇంకా రాలేదు నాన్న. సో 8.923 రూపీస్ ఎర్నింగ్స్ పర్ షేర్. అయితే మీకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానిలో ఎర్నింగ్స్ పర్ షేర్ డైరెక్ట్ ఇచ్చేసాడు. ఏంటమ్మా? ఎర్నింగ్స్ పర్ షేర్ ఇచ్చాడు. డెట్ రేషియో ఇచ్చాడు. ఎంత డెట్ రేషియో? 27%. డెట్ డివైడ్ బై డెట్ ప్లస్ ఈక్విటీ. అంటే 100 రూపీస్ మన ఇన్వెస్ట్మెంట్ అయితే దానిలో డెట్ ఎంత? 27. లాంగ్ రన్ గ్రోత్ రేట్ ఎంతమ్మా? 8%. బీటా ఎంత? 0.1. రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ 8.7. మార్కెట్ రిటర్న్ 10.3. అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు క్యాలిక్యులేట్ CAPM రిటర్న్ KE. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ ఇయర్ ఎంత? 47. డిప్రిషియేషన్ పర్ షేర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ షేర్ 47 అమ్మా, డిప్రిషియేషన్ పర్ షేర్ 39. చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 3.45 పర్ షేర్. చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇంక్రిమెంటల్ వర్కింగ్ క్యాపిటల్. ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్తాను, అర్థం చేసుకోండి. పైన క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ అ షేర్ అన్నాడు కానీ అది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ అని ఎక్కడా చెప్పకపోయినా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ షేర్ ఇచ్చాడు, డిప్రిషియేషన్ పర్ షేర్ ఇచ్చాడు, చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ పర్ షేర్ యూజింగ్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ. అర్థమైందా? సో ఏం చేద్దాం? ఫస్ట్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ. 8.923 ఏదైతే ఉందో అర్నింగ్స్ పర్ షేర్, 8.923 ఈజ్ నాట్ అ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ బికాస్ వీ నీడ్ టు డిడక్ట్ కమిట్మెంట్స్ మనం మైనస్ చేయాలి. కమిట్మెంట్స్ అంటే ఏముంటాయి సార్? కమిట్మెంట్స్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది కూడా పర్ షేర్ ఇచ్చాడు. అలాగో అది కూడా ఏంటమ్మా? పర్ షేర్. అర్నింగ్స్ పర్ షేర్ అది కూడా పర్ షేర్ ఇచ్చాడు. లేదా ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ తీసుకుని అక్కడ కూడా ఏంటి? టోటల్ తీసుకునేవాళ్ళు. బట్ ఇక్కడ ఏం చేశాడు? ఎర్నింగ్స్ పర్ షేర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ షేర్ ఎంత అన్నాడు? 47. డిప్రిషియేషన్ పర్ షేర్ ఎంత? 39. మీరు చెప్పండి అసలు డిప్రిషియేషన్ కాన్సెప్ట్ ఏంటి? ఎవ్రీ ఇయర్ మనం P&L అకౌంట్ డిప్రిషియేషన్ ఎందుకు డెబిట్ చేస్తాం? మెయిన్ రీజన్ ఏంటంటే మళ్ళీ అసెట్ రిప్లేస్ చేయాలంటే మనకి అప్పటికప్పుడు అమౌంట్ ఎలా. సో దట్స్ వై వీఆర్ సెట్టింగ్ అసైడ్ ప్రాఫిట్స్. అదే కదా లాజిక్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ షేర్ 47 అంటే దాని నుంచి 39 మైనస్ చేయి. ఆ అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉందో 8 రూపీస్, దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ మేకింగ్ అవుట్ ఆఫ్ అవర్ పాకెట్స్. అవునా కదా? సో అందుకని 8.923 మైనస్ బ్రాకెట్లో 47 మైనస్ 39. ఏంటమ్మా 47 మైనస్ 39? క్యాపెక్స్ మైనస్ డిప్రిసియేషన్ ప్లస్ 3.45. అయితే దీనిలో ఈక్విటీ రేషియో ఎంత? 73%. ఈక్విటీ రేషియో ఎంతమ్మా? 73%. అది మాత్రమే మైనస్ చేయాలి. మొత్తం 100% మన ఈక్విటీ నుంచి పెట్టట్లేదు కదా ఇన్వెస్ట్మెంట్. ఓన్లీ 73% ఈజ్ బీయింగ్ మేడ్ అవుట్ ఆఫ్ ఈక్విటీ. సో దట్స్ వై 8.923 మైనస్ బ్రాకెట్లో 47 మైనస్ 39 ప్లస్ 3.45 ఇంటూ 73%. సాయి గణేష్ ఫ్రమ్ కైలాస్ ఎంతమ్మా? 0.545 పర్ షేర్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ అమ్మా. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ. ఇప్పుడు ఏం చేయాలి మనం? వాల్యూ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ పర్ షేర్. స్ట్రైట్ అవే వాల్యూ పర్ షేర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం తీసుకుంది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ ఈక్విటీనా? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. ఫ్రీ
క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. అదే ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అయ్యింది సార్, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ. మనం తీసుకునేదేమో ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ. ఒకవేళ మనం ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అయితే ఏం చేయాలండి, ఇంటూ 73% చెయ్యం. ఇక్కడ అర్నింగ్స్ అవైలబుల్ టు ఫర్మ్ తీసుకుంటాం, అర్నింగ్స్ అవైలబుల్ టు ఫర్మ్, అంతే తేడా. ఓకే, సో ప్రస్తుతానికి ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ క్యాలిక్యులేషన్ అర్థమైందా? ఎంతమ్మా? 0.5645. సో డైరెక్ట్ మన దగ్గర ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ ఉంది కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, వాల్యూ పర్ షేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాల్యూ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? అర్థమైందమ్మా? 0.5645 ఇంటూ ఏం చేయాలి, ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో 0.5645 ప్లస్ గ్రోత్ రేట్ ఎంత, 8%, డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. కేఈ ఎలా వస్తుందమ్మా, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఆర్ఎఫ్ ఎంత ఇచ్చాడు, 8.7, ఆర్ఎం ఎంత, 10.3, బీటా ఎంతమ్మా, 0.1. సో ఎంత, 8.86%. క్లియరా? 70. సేమ్ క్వశ్చన్ మీకు ఎప్పుడు వచ్చిందమ్మా, డిసెంబర్ 2016. ఎన్ని మార్క్స్, 6 మార్క్స్. సో దట్స్ ఈ క్వశ్చన్ నేను చెప్పాను. సో కొంచెం ప్రాక్టీస్ చేస్తారు. ఇది సిఏపిఎం చేయాలని నాకు ఎలా అర్థమైంది, ఆర్ఎఫ్ ఆర్ఎం అన్నీ ఇచ్చేసాడు, అదొకటి. ఇంకా నువ్వు ఇంకా బెటరే, అంపైర్ లాగా చేస్తాం. కింద సిఏ ఫ్యాన్ క్లాస్లో రవితేజ అని ఉంటాడు, స్పిన్ వేస్తాడు క్లాస్ చెప్తుంటే. మనం ఇలా అన్నది సార్, అది డెరివేటివ్స్లో కాల్ పుట్ అంటే. సార్ చూడండి అన్న ఎంత, 70.89. ఏంటిది, వాల్యూ ఆఫ్ అ షేర్. క్లియరా? ఇది సింపుల్గానే అనిపిస్తుంది నేను చెప్పినప్పుడు, కానీ కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చేయాలి వీడియో పాజ్ చేసి, మళ్ళీ ఇప్పుడు క్లాస్ చూస్తే మళ్ళీ ఎప్పుడు చూస్తారు మీరు, ఎగ్జామ్ ముందు రోజు. ఎగ్జామ్ ముందు రోజు ఒకసారి చూసి అప్పుడు ఒకసారి చేసుకోవాలి, అప్పుడు ఎగ్జామ్లో చేయగలుగుతారు. లేదంటే ఏంటి, అప్పుడు ఏదో ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ అది ఇది అన్నారు, ఏంటి గుర్తురాట్లా. సిఏపిఎం వరకు వెళ్తానన్నా. సరే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ నేను ఇంటాంజిబుల్ వాల్యుయేషన్, గుడ్ విల్ వాల్యుయేషన్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది ఈజీ. మీకు ఆల్రెడీ సిఎంఏ ఇంటర్ లెవెల్లో అకౌంట్స్ అక్కడ అలవాటు అయి ఉంటుంది, ఎఫ్ఆర్లో. సో ఓకే, సో సూపర్ ప్రాఫిట్స్ అవి క్యాలిక్యులేట్ చేయడం, గుడ్ విల్ వాల్యుయేషన్. సో దట్స్ వై ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఇట్. బట్ మీరు మాత్రం ఆ ప్రాబ్లం ఒకసారి చూసుకోండి, గుడ్ విల్ వాల్యుయేషన్. ఇప్పుడు ఏంటమ్మా, బ్రాండ్ వాల్యుయేషన్ చూద్దాం. ఏంటి, బ్రాండ్ వాల్యుయేషన్. ఇది కూడా అంతే. ఏం చేస్తాం, బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. మీరు అబ్జర్వ్ చేస్తే అసెట్ ఒకటి మారుతుంది అంతే. ఏం మారుతుందమ్మా, అసెట్. ఒకసారి ఏమో డివిడెండ్ అంటాడు, ఒకసారి ఎర్నింగ్స్ అంటాడు, ఒకసారి ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ అంటాడు, ఒకసారి బాండ్ అంటాడు, ఒకసారి ఏంటి ఈక్విటీ, లేదా ఒకసారి బిజినెస్ అంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, బ్రాండ్. చూడండి, పిఎస్ లిమిటెడ్ furnishes the following information relating to the previous 3 years and request you to compute the value of the brand of the company. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏంటి, ఏమని, వాల్యూ ఆఫ్ ద బ్రాండ్ ఫైండ్ అవుట్ చేయమని. ఎన్ని మార్క్స్ ఇది, 12 మార్క్స్, 3 మార్క్స్, 12 మార్క్స్. పర్టికులర్స్ 2015, 16, 17. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇచ్చాడు, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇచ్చడం, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ అంటే అది బ్రాండ్ వాల్యుయేషన్లో. బ్రాండ్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి మరి, యాడ్ చేయాలి. ఎందుకంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ ఆల్రెడీ మైనస్ చేసి ఉంటాం, బట్ ఏం చేయాలి, దాన్ని యాడ్ చేయాలి. అర్థమైందా? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎందుకంటే అది బ్రాండ్ వల్ల వచ్చే ఇన్కమ్ కాదు. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. యాడ్ బ్యాక్ చేయాలా, మైనస్ చేయాలా, మైనస్. Inflation 9% for 2016, 15% for 2017. If the capitalization factor considering internal and external value driver to the brand is 14, determine the brand value and assume on all inclusive future tax rate of a 35%.
చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఏమి ఇచ్చాడు మనకి? ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ముందైతే ఏం చేయాలి? బ్రాండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ యాడ్ చేయాలి. అర్థమైందా? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. అప్పుడు బ్రాండ్ ఎర్నింగ్స్ వస్తాయి. వచ్చే బ్రాండ్ ఎర్నింగ్స్ అయితే 2015లో బ్రాండ్ ఎర్నింగ్స్ ఎంతమ్మా? 66. అయితే 2015లో 66 అమ్మా. కానీ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 16లోనేమో 9 ఉంది, 17లో ఎంత ఉంది? 15 ఉంది. అంటే ఒక పెన్ నేను 100 రూపీస్కి సేల్ చేసి ఉంటే ఒక 2 years బ్యాక్, ఇప్పుడు అది ఎంత అవుద్ది? 100 ఇంటూ 109% ఇంటూ 115% ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు వరకు మనం డిస్కౌంట్ చేసాం, ఫ్యూచర్ బెనిఫిట్ని ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? పాస్ట్ 2 years బ్యాక్ బ్రాండ్ ఎర్నింగ్స్ ఎంత? 66 2 years బ్యాక్. మరి ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్లోకి తీసుకొస్తే ఏంటి? కంపౌండింగ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. ఎందుకు? రీజన్ ఏంటి? మీకు అర్థమైంది నేను చెప్పింది? నేను నా బ్రాండ్ వాల్యూ చేయాలి. బ్రాండ్ వాల్యుయేషన్ చేయాలంటే ఇప్పుడు నేను ఎప్పుడో 2 years బ్యాక్ ఓకే CA ఇంటర్ కోచింగ్ ఫీ అనేది 50,000కి ఎందుకో ఇచ్చి ఉంటాం. అదే CA ఇంటర్ కోచింగ్ ఫీజు ఇప్పుడు ఏంటి? 80,000 90,000 అయ్యి ఉండొచ్చు. మరి బ్రాండ్ వాల్యుయేషన్ చేసేటప్పుడు 80,000 90,000 కన్సిడర్ చేయాలా, లేకపోతే పాస్ట్ 2 years బ్యాక్ ఉన్న 50,000 కన్సిడర్ చేయాలా? ప్రెసెంట్ 80,000 90,000 కన్సిడర్ చేస్తాం. అవునా కదా? అలాగే ఇక్కడ కూడా బ్రాండ్ ఎర్నింగ్స్ అనేది 66 ఉంది. ఎప్పుడు? 2015లో. మరి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది 2016లో? 9. 17లో ఎంత ఉంది? 15. అది మనం ప్రెసెంట్ వాల్యూ టర్మ్స్కి తీసుకొస్తే 66 ఇంటూ అంటే ఈరోజు రేటుకి తీసుకొస్తున్నాం చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే ఈరోజు రేటుకి తీసుకొస్తున్నాం. ఈరోజు రేటుకి తీసుకొస్తే ఎంత అవుద్ది? 66 ఇంటూ 109 ఇంటూ 1.15. ఎక్సలెంట్ అమ్మ సతీష్. 82.5. మరి 2016ది తీసుకురావాలంటే ఓన్లీ 17 ఇన్ఫ్లేషన్ తీసుకోవాలి. కాబట్టి 78 ఇంటూ 1.15, నథింగ్ బట్ 115%. ఎంతమ్మా? 89.7. 160 ఎలాగో నార్మల్గా తీసుకున్నాం, ఈ ఇయరే కదా 160. అదేనా? వెయిట్స్ ఏంటి? ఎలా ఇమ్మన్నాడు? వెయిట్స్ చెప్పాడా క్వశ్చన్లో? చెప్పకపోయినా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. లేటెస్ట్ దానికి ఎక్కువ వెయిట్ ఇస్తాం. 3, 2, 1. 3, 2, 1. సో అర్థమైందమ్మా మీకు? సో టోటల్ చేస్తే ఎంత వచ్చింది? నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ చేస్తే 123.65 వచ్చింది. వెయిటెడ్ యావరేజ్ అంటే ఎలా చేసాం? 82.5 ఇంటూ 1 ప్లస్ 89.7 ఇంటూ 2 ప్లస్ 160 ఇంటూ 3 డివైడెడ్ బై 1 + 2 + 3 6. ఎక్సలెంట్ మా భావన. 123.65. అట్లాంటిక్ వాస్తవ్యులు భాను గారికి. గుప్తా కూడా చెప్పాడా? వావ్. యమలోకం వాస్తవ్యులు గుప్తా గారికి. వేటపాలెం గుప్తానా? సరే 123.65. దాని నుంచి ఏం చేద్దాం? ట్యాక్స్ మైనస్ చేద్దాం. కావాలంటే మీరు పైన కూడా ట్యాక్స్ మైనస్ చేయవచ్చు ఇక్కడే, కానీ అప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ అవుద్ది. 3 times మైనస్ చేయాలి కదా, ఎందుకు అదోలా? కాబట్టి ఇక్కడ 43.25 మైనస్ చేస్తే ఎంతమ్మా? 80.37. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. క్యాపిటలైజేషన్ రేట్ అనలేదు, ఫ్యాక్టర్ అన్నాడు. క్యాపిటలైజేషన్ రేట్ అనలేదు, ఫ్యాక్టర్ అన్నాడు. రేట్ అనుకుని మనం ఏం చేస్తాం? హడావుడిగా డివైడ్ బై చేస్తాం. కాబట్టి ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మీకు అర్థమైందా? బ్రాండ్ వాల్యుయేషన్ మన స్టడీ మెటీరియల్లో 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఇలాగే ఉంటాయి. ఓకే. సో కానీ క్యాపిటలైజేషన్ రేట్ ఇస్తాడు. క్యాపిటలైజేషన్ రేట్ ఇస్తే ఏం చేయాలి? డివైడ్ బై. ఒకవేళ మనం 80.37 డివైడ్ బై క్యాపిటలైజేషన్ రేట్ చేస్తున్నాం, నథింగ్ బట్ ఏంటి? 4th ఎగ్జాంపుల్, ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఇది కూడా అంతే. ఇంకా అర్థమైందా? బాండ్ వాల్యుయేషన్. సో బాండ్ వాల్యుయేషన్, బ్రాండ్ వాల్యుయేషన్ క్లియరా? నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఏంటమ్మా? వాల్యుయేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇది బచ్చా 10 marks అడుగుతున్నాడు. చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. వాల్యుయేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఏంటమ్మా?
చేసాం మనం, ఆల్మోస్ట్ అన్నీ చేసినవి, కానీ ఏమీ చేయనట్టే ఉంది. దాన్ని బట్టి మీరు ఏం చేయాలి? మళ్ళీ చేయాలి, చేసినవే చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, హ్యూమన్ రిసోర్స్ వాల్యుయేషన్ అమ్మా. A company has a capital base of rupees 1 crore and has earned a profit to the tune of 11 lakhs. To the tune of 11 lakhs. The return on investment of the particular industry to which the company belongs is 12.5%. If acquired by సాయి గణేష్ అమ్మ. నేను SPM క్లాస్ చెప్పానంటే అతని దయ వల్లే. అరే ఇంకో వ్యక్తి కనబడట్లేదమ్మా అక్కడ, సతీష్ అంటుంటాను కదా, పిడుగురాళ్ళ వాస్తవ్యులు. లోకేష్ హెయిర్ దూకున్నాడు కదా ఆ కుర్రాడే, బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. సతీష్ అమ్మా. దిస్ పర్సన్ ఈజ్ గుప్తా. మీకు సీతయ్య మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, బస్ ఎక్కి వస్తావో బండి ఎక్కి వస్తావో సాంగ్, దానిలో ఉంటాడు అతను. ఓకే, సాత్విక్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అన్నాను కదా మొన్న, అతనే. అతను మళ్ళీ అమ్మ. ఇంకా 4000 స్టూడెంట్స్ ఉండాలమ్మా, కానీ ఈరోజు రాలేదు వాళ్ళు. ఓకే, 4000 స్టూడెంట్స్ ఉండాలి, బట్ వాళ్ళు నాకు తెలిసి ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళిపోయినట్టు. దుబాయ్లో ఎంతమంది రాస్తున్నారు? సరే, సాత్విక్ హీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ దుబాయ్ అమ్మ. సో ఆయన రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. వారికి వారి కుటుంబ సభ్యులకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళకి మన ఇన్స్టిట్యూట్ BCCA పైన వాళ్ళకున్న నమ్మకానికి కానీ దానికి కానీ నేను రుణపడి ఉంటాను. గణేష్ అమ్మ, వాళ్ళ నాన్నగారు సంబంధాలు అవి చూస్తున్నారు. మైసెల్ఫ్ రవికుమార్ అమ్మ, సేవకుణ్ణి వీళ్ళందరికీ. సరే, ఎన్ని మార్క్స్ అమ్మా? 10 మార్క్స్. ఇది హ్యూమన్ రిసోర్స్ వాల్యుయేషన్. ఇది మెల్బోర్న్లో రాస్తున్నారా మన వాళ్ళు ఎవరన్నా? మాల్దీవ్స్లో రాస్తున్నారు. ఓకే. సార్ చూడండి, హ్యూమన్ రిసోర్స్ వాల్యుయేషన్ చూడండి బాబు. ఓకే, హ్యూమన్ రిసోర్స్ వాల్యుయేషన్ మీరు ఇలాగే చేస్తే చెప్తున్నాను, ప్రపంచంలో ఏ బ్రాంచ్కి వెళ్ళినా మన బ్రాంచ్కి ఎక్కడ జాయిన్ చేసుకునేమో చెప్తున్నా, అడ్మిషన్ క్యాన్సిల్. సార్ చూడండి, ఏ కంపెనీ హ్యాస్ ఎ క్యాపిటల్ బేస్ ఎంత? 1 crore and has earned a profits to the tune of 11 lakhs. The return on investment of the particular industry to which the company belongs is 12.5%. Return on investment of the particular industry to which the company belongs is 12.5%. If acquired by the company, it is expected that the profits will increase by 2,50,000 over and above the target profit. Determine the amount of maximum bid price for that particular executive and the maximum salary that could be offered to him. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. క్యాపిటల్ బేస్ ఎంత? 1 crore. హ్యాస్ ఎర్న్డ్ అ ప్రాఫిట్ టు ద ట్యూన్ ఆఫ్ ఎంత? 11 lakhs. ప్రస్తుతానికి ప్రాఫిట్ అయితే ఎంత ఎర్న్ చేసాం? 11 lakhs. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నాడు? 12.5%. సో 1 crore పైన 12.5% అంటే 12,50,000.
దాన్నే మన రిక్వైర్డ్ రిటర్న్ కూడా అనుకోవచ్చు. ఇఫ్ అక్వైర్డ్ బై ద కంపెనీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ద ప్రాఫిట్స్ విల్ ఇంక్రీజ్ బై rupees 2,50,000 over and above the target profit. ఓవర్ అండ్ అబౌవ్ ద టార్గెట్ ప్రాఫిట్ అనడమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక టార్గెట్ ప్రాఫిట్ ఎంత అంటే 12.5 lakhs, దానిపైన 2.5 ఎంతమ్మా 15. కానీ యాజ్ ఆఫ్ నో మనకి ఎంత వచ్చేది 11. అంటే ఆ కొత్త ఎగ్జిక్యూటివ్ రావడం వల్ల. ఓకే, ఇక్కడ సెంటెన్స్ మిస్ అవుద్దమ్మా. ఇఫ్ అక్వైర్డ్ బై ద కంపెనీ అంటే ఎవరిని అక్వైర్ చేసేది? ఎగ్జిక్యూటివ్ని. ఇఫ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అక్వైర్డ్ బై ద కంపెనీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ద ప్రాఫిట్స్ విల్ ఇంక్రీజ్ బై 2,50,000 ఓవర్ అండ్ అబౌవ్ ద టార్గెట్ ప్రాఫిట్. ఆ ఎగ్జిక్యూటివ్ వస్తే టార్గెట్ ప్రాఫిట్ కన్నా 2,50,000 ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఎంత? 15 lakhs. ప్రస్తుతానికి ఎంత వచ్చేది? 11 lakhs. సో ఎక్స్ట్రా ఎంత వస్తుంది? 4 lakhs. సో మ్యాక్సిమం బిడ్ ప్రైస్ ఎంత అంటే అదే చెప్తాను. మ్యాక్సిమం బిడ్ ప్రైస్ ఎంత అంటే 4 lakhs డివైడెడ్ బై 12.5% అమ్మా. అంటే అతని వల్ల 4 lakhs బెనిఫిట్ వస్తుంది. ఇండెఫినెట్ పీరియడ్ అనుకుందాం. ఓకే, అదేంటి సార్ లైఫ్ ఇండెఫినెట్ పీరియడ్ ఉండదు కదంటే ఆ ప్లేస్లో ఇంకెవరినో తీసుకుంటాం కదా మళ్ళీ. సో దట్స్ ఏ 4 lakhs డివైడ్ బై 12.5%. సో మ్యాక్సిమం బిడ్ ప్రైస్ అంటే అతని వాల్యూ ఎంత? అతని వాల్యూ 32 lakhs. కానీ అతనికి మ్యాక్సిమం శాలరీ ఎంత ఆఫర్ చేయొచ్చు? 4 lakhs. మ్యాక్సిమం శాలరీ దట్ కెన్ బి ఆఫర్డ్ ఎంత అంటే 4 lakhs. బట్ మ్యాక్సిమం బిడ్ ప్రైస్ ఎంత? 32 lakhs. సో ఎగ్జామ్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఇది, హ్యూమన్ రిసోర్స్ వాల్యుయేషన్. చాలా సింపుల్ క్వశ్చన్, కానీ ప్రతిసారి కూడా ఏంటి మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకని? రిపీటెడ్గా చేయాలి. అదేనా 2,50,000 ఓవర్ అండ్ అబోవ్ ఏమన్నాడు? టార్గెట్ ప్రాఫిట్ అన్నాడు. టార్గెట్ ప్రాఫిట్ ఎంత? 12.5 lakhs. ప్రెసెంట్ ప్రాఫిట్ ఎంత? 11. అంటే ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 4. అది చూసుకోవాలి, 4. సో మ్యాక్సిమం శాలరీ దట్ కెన్ బి ఆఫర్డ్ ఎంత అంటే 4. బట్ మ్యాక్సిమం బిడ్ ప్రైస్ ఎంత? అడిషనల్ ప్రాఫిట్ డివైడ్ బై రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 32 lakhs. ఎన్ని మార్క్స్? 10 marks. ఏమనుందా దీనిలో? బచ్చా, పిల్ల బచ్చా. నెక్స్ట్ చూడండి, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. నెక్స్ట్ ఏంటి? ఎకనామిక్ వాల్యూ యాడెడ్. స్టార్ట్ చేద్దాం. ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ అంటే ఎలా వస్తుంది మనకి? నో ప్యాట్ మైనస్ capital employed into weighted average cost of a capital. Capital employed into weighted average cost of a capital. No PAT అంటే నో ప్రాఫిట్ కాదమ్మా, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అది ఎలా వస్తుందంటే మనకి EBIT ఇంటూ 1 minus tax minus capital employed into WACC. సో అయితే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈక్విటీ ప్లస్ డెట్. దాని నుంచి మనం ఏమన్నా నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మైనస్ చేసుకోవాలి. నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ నాట్ రిలేటెడ్ టు ట్రేడ్ ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలమ్మా? మైనస్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. అలాగే నాన్ ట్రేడ్ ఇన్కమ్ ఏదైనా ఉందనుకోండి, నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ ఉంటుంది కదా, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆల్రెడీ ఏమై ఉంటుంది? ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? మైనస్ చేసేసుకోవాలి. అంటే అటువైపు ఇన్వెస్ట్మెంట్లో క్యాపిటల్ ఎంప్లాయిడ్లోంచి మైనస్ చేయాలి, ఇటువైపు నుంచి ప్రాఫిట్స్లోంచి కూడా మైనస్ చేయాలి. ఎందుకంటే మనం తీసుకునేది ఏంటి? నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. చాలా సింపుల్ అమ్మా. ఇది నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది రిటర్న్ గివెన్ బై ద కంపెనీ, గివెన్ బై ద బిజినెస్. Capital employed into weighted average cost of capital into return required by the investors. అదేనా నథింగ్ బట్ SFM క్లాసెస్కి వచ్చిన వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుంది. జెన్సన్స్ ఆల్ఫా అని చెప్పి యాక్చువల్ రిటర్న్ మైనస్ CAPM రిటర్న్, యాక్చువల్ రిటర్న్ మైనస్ రిక్వైర్డ్ రిటర్న్. ఇక్కడ అదే చేస్తున్నట్టు మనం. నో ప్యాట్ మైనస్ ఏంటమ్మా? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే రిటర్న్ మైనస్ రిక్వైర్డ్ రిటర్న్. సో ఆబ్వియస్లీ రిటర్న్ మైనస్ రిక్వైర్డ్ రిటర్న్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఎకనామిక్ వాల్యూ యాడెడ్ పాజిటివ్ ఉంటే మంచిది, మనకి ఎక్కువ ఉంటే మంచిది. రిక్వైర్డ్ కన్నా యాక్చువల్ ఏంటమ్మా? ఎక్కువ ఉండాలి కదా.
అర్థమైంది మీకు లాజిక్? నో పార్ట్ మైనస్ ఏంటి? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్. క్వశ్చన్ లెందీగా ఉంటుంది బట్ ఆన్సర్ మాత్రం స్వీట్ అండ్ షార్ట్. ఏమంటారు సాయి గణేష్ గారు? స్వీట్ అండ్ సాల్టా? The following information has been extracted from the annual report 2018-19 of Red Shine Limited. Balance sheet of Red Shine Limited as at March 31st, 2019. Particulars: assets, non-current assets, property, plant and equipment 250, intangible assets 25, financial assets investment 75, other non-current assets 5. Total non-current assets ఎంతమ్మా? 355. కరెంట్ అసెట్స్ ఇచ్చేసాం 190. టోటల్ అసెట్స్ ఎంత? 545. టోటల్ అసెట్స్ ఎంత? 545. క్లియరా? సరే. ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఈక్విటీ ఇచ్చాడు, నాన్ కరెంట్ లయబిలిటీస్, ఓకే, కరెంట్ లయబిలిటీస్, మొత్తం బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడమ్మా. వెరీ గుడ్, సూపర్ కదా. ఓకే, నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా? ఏం లేనట్టుంది. వాళ్ళు నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఏం చేయాలి మనం? క్యాపిటల్ ఎంప్లాయిడ్లోంచి మైనస్ చేసుకోవాలి. ఇందుకే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఎలా వస్తుంది? ఈక్విటీ ప్లస్ డెట్. ఈక్విటీ ప్లస్ డెట్. సో స్టేట్మెంట్ ఆఫ్ P&L అకౌంట్ ఇచ్చాడు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వచ్చింది? 312.2. అర్థమైందా? ఇది ఎక్సెప్షనల్ ఐటమ్స్ అన్నాడు. చూసారు ఎక్సెప్షనల్ ఐటమ్స్? సరే. ఫ్రమ్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ డిటర్మైన్ ద ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఆఫ్ రెడ్ షైన్ లిమిటెడ్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 15%, 10 మార్క్స్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ మహా అంటే దీన్ని ట్విస్ట్ చేస్తే ఫైనాన్షియల్ లెవరేజ్ ఇస్తాడు. ఈబీఐటీ ఇవ్వడు. ఈబీఐటీ ఇవ్వకుండా ఫైనాన్షియల్ లెవరేజ్ ఇస్తాడు. ఫైనాన్షియల్ లెవరేజ్ ఫార్ములా ఏంటి? ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీ. క్వశ్చన్లో మనకి క్లూ ఏమి ఇస్తాడని ఇంట్రెస్ట్ ఇస్తాడు అంతే. అప్పుడు ఏం చేయాలి మనం? ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీని ఎలా రాయాలి? ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎంత ఇస్తాడు ఫైనాన్షియల్ లెవరేజ్. అలా మనం సాల్వ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈబీఐటీ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ట్విస్ట్ అంటే ఏం చేస్తాడు? ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డైరెక్ట్ ఇచ్చాడు, బట్ అక్కడ ఏం చేస్తాడు? ఆర్ఎఫ్, బీటా, ఆర్ఎం, ఆర్ఎఫ్ ఇస్తాడు. కేఈ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత కేడీ ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్టర్ ట్యాక్స్. కేఈ అండ్ కేడీ ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్ చేయాలి. అప్పుడు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ వస్తుంది. ఇంకొంచెం ఫర్దర్గా ట్విస్ట్ ఇస్తే ఏమి ఇస్తాడు? నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తాడు. అప్పుడు క్యాపిటల్ ఎంప్లాయిడ్లో నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇటువైపు నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్లో ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి నాన్ ట్రేడ్ ఇన్కమ్ ఉంటే. అంతే, చాలా సింపుల్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ 10 మార్కులు, 10 మార్క్స్ పాకెట్లో. అర్థమైందా? 10 మార్క్స్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్. లేదా ఏం చేయొచ్చు? ఇక్కడ ఒక కంపెనీకి ఇచ్చిన 3 కంపెనీస్ చేయమనొచ్చు. 3 కంపెనీస్ డైరెక్ట్ ఇచ్చేస్తాడు. అండ్ ఇంకోటి ఏది బెస్ట్ అంటాడు? ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఎక్కువ ఉండాలి. అంతే. అర్నింగ్స్ పర్ షేర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏదో ఉంటుంది ఇంకా. అవన్నీ కూడా అండి తెలుసే కదా మీకు. అవును, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత? సరే, ఇక్కడ ఎంతమ్మా? ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్, ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ ఎంత? 490. నో ప్యాట్ అంటే ఎలా వస్తుంది? నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఎలా వస్తుంది? ఈబీఐటీ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఈబీఐటీ ఇంటూ ఏంటమ్మా? 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి చూడండి. మనకి పైన ఇచ్చాడు సార్, చూడండి అమ్మా. పైన ఇచ్చాడు ఏంటిది? ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఇన్కమ్ ఆన్ నాన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. అంటే నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడమ్మా. దీనిలో నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. సారీ, ఫైనాన్షియల్ అసెట్స్. ఇదే ఫైనాన్షియల్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడు కదా. ఎంత? 75. సో నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అలాగే ఏంటమ్మా? నాన్ ట్రేడ్ ఇన్కమ్ కూడా ఉంది. నాన్ ట్రేడ్ ఇన్కమ్ 75 crores మీద 250 ఎలా వచ్చింది? సర్లే, ఓకే. సో 481 దానికి ఏం చేయాలమ్మా? 481. సో ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 490.
ఇదేంటి ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ తీసుకున్నాడు. 481 నుంచి స్టార్ట్ చేశాడు. 481 నుంచి స్టార్ట్ చేశాడమ్మా. అలా కాకుండా 490 తీసుకోండి. మీరు ఏం తీసుకుంటారు? 490. 490లోంచి ఏం మైనస్ చేయాలి? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్ చేయండి 490లోంచి, సరిపోద్ది. సో అప్పుడు ఎంత వస్తుందమ్మా? 240. దానిలోంచి డైరెక్ట్ ట్యాక్స్ మైనస్ చేయాలి. ట్యాక్స్ రేట్ ఎలా తెలిసింది? ఇచ్చాడు ఆ క్వశ్చన్లో, ఇచ్చాడు ట్యాక్స్ రేట్ 30%. అదేనా మీకు క్వశ్చన్లో ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇచ్చేసాడమ్మా. దానికి ఏం చేయాలి? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ మైనస్ చేయాలి, అంతే, సింపుల్. చెప్పాను కదా, నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ ఎంప్లాయిడ్ కాదు, దాని మీద వచ్చే ఇన్కమ్ ఆపరేటింగ్ ఇన్కము కాదు. ఓకే, నో బ్యాడ్ ఎంత? 168. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత అంటే చెప్పాను కదా, ఈక్విటీ ప్లస్ డెట్. ఈక్విటీ ప్లస్ ఏంటమ్మా? డెట్. ఈక్విటీ ఎంత? ఈక్విటీ షేర్ క్యాపిటల్ 50, అదర్ ఈక్విటీ 325, 40, 75, 490. తీసుకోవాల్సిన కూడా ఈక్విటీ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్ అమ్మా. కరెంట్ లయబిలిటీ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు. కరెంట్ లయబిలిటీ ఈజ్ నాట్ అ క్యాపిటల్ ఎంప్లాయిడ్. కరెంట్ లయబిలిటీ ఈజ్ నాట్ అ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అసెట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు, అసెట్ సైడ్ నుంచి ఒకవేళ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీ. ఎటువైపు నుంచి వచ్చినప్పుడు? అసెట్స్ వైపు నుంచి. అదే లయబిలిటీస్ నుంచి ఈక్విటీ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్ మైనస్ ఏంటమ్మా? నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ 50, అదర్ ఈక్విటీ 325, మొత్తం 490. దానిలోంచి ఏం మైనస్ చేయాలి? నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ 75, 415. క్వశ్చన్ సరిగ్గా ఫ్రేమ్ చేయాలి కాబట్టి ఇగ్నోర్ చేయండి. క్వశ్చన్ సరిగ్గా ఫ్రేమ్ చేయలేదని ఎలా చెప్తున్నా? ఇన్వెస్ట్మెంట్ 75 ఉంది, రిటర్న్ ఎంత వచ్చింది? 250. అంత రాదు బ్రో బెట్టింగ్లో కూడా, అర్థమైందా? సో ఏదో తేడా చేశాడు. సో ఎంత అవుద్ది ఇప్పుడు మొత్తానికి? EB80 ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ ఎంత వచ్చిందమ్మా? 415 మైనస్ ఏంటమ్మా? 415ఏనా? 168 అమ్మా. 168 కదా, మైనస్ 415 ఇంటూ 15% ఎంతమ్మా? 105.7. ఎకనామిక్ వాల్యూ యాడెడ్. దీన్నే మనోడు కొంచెం డిఫరెంట్గా చేస్తాడు CMA బుక్స్లో. దీన్నే CMA బుక్స్లో ఎలా చేస్తాడంటే 168 కదా మనకు వచ్చింది, 168ని డివైడ్ బై 490 చేస్తాడు. దాన్ని రిటర్న్ ఆన్ అ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. రిటర్న్ ఆన్ అ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 40.48% వచ్చింది. మీకు అర్థమైందా? 168 డివైడెడ్ బై 490 చేసి చూడండి. 168 డివైడ్ బై 490, సో 490 కదా, 415. 168 డివైడ్ బై 415, 40.48% రిటర్న్ ఆన్ అ క్యాపిటల్ ఎంప్లాయిడ్. మనోడు ఏం చేస్తాడు ఇప్పుడు? 40.48 రిటర్న్ ఆన్ అ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మైనస్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 15 ఇంటూ ఏం చేస్తాడమ్మా? క్యాపిటల్ ఎంప్లాయిడ్ 415. అలా చేసిన ఆన్సర్ సేమ్. మనం అలా కాకుండా ఏం చేస్తాం? స్ట్రైట్ అవే ఇదంతా చేయకుండా 168 మైనస్ 415 ఇంటూ 15% అయిపోయింది కదా, 105.74. సో దీంతో మనకి ఏం కంప్లీట్ అయిందమ్మా? ఎకనామిక్ వాల్యూ యాడ్. సో బిజినెస్ వాల్యుయేషన్ ప్రాబ్లమాటిక్ పార్ట్ కంప్లీట్ అయింది. సో మీకు తెలియాలి కదా, ఫస్ట్ ప్రయారిటీ అయితే ఎప్పుడైనా సరే CMA ఫైనల్లో ఫస్ట్ ప్రయారిటీ మనకి స్టడీ మెటీరియల్ బ్యాక్ సైడ్ ఉన్న ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చదవాలి, ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత ఏంటో మా వర్క్ బుక్ ఉందా? సో వర్క్ బుక్లో ఉన్న ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి, అది ప్రయారిటీ. ఈ క్లాస్ కన్నా కూడా ముందు అవే ప్రయారిటీ. తర్వాత అప్పుడు ఏంటమ్మా? ఈ క్లాస్. ఇప్పుడు మనకు బిజినెస్ వాల్యుయేషన్ కంప్లీట్ అయింది. మన యూనిట్ 1 డిస్కస్ చేయాలి, ఎందుకని అది కంప్లీట్ థియరీ. కంప్లీట్ ఏంటమ్మా? థియరీ. సో కంప్లీట్ థియరీ కాబట్టి మరి ఎలా కవర్ అవుద్ది? మీరు బ్యాక్ సైడ్ ఉన్న ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏంటి చదువుకోవాలి. చదివారా? చదవలేదా? చదివారా? అలాగే వర్క్ బుక్ ఉందా? దానిలో ఉన్నాయా? అవి చదువుతారు. ఓకే.
నెక్స్ట్ ఏంటమ్మా, SPM, స్ట్రాటజిక్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. సో చిన్న బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ SPM, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్. స్టడీ నోట్ నెంబర్ 4, 20 మార్క్స్. ఒక ప్రాబ్లమ్ అండ్ ఒక థియరీ క్వశ్చన్. 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ క్వశ్చన్. ప్రాబ్లమ్స్ కూడా 3 క్వశ్చన్స్ రావచ్చు అంతే. ఓన్లీ ఏంటమ్మా, 3 క్వశ్చన్స్ అంతే. అర్థమైందా? ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్. థియరీ క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు థియరీ క్వశ్చన్స్ చెప్తాను, అవి చదువుకోండి. నీడ్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ నోట్ చేసుకున్నారా గుప్తా? ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, నీడ్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, బెనిఫిట్స్ ఆఫ్ రిస్క్ మ్యాపింగ్. ఏంటమ్మా? బెనిఫిట్స్ ఆఫ్ రిస్క్ మ్యాపింగ్ అండ్ కాజెస్ ఫర్ కార్పొరేట్ ఫెయిల్యూర్ లేదా కార్పొరేట్ డిస్ట్రెస్ అంటాం. కార్పొరేట్ డిస్ట్రెస్. ఈ థియరీ క్వశ్చన్స్ 3 చాలా ఇంపార్టెంట్. సో నేను ఎంత చెప్పినా కానీ మీరు ఏం చేయాలి, మళ్ళీ చదువుకోవాలి. సో దట్స్ వై కార్పొరేట్ డిస్ట్రెస్ ఒకటి నేను చెప్తాను, ఫెయిల్యూర్స్ ఫర్ కార్పొరేట్ డిస్ట్రెస్. మిగిలిన 2 క్వశ్చన్స్ మీరు చదువుకోండి. నీడ్ ఫర్ ERM, అలాగే కాజెస్ ఫర్ రిస్క్ మ్యాపింగ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నా, ప్రాబ్లమాటిక్ చూద్దాం. ప్రాబ్లమాటిక్ చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ అండ్ పట్టుకుంటే 10 మార్క్స్ 12 మార్క్స్. ఓకే, 10 to 12 మార్క్స్. నా ముందున్న వాళ్ళకైతే ఆల్రెడీ వచ్చమ్మా. సో వాళ్ళే నాకు నేర్పించి మరి ఇక్కడ కూర్చోబెట్టారు వీడియో క్లాసెస్ చెప్పమని. సో క్వశ్చన్ నెంబర్ 1, యూజింగ్ ఆల్ట్మెన్స్ మోడల్ 1968. ఆల్ట్మెన్స్ మోడల్ 3 ఉన్నాయి, 1968 ఇంకోటి 1983. ఈ ఆల్ట్మెన్ మోడల్ ఏంటంటే కార్పొరేట్ డిస్ట్రెస్ ప్రిడిక్షన్ అంటాం. కార్పొరేట్ డిస్ట్రెస్ ప్రిడిక్షన్ అంటే ఒక కంపెనీ అనేది ఫెయిల్ అవ్వడానికి అసలు ఛాన్స్ ఉందా, అదేందా, ఫెయిల్ అవ్వడానికి, బ్యాంక్రప్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా. సో దానికోసం ఏం చేస్తామంటే G స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఏంటమ్మా? G స్కోర్. యూజింగ్ ఆల్టమెన్స్ మోడల్ ఆఫ్ అ కార్పొరేట్ డిస్ట్రెస్ ప్రిడిక్షన్, క్యాలిక్యులేట్ G స్కోర్ ఆఫ్ S&Co లిమిటెడ్ అన్నాడు. S&Co లిమిటెడ్, whose 5 accounting ratios are given as below and comment on its financial position. సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఇది ఎగ్జామ్లో వచ్చిందంటే మాత్రం లక్కీ మీరు. 12 మార్క్స్. ఎగ్జామ్లో వస్తే కాదు, వస్తుంది పక్కా వస్తుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, ఈ క్లాస్ని ఒక 1-2 టైమ్స్ వినడం ఎగ్జామ్కి వెళ్ళేలోపు, అది ఇంపార్టెంట్. 5 అకౌంటింగ్ రేషియోస్ అమ్మా, అంటే ఒక కంపెనీ బ్యాంక్రప్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా. దానికోసం ఏంటి, ఆల్ట్మెన్ అన్నవాడు 5 అకౌంటింగ్ రేషియోస్ తీసుకోండి, 5 ఫైనాన్షియల్ అకౌంటింగ్ రేషియోస్. వర్కింగ్ క్యాపిటల్ టు టోటల్ అసెట్స్ 25%. వర్కింగ్ క్యాపిటల్ టు టోటల్ అసెట్స్ 25%. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా రావచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, రిపీటెడ్గా వచ్చే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. సో ఆల్టమెన్స్ మోడల్లో విచ్ రేషియో ఈజ్ నాట్ బీయింగ్ కన్సిడర్డ్ అని చెప్పి. ఓకే, రీటైన్డ్ ఎర్నింగ్స్ టు టోటల్ అసెట్స్, EBIT టు టోటల్ అసెట్స్, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బుక్ వాల్యూ ఆఫ్ అ టోటల్ డెట్, సేల్స్ టు టోటల్ అసెట్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక అన్నీ కూడా మనకి ఎక్కువ ఉండాలి. వర్కింగ్ క్యాపిటల్ టు టోటల్ అసెట్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. రీటైన్డ్ ఎర్నింగ్స్ టు టోటల్ అసెట్స్ ఎక్కువ ఉండాలి. EBIT టు టోటల్ అసెట్స్ ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బుక్ వాల్యూ ఆఫ్ అ టోటల్ డెట్, అది కూడా ఏంటమ్మా, ఎక్కువ ఉండాలి. టోటల్ డెట్, బుక్ వాల్యూ ఆఫ్ అ టోటల్ డెట్తో కంపేర్ చేసుకుంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఏంటమ్మా, ఎక్కువ ఉండాలి. ఆబ్వియస్లీ ఇక్కడ 150% ఉంది. ఓకే, సేల్స్ టు టోటల్ అసెట్స్. సేల్స్ టు టోటల్ అసెట్స్ నథింగ్ బట్ సేల్స్ టర్నోవర్ రేషియో. సేల్స్ టర్నోవర్ రేషియో ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? సేల్స్ టర్నోవర్ రేషియో ఎక్కువ ఉండాలి. సేల్స్ టర్నోవర్ రేషియో ఎక్కువ ఉండాలమ్మా. ఓకే, సో మనల్ని ఏమడిగాడు, సింపుల్ క్వశ్చన్, యూజింగ్ ఆల్టమెన్స్ మోడల్ 1968 ఆఫ్ అ కార్పొరేట్ డిస్ట్రెస్ ప్రిడిక్షన్, క్యాలిక్యులేట్ G స్కోర్. క్యాలిక్యులేట్ ఏంటమ్మా, G స్కోర్ అండ్ కమెంట్ ఆన్ ఇట్స్ ఫైనాన్షియల్ పొజిషన్. ఆల్ట్మెన్ ఏమంటాడంటే G స్కోర్ ఒకవేళ 2.99 కన్నా ఎక్కువ వస్తే, 2.99 కనుక ఎక్కువ వస్తే దెన్ సో దెర్ ఈజ్ నో ఛాన్సెస్ ఆఫ్ అ బ్యాంక్రప్సీ. దెర్ ఈజ్ నో ఛాన్సెస్ ఆఫ్ అ బ్యాంక్రప్సీ. ఇప్పుడు ఇది 2.99 కన్నా ఎక్కువ వస్తే, ఎంతమ్మా, 2.99 కన్నా ఎక్కువ వస్తే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ బ్యాంక్రప్సీ. ఓకే, ఒకసారి చూడండి, G స్కోర్ క్యాలిక్యులేషన్కి మనవాడు ఒక ఫార్ములా ఇచ్చాడు. మొత్తం 5 అకౌంటింగ్ రేషియోస్ ఉన్నాయి కదా, ఆ 5 అకౌంటింగ్ రేషియోస్కి G స్కోర్ అలాట్ చేశాడు.
ఆ జీ స్కోర్ వై 1.2 వై 1.4 3.3 అనే దానికి లాజిక్ అయితే లేదు, కానీ ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ ఉన్నాయి, దానికి లాజిక్ చెప్పవచ్చు. ఆబ్వియస్లీ మనం ఏం చేస్తామంటే ఈబీఐటీ డివైడ్ బై టోటల్ అసెట్స్కి ఎక్కువ ఇస్తాం వెయిట్. ఈబీఐటీ బై టోటల్ అసెట్స్కి ఎప్పుడైనా సరే ఏంటమ్మా ఎక్కువ వెయిట్ ఇస్తాం. ఎందుకని? కంపెనీ ప్రాఫిట్స్ ఉందనుకోండి, కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటే దెర్ ఈజ్ నో ఛాన్సెస్ ఆఫ్ బ్యాంక్రప్సీ. బ్యాంక్రప్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఏంటమ్మా తక్కువ ఎక్కువ? తక్కువ. అర్థమైందా? సో వర్కింగ్ క్యాపిటల్ టు టోటల్ అసెట్స్, దానికి కంపారిటివ్లీ వెయిట్ ఏంటి తక్కువ ఇచ్చాం. ఈబీఐటీ డివైడ్ బై టోటల్ అసెట్స్తో కంపేర్ చేసుకుంటే, అవునా కదా? ఎంత ఇచ్చాం? 1.2. రీటైన్డ్ ఎర్నింగ్స్ టు టోటల్ అసెట్స్, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకోండి బ్యాంక్రప్ట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ కదా, కంపారిటివ్లీ కొంచెం వెయిట్ ఎక్కువ ఇచ్చాం. ఎంత? 1.4. నెక్స్ట్ ఈబీఐటీ టు టోటల్ అసెట్స్ ఇంకొంచెం వెయిట్ ఎక్కువ ఇచ్చాం, ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటే ఇంకా బ్యాంక్రప్ట్కి ఛాన్సెస్ ఏముంటాయి. సో దట్స్ వై ఏంటమ్మా 3.3. జీ స్కోర్ ఎంత ఇచ్చాం? 3.3. అర్థమవుతుందా? నెక్స్ట్ X4 ఏంటమ్మా మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ డివైడెడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ టోటల్ డెట్. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ డివైడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ టోటల్ డెట్. దీనికి వచ్చేసరికి వెయిట్ ఏంటి మళ్ళీ తగ్గిపోయింది 0.6. నెక్స్ట్ ఏంటమ్మా సేల్స్ టు టోటల్ అసెట్స్. ఆబ్వియస్లీ ప్రాఫిట్ కన్నా సేల్స్కి ఏంటి వెయిట్ తక్కువ ఉంటుంది కదా, ప్రాఫిట్స్ కన్నా సేల్స్కి ఏంటమ్మా వెయిట్ తక్కువ. సో ఎంత? 1. ఇలా దేనికి ఎక్కువ దేనికి తక్కువ మనం లాజిక్ చెప్పవచ్చు, కానీ బట్ వై 3.3 వై 1 అది ఆల్టర్మెన్కే తెలుసు. అర్థమైందా? సో దట్స్ వై జీ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 1.2 x1 ప్లస్ 1.4 x2 ప్లస్ 3.3 x3 ప్లస్ 0.6 x4 ప్లస్ 1.0 x5. సో దీని ఏంటమ్మా బై హార్ట్ చేయడమే. సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోవడం అంతే. అర్థమైందా? ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోవడం. సో ఏంటి వెయిట్స్? X1కి ఎంత? ఫస్ట్ ఒకసారి అర్థం చేసుకోండి. వర్కింగ్ క్యాపిటల్ టు టోటల్ అసెట్స్ 1.2. రీటైన్డ్ ఎర్నింగ్స్ టు టోటల్ అసెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది 1.4. ఈబీఐటీ డివైడ్ బై టోటల్ అసెట్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఎంత? 3.3. నెక్స్ట్ ఏంటమ్మా ఫోర్త్ వన్ బుక్ వాల్యూ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ డివైడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ డెట్ తక్కువ ఉంటుంది 0.6. నెక్స్ట్ సేల్స్ బై టోటల్ అసెట్స్ 1. ఓకే. సో ఏం చేశాడు? అన్నీ ఇచ్చేసాడు కదా. 1.2 ఇంటూ 25%, 1.4 ఇంటూ 30%, 3.3 ఇంటూ 15, 0.6 ఇంటూ 150, 1 ఇంటూ 2 ఎంతమ్మా 4.115. జీ స్కోర్ ఎంత వచ్చింది? 4.115. సో ఆల్టర్మన్ ఏం చెప్తున్నాడు? 2.99 కన్నా తక్కువ ఉంటే దెన్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ అ బ్యాంక్రప్సీ. బట్ as calculated value of a z-score is much higher than 2.99, it can be strongly predicted that the company is non-bankrupt company. Company is non-bankrupt company. Non-bankrupt company. ఏంటమ్మా non-bankrupt company. క్లియరా? అర్థమవుతుందా? మహా అయితే ఈ క్వశ్చన్లో ఏం చేస్తాడు? రేషియోస్ మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. బ్యాలెన్స్ షీట్ ఒకటి ఇచ్చి ఏం చేస్తాడమ్మా రేషియోస్ మనం క్యాలిక్యులేట్ చేయమంటాడు. కాబట్టి ఈ రేషియోస్ కూడా మీకు గుర్తుండాలి. ఏది? X1, X2, X3, X4, X5 తెలియాలి. X1 ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ బై టోటల్ అసెట్స్. X2 ఏంటమ్మా రీటైన్ ఎర్నింగ్స్ డివైడ్ బై రీటైన్. X3 వచ్చేసరికి ఈబీఐటీ బై టోటల్ అసెట్స్. X4 మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ డెట్. X5 వచ్చేసరికి సేల్స్ బై టోటల్ అసెట్స్. క్లియరా? నెక్స్ట్ ఆల్టర్మన్ అమ్మ ఇది 1983. ఇదేంటమ్మా 1983. సో బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. నాన్ కరెంట్ అసెట్స్ కరెంట్ అసెట్స్ మొత్తం బ్యాలెన్స్ షీట్ ఇచ్చేసాడు. దేనికి ఇచ్చాడు ఇదంతా? రేషియోస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ XYZ లిమిటెడ్ షేర్ హ్యావింగ్ ఎ ఫేస్ వాల్యూ ఆఫ్ 10 యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ వాజ్ 870. మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా 870. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద ఇయర్ వాజ్ 21,640 crores. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ 16.25%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చాడు ఎంత? 16.25%. సో దట్ ఏం చేయొచ్చు మనం సేల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేల్స్ ఇచ్చాడు ఎక్కడైనా? సేల్స్ కావాలి కదా మనకి. సో సేల్స్ ఎక్కడ ఇవ్వాల, కాబట్టి సేల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇచ్చాడు, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చాడు. యూజింగ్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ఆల్టర్మన్స్ మల్టిపుల్ డిస్క్రిమినేషన్
function, you are required to calculate G score of XYZ Limited as per the revised G score model of Altman 1983 and comment on the financial position of the company. ఎన్ని మార్క్స్ ఇది? 12 మార్క్స్. సో లాస్ట్ 1968కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రేషియోస్ ఏంటమ్మా, ఐ మీన్ జీ స్కోర్ ఏమైంది, జీ స్కోర్ చేంజ్ అయిపోయింది. జీ స్కోర్ చేంజ్ అయింది, జీ స్కోర్ చేంజ్ అయింది, చేంజ్ కాలేదా? జీ స్కోర్ వచ్చేసరికి ఏంటి, ఇంతకుముందు ఎంత, 1.2, 1.4, 3.3, 0.6, 1. ఇప్పుడు వచ్చేసరికి ఏంటమ్మా వెయిట్స్, ఓకే అర్థమైందా? సో 0.717, సెకండ్ దానికి ఏంటమ్మా కొంచెం ఎక్కువ 0.847, థర్డ్ వన్ ఈబిఐటీ డివైడ్ బై టోటల్ అసెట్స్ ఎక్కువ 3.107, నెక్స్ట్ ఏంటమ్మా మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడ్ బై టోటల్ డెట్, సో 0.420, అండ్ లాస్ట్ వన్ సేల్స్ డివైడ్ బై టోటల్ అసెట్స్ 0.998. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుని కొంచెం కష్టం అవుద్ది, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడలాగా ఇక్కడ కూడా ఏంటి ఇంక్రీజ్ అయింది. అక్కడ 1.2, 1.4, 3.3, 0.6, 1. ఇక్కడ 0.717, 0.847, 3.107, 0.420, 0.998. ఈ నెంబర్స్ మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దట్స్ ఏం చేస్తారు, వెంటనే బాయ్ ఫ్రెండ్కి మెసేజ్ చేయండి. గర్ల్స్ అయితే, బాయ్స్ అయితే ఏంటమ్మా గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేయండి. సింగిల్ అయితే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. కింద కమెంట్స్లో జీ స్కోర్ మెన్షన్ చేయండి అమ్మా, సింగిల్స్ అందరూ కూడా. ఓకే, కమిటెడ్ పీపుల్ అంతా కూడా ఏం చేస్తారు, వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకి సో పంపించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఓకే, సతీష్ ఏం డల్ అయిపోయి ఒక్కసారిగా సింగిల్స్కి లోన్లీ ఫీలింగ్ పోవడానికి మన క్లాసెస్ ఉన్నాయి కదా, కమెంట్స్లో మెన్షన్ చేయండి జీ స్కోర్. అందరూ కూడా జీ స్కోర్ కమెంట్స్లో మెన్షన్ చేయాలమ్మా. ఆల్ట్మన్ 1983, 1968 కూడా జీ స్కోర్. అందరూ ఇవి క్లాస్ చూసే వాళ్ళు అందరూ కూడా జీ స్కోర్ మెన్షన్ చేసి ఫ్రమ్ ప్లేస్ మెన్షన్ చేయండి. ఫ్రమ్ మాల్దీవ్స్, నైజీరియా, మార్స్, మళ్ళీ ఫ్రమ్ మార్స్. ఓకే, నచ్మి ఫ్రమ్ బ్యాంకాక్, నచ్మి. సరే, ఈ జీ స్కోర్ ఒకసారి ఏం చేస్తారు కమెంట్స్లో మెన్షన్ చేయండి. వెంటనే క్లాస్ వింటున్నారు కదా, ఇప్పుడు క్లాస్ వింటూనే ఏం చేస్తారు, జీ స్కోర్ కమెంట్స్లో మెన్షన్ చేయండి అమ్మా. ఓకే, ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ వి గెట్ ద ఫాలోయింగ్ అమ్మా. మార్కెట్ ప్రైస్ ఇచ్చేసాడు బ్రో, వర్కింగ్ క్యాపిటల్ డివైడ్ బై టోటల్ అసెట్స్ అమ్మా. వర్కింగ్ క్యాపిటల్ ఉందా చూడండి అమ్మా. వర్కింగ్ క్యాపిటల్ లాస్ ది కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ టోటల్ ఇచ్చాడా, కరెంట్ అసెట్స్ టోటల్ ఇచ్చాడా? వాడు వీడు అంటారేంటి అంత ఈజీగా ఇస్తే? సార్ గారేంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ, మేడం ఇచ్చి ఉండకూడదా? మేల్ డామినేటర్స్, సిక్ మైండ్ ఇది, సిక్ మైండ్, తప్పు. సరే, మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా 870. వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చాడా, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. రీటైన్డ్ ఎర్నింగ్స్, అదర్ ఈక్విటీనే రీటైన్డ్ ఎర్నింగ్స్ అమ్మా, ఆల్రెడీ చెప్పుకున్నాం. అదర్ ఈక్విటీని ఏంటి, రీటైన్డ్ ఎర్నింగ్స్. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. 60.976.14 క్లియరా? టోటల్ అసెట్స్ ఇచ్చాడా? రేషియోస్ క్యాలిక్యులేట్ చేయాలి కదమ్మా. ఆ రేషియోస్ క్యాలిక్యులేషన్ కోసం మొత్తం అన్నీ ఉన్నాయా లేదా? ఆపరేటింగ్ ఇన్కమ్ ఇచ్చాడా లేదా? మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చాడు. దేనికోసం? సేల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఈబిఐటీ 21640 డివైడ్ బై 16.25 చెక్ చేయండి ఒకసారి. 21640 డివైడెడ్ బై 16.25 ఎంత సేల్స్? 133,169. బుక్ వాల్యూ ఆఫ్ అ డెట్ అంటే నాన్ కరెంట్ లయబిలిటీస్ ప్లస్ కరెంట్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ అమ్మా. సో 1968కి 1983కి డిఫరెన్స్ ఏంటి?
ఇక్కడ ఏంటమ్మా, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడెడ్ బై టోటల్ డెట్. బుక్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఏది జనరల్గా అయితే ఇక్కడ ఏంటమ్మా మనకి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఉండాలి. 1983 రివైజ్డ్లో. 1968 వచ్చేసరికి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడ్ బై టోటల్ డెట్, బుక్ వాల్యూ ఆఫ్ అ డెట్. ఇక్కడ వచ్చేసరికి ఏంటమ్మా బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ అ డెట్. అంటే 4th రేషియో కొంచెం చేంజ్ అవుతుంది. 4th రేషియో అండ్ వెయిట్స్ చేంజ్ అవుతుంది. అంటే జీ స్కోర్ 4th రేషియో అండ్ జీ స్కోర్ ఏంటమ్మా చేంజ్ అవుతుంది. 1968లో ఏంటి, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడెడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ అ టోటల్ డెట్. ఇక్కడ వచ్చేసరికి బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడెడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ అ డెట్. కానీ ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎందుకు తీసుకున్నాం, బుక్ వాల్యూ ఇచ్చాడు కదా. ఒకసారి చూడండి అన్న, కన్ఫ్యూజ్ అవ్వకండి. నార్మల్గా మన స్టడీ మీటర్ల ప్రకారం చేసుకోవాలంటే స్టడీ మీటర్లో 1968 ప్రకారం అయితే X4 ఎంత, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడెడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ డెట్. 1983 అయితే బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ డెట్. సో ఇక్కడ మన క్వశ్చన్లో బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇచ్చాడు, కానీ సజెస్టెడ్ ఆన్సర్స్లో మాత్రం ఏం తీసుకున్నాడు, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ తీసుకున్నాడు. యాజ్ పర్ సజెస్టెడ్ ఆన్సర్స్ వెళ్ళొచ్చు, లేదా యాజ్ పర్ స్టడీ మీటర్లో ఏం చేద్దాం, బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ డెట్. బట్ దీనిపైన ఎంసీక్యూ అయితే ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ 1968కి 1983కి డిఫరెన్స్ అంటే ఓన్లీ జీ స్కోర్ ఒకటే కాదు, జీ స్కోర్తో పాటు ఏంటి X4 కూడా డిఫరెన్స్ యాజ్ పర్ స్టడీ మీటర్లో. జీ స్కోర్ అండ్ X4. జీ స్కోర్ ఎంత, ఐ మీన్ అదేమో నార్మల్. సో 1.2, 1.4, 3.3, 0.6, 1. సెకండ్ది 0.717, 0.847, 3.107, 0.420, 0.998. X4 420, అదే కదా మనం కన్ఫ్యూజ్ చేసింది. 420 కన్ఫ్యూజ్ చేసింది మనం, అంతే కదా. సో బట్ ఏంటమ్మా దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది స్టడీ మీటర్లో. సజెస్టెడ్ ఆన్సర్లో కన్ఫ్యూజ్ చేశాడు మనల్ని, అర్థమైందా. సో యాజ్ పర్ సజెస్టెడ్ ఆన్సరే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ X1 ఏంటి చెప్పండి, వర్కింగ్ క్యాపిటల్ డివైడ్ బై టోటల్ అసెట్స్. మన దగ్గర వర్కింగ్ క్యాపిటల్ ఉంది, టోటల్ అసెట్స్ ఉంది. X2 రీటైన్డ్ ఎర్నింగ్స్ బై టోటల్ అసెట్స్, అదర్ ఈక్విటీనే రీటైన్డ్ ఎర్నింగ్స్. X3 EBIT బై టోటల్ అసెట్స్. X4 బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ డెట్ యాజ్ పర్ స్టడీ మెటీరియల్. కానీ ఇక్కడ యాజ్ పర్ సజెస్టెడ్ ఆన్సర్ ఏంటి, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ డివైడ్ బై బుక్ వాల్యూ ఆఫ్ డెట్. నెక్స్ట్ ఏంటమ్మా, సేల్స్ డివైడ్ బై టోటల్ అసెట్స్. క్యాలిక్యులేట్ చేసాం మొత్తం. క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఇవ్వలేదు, బట్ ఏంటమ్మా సబ్స్టిట్యూట్ చేయాలి. ఏం చేయాలి తెలుసు కదా, 0.717 ఇంటూ 0.082 ప్లస్ 0.847 ఇంటూ 0.535 ప్లస్ 3.107 ఇంటూ 0.190 ప్లస్ 0.420. ఇదే కదా మనల్ని ఇబ్బంది పెట్టింది. సో 420 ఇంటూ 1.924 ప్లస్ 0.998 ఇంటూ 1.169. ఇలా చేస్తే ఎంత వచ్చింది, 3.077. సో సిన్స్ Z score is more than 2.99, the firm is non-failed or non-distressed firm. Non-distressed firm. క్లియరా? ఎలా ఉంది క్వశ్చన్, ఈజీగా ఉంది కదా. ఎన్ని మార్క్స్ అమ్మా, 12 మార్క్స్. సరదాగా పాస్ అయిపోవచ్చు. అటెంప్ట్ వదిలేకండి ప్లీజ్, దయచేసి. ఓకే, అర్థమవుతుందా? మనకి ఎప్పుడు బ్రహ్మీ ఆశీస్సులు ఉంటాయి. సో దయచేసి మీరు అటెంప్ట్ అయితే వదిలేయకండి అమ్మా. ఓకే సాత్విక్ గారు, ఓకే అదేనా సతీష్ గారు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. క్వశ్చన్ నెంబర్ 3 సత్యపండు. క్వశ్చన్ నెంబర్ 3
ఈ క్లాస్ వింటే చాలు ఏంటి షేక్ ఆడిచ్చొచ్చు ఎగ్జామ్. షేక్. క్వశ్చన్ నెంబర్ 3. వాట్ do you understand by corporate distress? థియరీ క్వశ్చన్, 4 marks. లిస్ట్ డౌన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కాజింగ్ కార్పొరేట్ డిస్ట్రెస్. 3 థియరీ క్వశ్చన్స్ చెప్పా, దానిలో ఒకటి నేను చెప్పేస్తున్నా, ఇంక 2 చదవాలి మీరు. ఏంటవి? బెనిఫిట్స్, అది ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఒకటి, రిస్క్ మ్యాపింగ్, అవి 2 చదువుకోవాలి. ఓకే, డన్. షల్ వి మూవ్ ఆన్? The following financial information has been taken from the annual report 2019 of Stress Limited. పేర్లోనే ఉందమ్మా స్ట్రెస్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. సింపుల్ అమ్మా, చూసి బ్యాలెన్స్ షీట్ ఏదో అనుకుంటాం కానీ. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిప్రిషియేషన్ రిటర్న్ ఆఫ్ ఎంత 28 crores, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్ ఎంత 11.6, నెట్ లాస్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 58.7 crores. Using the NCAER model for corporate distress prediction, you are required to ascertain the stage of a sickness. ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది, ఎదర్ NCAER కానీ లేదా ఆల్ట్మెన్ కానీ. ఈ NCAER కానీ లేదా ఆల్ట్మెన్ కానీ, ఈ 2 కూడా ఏంటి మోడల్స్? దేనికి? కార్పొరేట్ డిస్ట్రెస్ ప్రిడిక్షన్. కంపెనీ బ్యాంక్రప్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఓకే, మనోడు ఏం చేశాడు? X1, X2, X3, X4 అండ్ X5 5 ఫైనాన్షియల్ అకౌంటింగ్ రేషియోస్ తీసుకున్నాడు. ఇక్కడ మనోడు వచ్చేసరికి ఏంటి? NCAER ప్రకారం అయితే 3 రేషియోస్ తీసుకుంటాం. ఎన్ని రేషియోసా? 3 రేషియోస్. 3 రేషియోస్ తీసుకొని, అదేనా? ఎన్ని రేషియోసా? 3 రేషియోస్. సో ఫస్ట్ అయితే థియరీ క్వశ్చన్ చూద్దాం. కార్పొరేట్ డిస్ట్రెస్ అంటే వేర్ ఇట్ రిఫర్స్ టు ఏ సిచ్యువేషన్ వేర్ ఏ కంపెనీ సీజింగ్ ఆపరేషన్స్ ఫాలోయింగ్ ఇట్స్ ఇన్ఎబిలిటీ టు మేక్ అ ప్రాఫిట్. సీజింగ్ ఆపరేషన్స్ అంటే ఇంకా ఆపరేషన్స్ ఏంటి? క్లోజ్ చేస్తాం. ఫాలోయింగ్ ఇట్స్ ఇన్ఎబిలిటీ టు మేక్ అ ప్రాఫిట్ ఆర్ బ్రింగ్ ఎనఫ్ రెవెన్యూ టు మీట్ ద ఎక్స్పెన్సెస్ మీట్ అయ్యేలాగా మనం రెవెన్యూ జనరేట్ చేయలేకపోతున్నాం. ఇంక అయిపోయింది. గ్రో అవుతున్న కంపెనీకి లాసెస్ రావడంలో అర్థం లేదు. ఐ మీన్ దానిలో డౌట్ లేదు, గ్రో అవుతున్న కంపెనీకి లాసెస్ వస్తాయి ఆబ్వియస్లీ. కానీ ఒకసారి గ్రోత్ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ డిక్లైన్ అవుతున్న కంపెనీకి లాసెస్ వస్తే ఇంకేంటమ్మా? క్లోజ్ అవుతుందని అర్థం. సో ఇట్ రిప్రజెంట్స్ ఎ కేస్ వెన్ ఏ కంపెనీ ఫెయిల్స్ టు మీట్ ఇట్స్ లయబిలిటీ. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ వెన్ ఏ కంపెనీ ఈస్ హ్యావింగ్ లో ప్రాఫిటబిలిటీ, హై డెట్ అండ్ లో లిక్విడిటీ. తక్కువ ప్రాఫిట్ ఉంది, హై డెట్ ఉంది, అండ్ అలాగేంటమ్మా? లో లిక్విడిటీ అంటే తెలుసు కదా, కరెంట్ అసెట్స్ ఏమో తక్కువ ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. హై డెట్ ఉంది, తక్కువ ప్రాఫిట్ ఉంది అంటే, సో దెర్ ఈజ్ హై ఛాన్స్ ఫర్ కార్పొరేట్ డిస్ట్రెస్. కంపెనీ బ్యాంక్రప్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. దాని ఫ్యాక్టర్స్ ఏంటి? టెక్నాలజికల్ కాజెస్. ఆబ్వియస్లీ టెక్నాలజీ చేంజ్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏమంటారు, ఇది ఏదైనా నోకియా 1100 స్నేక్ గేమ్ ఆడుకుని వస్తుందని అప్పట్లో పిల్లలు. ఇప్పుడు నోకియా ఫోన్ నీ దగ్గర ఉంటే పిల్లలు ఎవరి దగ్గరికి కూడా రాడు. అవునా కదా? మినిమం నీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటేనే పిల్లలు వచ్చేయండి అంకుల్ ఫోన్ అంటారు. అంకుల్ అంటే హర్టింగ్ ఉంటుంది కదా. సరే, వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ డిస్ట్రెస్, మిస్మేనేజ్మెంట్. ఎకానమీ ఓకే, ఎకనామిక్ రెసిషన్ అంటాం కదా, కోవిడ్. ఓకే, మిస్మేనేజ్మెంట్ ఏంటమ్మా? మేనేజ్మెంట్. ఓవర్ ఎక్స్పాన్షన్. ఓకే, ఓవర్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? ఇష్టం ఉన్నట్టు బ్రాంచెస్ ఓపెన్ చేయడం. మ్యాన్ పవర్ లేరు, ఏం లేరు, బ్రాంచెస్ ఓపెన్ చేసి మనమే అంతా చేద్దాం అనుకుంటే అవ్వదు. మిస్మేనేజ్మెంట్. ఫ్రాడ్ బై మేనేజ్మెంట్. మళ్ళీ ఫ్రమ్ మార్చ్ ఏంటి? CFO మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేశాడు. పూర్లీ స్ట్రక్చర్డ్ బోర్డ్ అంటే, సో డైరెక్టర్ ఫైనాన్స్ అంటే ఏదర్ CAనో CMAనో ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు ఉండాలి, అంతేనే కదా. సో లైక్ వైజ్ డైరెక్టర్ టెక్నికల్ అయిన డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి బోర్డు ఉండాలి మనకి, అంతేనే కదా. నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. డబ్బులు లేకపోవడం మెయిన్. అయితే డబ్బులు ఉన్నంత మాత్రం ఏంటి సరిపోదు, ప్రాఫిట్ కూడా జనరేట్ చేయాలి. డబ్బులు ఉంటే సరిపోదు, ప్రాఫిట్ జనరేట్ చేయాలి కదా. మరి ప్రాఫిట్ జనరేట్ చేయాలంటే టెక్నాలజీతో పాటు మనం కూడా ఏంటి
అప్డేట్ అవుతూ ఉండాలి. అంతేనే కదా మనం ట్యాబ్, వీడియో క్లాసెస్, యూట్యూబ్ ఇదంతా లేకుండా చెట్టు కింద క్లాసులు చెప్పుకుంటే మళ్ళీ ఎవరు పట్టించుకోరు కదా. సో టెక్నాలజికల్ కాజెస్, వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ డిస్ట్రెస్. ఎన్ని మార్క్స్ ఇది? 4 మార్క్స్. ఆల్ట్ మెయిన్ ప్రాబ్లం అడిగి మళ్ళీ కార్పొరేట్ డిస్ట్రెస్ కూడా అడగచ్చు. సింపుల్ అమ్మా. 10th క్లాస్ ఎగ్జామ్ కన్నా ఈజీ. అంటే అలాంటి మళ్ళీ ట్రోల్ చేస్తారేమో, వద్దులే. నేను చెప్పింది ఈ చాప్టర్ వరకు. నేను చెప్తుంది ఏంటంటే ఈ చాప్టర్ వరకు, ఓన్లీ ఈ చాప్టర్ వరకే. చక్కగా ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ ఒకటి, బెనిఫిట్స్ ఆఫ్ రిస్క్ మ్యాపింగ్ ఒకటి, ఆల్టిమేట్ 2 మోడల్స్, అలాగే ఎన్సిఏఆర్ కార్పొరేట్ డిస్ట్రెస్. ఇవి అంటే హార్డ్లీ ఏంటమ్మా 3 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఒకటి, 3 క్వశ్చన్స్, 6 చదువుకుంటే 20 మార్క్స్ వస్తాయి. అది నా ఇంటెన్షన్. ఈ చాప్టర్ వరకే. ఈ చాప్టర్ వరకు ఆ పాయింట్ అప్లికబుల్, నాట్ ఫర్ SCM, SFM, DT, లా అండ్ ఆల్. ఎంటైర్ CMA కోర్సుకి కాదు. సరే, ఎన్సిఏఆర్ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? నేషనల్ సరే, అదంత ఇంపార్టెంట్ కాదు మనకి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. ఏంటంట? డెవలప్మెంటా? డి ఎక్కడ ఉందిరా దానిలో? ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నాడా అమ్మా. సరే, ఎన్సిఏఆర్ ఏమంటాడంటే కార్పొరేట్ డిస్ట్రెస్ ప్రిడిక్షన్ ప్రిస్క్రైబ్డ్ ద ఫాలోయింగ్ 3 పారామీటర్స్ ఫర్ ప్రిడిక్టింగ్ కార్పొరేట్ సిక్నెస్. ఫస్ట్ వన్ ఏంటి? క్యాష్ ప్రాఫిట్ పొజిషన్, ఏ ప్రాఫిటబిలిటీ మెజర్. చెప్పాడు కదా 3 రీజన్స్ అని చెప్పి కార్పొరేట్ డిస్ట్రెస్కి: హై డెట్, లో ప్రాఫిటబిలిటీ, లో లిక్విడిటీ. సో దట్స్ వై లో ప్రాఫిటబిలిటీకి క్యాష్ ప్రాఫిట్ పొజిషన్. రెండోది ఏంటమ్మా? నెట్ వర్కింగ్ క్యాపిటల్ పొజిషన్, ఏ లిక్విడిటీ మెజర్. థర్డ్ వన్ ఏంటమ్మా? నెట్ వర్త్ పొజిషన్. నెట్ వర్త్ అనేది హై డెట్ అని. సో ఏ సాల్వెన్సీ మెజర్. If any of the above mentioned parameters becomes negative in case of firm, it can be predicted that the firm likely to move. Firm ఏంటమ్మా? likely to move towards sickness. ఆ 3లో ఏదో ఒకటి నెగిటివ్ అయితే likely to move towards sickness. If all the 3 parameters are negative, then it shows that the company is fully under corporate distress. In order to decide in the given case the stage of sickness, we have to calculate all the 3 above mentioned parameters. So above mentioned parameters అన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే సో దట్ ఏం చెప్పొచ్చు మనం? లైక్లీ టు బి సిక్కా, ఫుల్లీ సిక్కా చెప్పొచ్చు. ఓకే ఏంటమ్మా? సో ఒకవేళ 2 నెగిటివ్ అనుకోండి, ఇన్సిపియంట్ సిక్నెస్. ఓకే, అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? లైక్లీ టు బి అండ్ ఫుల్లీ సిక్నెస్కి మధ్యలో. ఓకే, సో క్యాష్ ప్రాఫిట్ పొజిషన్. క్యాష్ ప్రాఫిట్ అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అమ్మా. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కూడా కదా, క్యాష్ ప్రాఫిట్ అంతే. క్యాష్ ప్రాఫిట్ అంటే క్యాష్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. గుర్తుందా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ క్యాలిక్యులేషన్? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. నెట్ ప్రాఫిట్కి డిప్రిషియేషన్, రిటర్న్ ఆఫ్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. నెట్ ప్రాఫిట్ ఎంత ఇక్కడ? నెట్ లాస్. దానికి నువ్వు డిప్రిషియేషన్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. క్యాష్ ప్రాఫిట్ డిప్రిషియేషన్ యాడ్ చేయాలి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్ కూడా ఏం చేయాలమ్మా? యాడ్ చేసుకోవాలి. సో 19.1 crores అనేది ఏంటమ్మా? విచ్ ఈజ్ నెగటివ్. డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేయాలి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్ కూడా యాడ్ బ్యాక్ చేయాలి. మీకు అర్థమైందా? నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ తెలుసు కదా మీకు, కరెంట్ అసెట్స్ ఇచ్చాడా? ఎంత కరెంట్ అసెట్స్? 789.7. 789.7 మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఎంత? 2051.11. 1261.41 నెగిటివ్ వచ్చింది. కరెంట్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ కూడా నెగిటివ్ వచ్చింది. అర్థమైందమ్మా? ఫస్ట్ ఇదేమో క్యాష్ ప్రాఫిట్. క్యాష్ ప్రాఫిట్ అంటే ఎలా వస్తుంది? నెట్ ప్రాఫిట్కి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ కానీ లేదా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఏం చేయాలి? యాడ్ చేయాలి. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. ఓకే,
క్లియరా? ఫస్ట్ది అర్థమైందా? సెకండ్ వన్ ఏంటి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ విడివిడిగా చేశాడు, అలా అవసరం లేదు. మనం ఏం చేయొచ్చు స్ట్రైట్ అవే ఏం చేయొచ్చమ్మా? యాడ్ చేసేయచ్చు. క్లియరా? నెక్స్ట్ ఏంటమ్మా? నెట్ వర్త్. నెట్ వర్త్ అంటే ఏంటి? ఈక్విటీ. నెట్ వర్త్ అన్నా ఈక్విటీ అన్నా ఒకటే. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏంటి చూడండి ఒకసారి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉందో? 362.75. అదర్ ఈక్విటీ నథింగ్ బట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, డెబిట్ బ్యాలెన్స్, లాస్, నెగిటివ్. నెట్ వర్త్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసాడు. ఎంత? 206.19. 3 నెగిటివ్ అంటే ఫుల్లీ సిక్. ఈజీ క్వశ్చన్స్ అమ్మ ఇవి, చాలా ఈజీ క్వశ్చన్స్. బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళు అయితే కనుక ఆ ఎస్సీఎంలో లేదా ఇంకేమైనా కొంచెం కాంప్లికేట్ డీటీలో కానీ ఎక్కడ మార్క్స్ తగ్గితే దీనిలో లాగేయచ్చు. అదేందా గ్రూప్ 4 నాన్న. ఓకే, అర్థమైందా? క్లియరా? అగ్రిగేట్ కలవదా ఏంటి? డన్. ఫుల్లీ సిక్. దీంతో మనం ఏం కంప్లీట్ చేసాం? ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసాం. ఈఆర్పి కదమ్మా, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్. ఈఆర్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదా? థ్యాంక్ యూ సో మచ్. వీడియో పాజ్ చేసి కొంచెం ఒకసారి చూసుకోండి అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉండన్న ఎకనామిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫర్మ్. ఇప్పుడు ఈ చాప్టర్ నుంచి మనకి థియరీ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ప్రాబ్లమాటిక్. సో ప్రాబ్లమాటిక్ కూడా ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్, సో ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ లేదా 10th లెవెల్లో మీకు డిఫరెన్షియేషన్ చేస్తుంటే కొంచెం ఈజీ అనిపిస్తుంది, లేదని కూడా కొంచెం హార్డ్ అనిపిస్తుంది. సో ఇక్కడ నేను అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయట్లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఎకనామిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫర్మ్. ఓకే, సో ఈ ప్రాబ్లం ఏంటమ్మా? థియరీనా ప్రాబ్లమాటికా? ప్రాబ్లమాటిక్. ఓకే, ఆల్రెడీ మనం చాప్టర్ నెంబర్ 4 కంప్లీట్ చేసాం. చాప్టర్ నెంబర్ 4 ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్టడీ నోట్ నెంబర్ 4, అలాగే స్టడీ నోట్ నెంబర్ 1 థియరీ, అది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రయారిటీలో 2 and 3. సో ఎకనామిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫర్మ్. సో క్వశ్చన్ నెంబర్ 1 మన జనరల్గా ఎలా అడుగుతాడంటే మార్జినల్ కాస్ట్ మినిమం. ఓకే, మనల్ని అడిగేది ఏంటి? సో ద లెవెల్ అట్ విచ్ ద కాస్ట్ వుడ్ బి మినిమం క్వశ్చన్. లేదా ఎలా అడుగుతాడు? ద లెవెల్ అట్ విచ్ ద రెవెన్యూ వుడ్ బి మ్యాక్సిమం. జనరల్గా అయితే ఏంటి? బిజినెస్ అయితే ఏంటమ్మా? బిజినెస్కి ప్రాఫిట్స్ ఎప్పుడు ఉంటాయి? మ్యాక్సిమం. బిజినెస్కి ప్రాఫిట్స్ ఏంటమ్మా? మ్యాక్సిమం ఎప్పుడు ఉంటాయి? ఒకటి కాస్ట్ మినిమం ఉండాలి, కాస్ట్ మినిమం ఉండాలి. సో దట్స్ వై మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ద లెవెల్ అట్ విచ్ ద కాస్ట్ వుడ్ బి మినిమం. ద లెవెల్ అట్ విచ్ ద కాస్ట్ వుడ్ బి మినిమం. ఓకే, సరే. ద లెవెల్ అట్ విచ్ ద ప్రాఫిట్ వుడ్ బి మ్యాక్సిమం, సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అన్న. కాస్ట్ ఫంక్షన్ ఆఫ్ అ పర్టికులర్ ఫర్మ్ ఈజ్ C is equal to 1/3 x cube. టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఇచ్చాడు మనకి. టోటల్ కాస్ట్ ఫంక్షన్ C is equal to 1/3 x cube minus 5x square plus 75x plus 10. Find at which level the marginal cost attains it minimum. What is the marginal cost at this level? మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చాడు, టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఇచ్చాడు. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 75x ప్లస్ 10. జనరల్గా మనం డిఫరెన్షియేషన్ ఎందుకు చేస్తామంటే టు టేక్ మార్జినల్ కాస్ట్ అవుట్ ఆఫ్ అ టోటల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్లోంచి మనం మార్జినల్ కాస్ట్ని బయటికి తీయడానికి ఏం చేస్తాం? డిఫరెన్షియేషన్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందమ్మా జనరల్గా? సో x పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఓకే, సో ఫస్ట్ మనం 1/3 x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 75x ప్లస్ 10 దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి. ఏంటమ్మా? డిఫరెన్షియేట్. సో dx/dy అని రాయొచ్చు, లేదా dc/dx ఎలా అయినా రాసుకోవచ్చు. సో dc/dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? 1/3 x క్యూబ్ అంటే దాన్ని ఎలా రాస్తాం? 1/3 ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 75. ఎందుకంటే డిఫరెన్షియేట్ చేసినప్పుడు కాన్స్టాంట్ వాల్యూ విల్ బికమ్ 0. కాన్స్టాంట్ వాల్యూ 0, కాన్స్టాంట్ వాల్యూ. ఇప్పుడు ఈ 1/3 ఇంటూ 3x స్క్వేర్ ఉంది కదా, 3 క్యాన్సిల్ అవుతుంది. మిగిలేది ఏంటమ్మా? x స్క్వేర్
minus 10x plus 75. So this is the function of a marginal cost. 75, sorry, 75. ఇదేంటమ్మా ఫంక్షన్ ఆఫ్ అ మార్జినల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ని నువ్వు డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది ఏంటమ్మా మార్జినల్ కాస్ట్. టోటల్ కాస్ట్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది మార్జినల్ కాస్ట్. అర్థమైందా? సో కాన్స్టాంట్ వాల్యూ ఎంత అవుతుంది డిఫరెన్షియేట్ చేసినప్పుడు 0 అవుతుంది. సో మనకి మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ వచ్చింది ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 75 ప్లస్ ఏంటమ్మా 75. ఇప్పుడు ఈ మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ని మనం ఫస్ట్ టైం డెరివేటివ్ చేసి 0కి ఈక్వేట్ చేస్తాం. దెన్ వీ వుడ్ బి గెటింగ్ క్వాంటిటీ ఎక్స్ వాల్యూ వస్తుంది. మనకి ఏ వాల్యూ వస్తుందో ఎక్స్ వాల్యూ. మళ్ళీ మనం సెకండ్ టైం ఈక్వేట్ చేసినప్పుడు ఒకవేళ వాల్యూ మనకి నెగిటివ్ వస్తే ఆ కేసులో ఏంటి కాస్ట్ వుడ్ బి మ్యాక్సిమం ఎట్ ద లెవెల్. ఐ మీన్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ లెవెల్ దగ్గర ఏంటి కాస్ట్ అనేది మ్యాక్సిమం ఉంటుందని అర్థం. ఎప్పుడు సెకండ్ టైం డెరివేటివ్ చేసినప్పుడు నెగిటివ్ వస్తే. లేదు నేను సెకండ్ టైం డెరివేటివ్ చేసినప్పుడు ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కాస్ట్ వుడ్ బి మినిమం అట్ ఎక్స్ యూనిట్స్. సో ఫస్ట్ టైం డెరివేటివ్ చేద్దాం మనం. ఫస్ట్ డెరివేటివ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 75. ఫస్ట్ డెరివేటివ్ చేస్తే ఏమవుద్దమ్మా 2x మైనస్ 10. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 5 యూనిట్స్. ఓకే 5 యూనిట్స్. ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర మార్జినల్ కాస్ట్ అనేది మినిమమా ఓకే మ్యాక్సిమమా తెలుసుకోవాలంటే మనం సెకండ్ డెరివేటివ్ చేయాలి. ఏం చేయాలి? సెకండ్ డెరివేటివ్ చేసి ఒకవేళ సెకండ్ డెరివేటివ్ అనేది మనకి పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 యూనిట్స్ దగ్గర మార్జినల్ కాస్ట్ అనేది ఏంటమ్మా మినిమం. మార్జినల్ కాస్ట్ అనేది మినిమం. అర్థమవుతుంది నేను చెప్పింది. ఒకవేళ సెకండ్ డెరివేటివ్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి మ్యాక్సిమం. మార్జినల్ కాస్ట్ అనేది మ్యాక్సిమం ఉండేది ఎక్కడ 5 యూనిట్స్ దగ్గర. ఓకే సో సెకండ్ డెరివేటివ్ చేద్దాం. ఏది దేనికమ్మా 2x మైనస్ 10కి సెకండ్ డెరివేటివ్ చేస్తే మిగిలేదు ఏంటమ్మా 2. అంటే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే ఏంటి సో దట్ ద ఫంక్షన్ విల్ హ్యావ్ అ మినిమం వాల్యూస్. ఫంక్షన్కి మినిమం వాల్యూస్ ఉంటాయి. వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మార్జినల్ కాస్ట్ వుడ్ బి మినిమం. సో దేర్ ఫోర్ మినిమం మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ ఏంటి? ఇదే కదా ఫంక్షన్. మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ ఇదే కదమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 75. ఎక్స్ వాల్యూ ఎంత 5 యూనిట్స్. ఎక్స్ దగ్గరే మనం ఏం చెప్పాం మార్జినల్ కాస్ట్ వుడ్ బి మినిమం అని చెప్పాం. సో దట్స్ ఏం చేస్తాం 5 స్క్వేర్ మైనస్ 10 ఇంటూ 5 ప్లస్ 75 ఎంతమ్మా ఆన్సర్ 50. ఓకే ఈ క్వశ్చన్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో అర్థమైందా ఫస్ట్? సో డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో అర్థమైంది. ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది మనకి టోటల్ కాస్ట్ ఫంక్షన్ మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చేది మార్జినల్ కాస్ట్. టోటల్ రెవెన్యూ ఫంక్షన్ మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చేది మార్జినల్ రెవెన్యూ. ఏమో మార్జినల్ రెవెన్యూ. ఓకే ఈ మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ ఉంది కదా, ఈ మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ ఏంటి? మనం ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ 0కి ఈక్వల్ టు చేసి ఏం చేసాం మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే ఆ ఎక్స్ వాల్యూ దగ్గర మార్జినల్ కాస్ట్ మినిమమా మ్యాక్సిమమా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సెకండ్ టైం డెరివేటివ్ చేయాలి. సో సెకండ్ టైం డెరివేటివ్ చేసినప్పుడు ఒకవేళ పాజిటివ్ వస్తే ఎక్స్ వాల్యూ దగ్గర మార్జినల్ కాస్ట్ వుడ్ బి మినిమం. ఒకవేళ నెగిటివ్ వస్తే మ్యాక్సిమం. సింపుల్. అర్థమైందా మీకు క్వశ్చన్ నెంబర్ 1? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ చేయకుండా మళ్ళీ ఇదే వీడియో ఇంకొకసారి చూడడం, ఆ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయడం అది చేయండి. ఓకే ఇప్పుడు మళ్ళీ ఆ స్టడీ మెటీరియల్లో ఉన్న 45-46 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయడం, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని అదని ఇదని చేయకుండా సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి 32 to 45. అవి ఊరికి ప్రస్తుతానికి ఎలాగో నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోండి ప్రస్తుతానికైతే. అర్థమైందా స్టడీ మెటీరియల్లో? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. The total cost function of a monopolist is given by total cost is equal to 900 plus 400 q square. The demand function for the goods produced by the monopolist is given by 2q is equal to 48 minus 0.08 p. What will be the profit maximizing price? ఎన్ని మార్క్స్ ఎందుకు ఇది? 8 మార్క్స్. ముందు క్వశ్చన్ అది కూడా అంతే 8 మార్క్స్. కష్టం కదా అని వదిలేయకండి, ఏదో ఒక రకంగా నేర్చుకొని
కొంచెం ముందుకు వెళ్ళండి, బట్ ఎక్కువ నేర్చుకోవద్దు. మళ్ళీ తక్కువని కొంచెం ఎక్కువసార్లు నేర్చుకుని వెళ్ళండి. లక్కీగా వచ్చింది అనుకోండి క్వశ్చన్ 8 to 10 మార్క్స్ కొట్టేయచ్చు అంతే. అండ్ మోస్ట్లీ ఈ 3 ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఈ 3 ప్రాబ్లమ్స్ రావడానికి ఎగ్జామ్లో ఛాన్సెస్ చాలా ఎక్కువ. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఇచ్చాడు ఎంతమ్మా, 900 + 40q². The demand function for the goods produced by the monopolist is given by 2q is equal to 48 minus 0.08p. So what will be the profit maximizing price? మళ్ళీ అడిగింది ఏంటమ్మా, what will be the price at which the profit would be maximum? Price at which profit would be maximum అని అడిగారు. అంటే సెకండ్ డెరివేటివ్ ఏం రావాలి మనకి, నెగిటివ్ రావాలి. సెకండ్ డెరివేటివ్ ఏం రావాలి, నెగిటివ్ రావాలి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం మన ఊరికే స్ట్రైక్ రెగ్యులర్గా చేసే ప్రాబ్లమ్స్ కాదు. సో టోటల్ కాస్ట్ ఇచ్చాడు ఎంతమ్మా, 900 + 40q². అది పక్కన పెడితే ఇంతకీ ప్రాఫిట్ అంటే ఎలా వస్తుంది, టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్టే కదా. టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. మనకి టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఇచ్చాడు. టోటల్ రెవెన్యూ ఫంక్షన్ మనం డెరైవ్ చేసుకుందాం. 2q is equal to 48 minus 0.08p. అదేంటమ్మా, డిమాండ్ ఫంక్షన్. అదే ఫంక్షన్, డిమాండ్ ఫంక్షన్. సో 2q is equal to 48 minus 0.08p అంటే 0.08p is equal to ఎంత అవుద్ది, 48 minus 2q. p is equal to 48 minus 2q divided by 0.08 అంటే ఎంత అవుద్ది, 600 minus 25q. ఇదేంటమ్మా, ప్రైస్ ఫంక్షన్. సో p is equal to 600 minus 25q. ప్రైస్ is equal to, అంతేనా కదా. నెక్స్ట్ టోటల్ రెవెన్యూ అంటే ఎలా వస్తుంది, ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్సే కదా. ఇక నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏంటమ్మా, q. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏంటి, q. అంటే టోటల్ రెవెన్యూ ఫంక్షన్ ఎంతో ఏమవుతుంది, టోటల్ రెవెన్యూ is equal to 600q minus 25q². ఆల్రెడీ టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఇచ్చారు ఎంతమ్మా, టోటల్ కాస్ట్ ఫంక్షన్ 900 + 40q². సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. ఎస్ ఆర్ నో, ఓకే. అంటే ఏమవుతుందమ్మా, 600 టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. 600q minus 25q² minus 900 + 40q². ఇలాగా మనం ప్రాఫిట్ ఫంక్షన్ తీసుకొని చేయొచ్చు. ఏం చేయొచ్చమ్మా, ప్రాఫిట్ ఫంక్షన్ తీసుకొని చేయొచ్చు ఒకటి. లేదు ఇంకా ఈజీ మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ మోనోపోలిస్ట్ అన్నాడు. ఏమన్నాడమ్మా, మోనోపోలిస్ట్. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ప్రాఫిట్ వుడ్ బి మ్యాక్సిమం వేరే మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. మీకు అర్థమవుతుందా, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. ప్రాఫిట్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందంటే, వేరే మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. వేర్ అ మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. ఎక్కడది, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అయితే. ప్రతిసారి ఇలా యూజ్ చేయలేము మనం. ఇది ఎప్పుడు యూజ్ చేయొచ్చు మనం, ఓన్లీ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అయితే. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అయితే ఏం చేద్దాం, మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. ప్రాఫిట్ వుడ్ బి మ్యాక్సిమం వేరే మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. అర్థమైంది ఎప్పుడు, అది మోనోపోలిస్టిక్ కాంపిటీషన్లో. అర్థమైందా. ఇప్పుడు మన దగ్గర టోటల్ రెవెన్యూ ఫంక్షన్ ఉంది, టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు టోటల్ కాస్ట్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, మార్జినల్ కాస్ట్. టోటల్ రెవెన్యూని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది ఏంటి, మార్జినల్ రెవెన్యూ. అంతేనా కదా. సో టోటల్ కాస్ట్ని ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేసాం అనుకో, మిగిలేదని చెప్పండి, 80q. అంతేనా కదా. ఇక్కడ మిగిలేదు ఏంటమ్మా, 600 minus 50q. అంతేనా కదా. రెండు ఈక్వేట్ చేసాం. 600 minus 50q ఈజ్ ఈక్వల్ టు 80q. q ఎంత వచ్చింది, 4.6 యూనిట్స్. క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు 4.6 యూనిట్స్. మన దగ్గర క్వాంటిటీ ఉంది కాబట్టి ఈక్విలిబ్రియం ప్రైస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్రెడీ మన దగ్గర ప్రైస్ ఫంక్షన్ ఉంది. ప్రైస్ ఫంక్షన్ ఏంటమ్మా, 600 minus 25q. సో 600 minus 25 into 4.6 ఎంతమ్మా, 485. ఈ 485 అనేది ప్రైస్ అట్ విచ్ ద ప్రాఫిట్ వుడ్ బి మ్యాక్సిమం. ప్రైస్ అట్ విచ్ ద ప్రాఫిట్ వుడ్ బి మ్యాక్సిమం. ఇంకోలా కూడా చేయొచ్చు దీన్ని, ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ మైనస్ టీసీ, టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్.
టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. ఈ ఫంక్షన్ యూస్ చేసి చేయొచ్చు మనం. ఓకే, అది ఎలాగా అనేది క్వశ్చన్ నెంబర్ 3 చేసిన తర్వాత వద్దాం. ఇటు క్వశ్చన్ నెంబర్ 3 అయిపోయిన తర్వాత ఇటు వద్దాం. అర్థమైందా? సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ద టోటల్ కాస్ట్ function of a firm C is equal to x cube by 3 minus 5x square plus 2 28x plus 10, where C is total cost, C ఏంటమ్మా total cost, x is the output. మళ్ళీ total cost function ఇచ్చాడు. A GST at the rate of rupees 2 per unit of output is imposed and the producer adds it to his cost. అంటే ఏంటి, 2 రూపీస్ కూడా కాస్ట్ ఫంక్షన్కి ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. సో 2x యాడ్ చేయాలి. కాస్ట్ ఫంక్షన్కి ఏం చేయాలమ్మా, 2x యాడ్ చేయాలి. If the demand function is given by D is equal to 2530 minus 5x, where D is the price per unit of output. D ఏంటమ్మా ప్రైస్ పర్ యూనిట్. D ప్రైస్ అయితే మరి టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ ఏం చేస్తాం, D ఇంటూ ఎక్సే కదా. అర్థమైందా? అంటే ఏమవుతుందమ్మా 253x మైనస్ 5x స్క్వేర్. ఇది టోటల్ రెవెన్యూ, ఇదేంటమ్మా టోటల్ రెవెన్యూ. టోటల్ కాస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి ఏంటి, ఎక్స్ క్యూబ్ మైనస్ 3 మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 28x ప్లస్ 10 ప్లస్ 2x. అర్థమైందా? ప్రాఫిట్ ఫంక్షన్లో వస్తుందమ్మా టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. ఆల్రెడీ మన దగ్గర టోటల్ రెవెన్యూ ఉంది, 2530x మైనస్ 5x స్క్వేర్ ప్లస్, సో ప్లస్ కాదు మైనస్ చేస్తే ఏందో మైనస్ మైనస్ ప్లస్ అవుతాయి కదా, అలా మొత్తానికి చేసాం. ప్రాఫిట్ ఫంక్షన్ ఎంత వచ్చింది, మైనస్ ఎక్స్ క్యూబ్ డివైడ్ బై 3 ప్లస్ 2500x మైనస్ 10. అర్థమైందా? ఓకే, అర్థమవుతుందా? సో దీన్ని మనం ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేసి ఏం చేద్దాం, డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, డిఫరెన్షియేట్ చేసి మనం జీరోకి ఈక్వేట్ చేద్దాం. జీరోకి ఈక్వేట్ చేసి ఏం చేద్దాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. చెప్పాను కదా మీకు, ఫంక్షన్ని మనం ఫస్ట్ టైం డెరివేటివ్ చేసి ఏం చేస్తాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత సెకండ్ టైం మళ్ళీ డెరివేటివ్ ఎందుకు చేస్తాం, పాజిటివా నెగిటివా తెలుసుకోవడానికి. పాజిటివ్ వస్తే ఆ లెవెల్ దగ్గర మినిమం, నెగిటివ్ వస్తే ఆ లెవెల్ దగ్గర మ్యాక్సిమం. సో దట్స్ వై ఏం చేద్దాం, మీకు అర్థమైంది ఇది. సో ప్రాఫిట్ ఫంక్షన్ ఎంత, మైనస్ ఎక్స్ క్యూబ్ డివైడ్ బై 3 ప్లస్ 2500x మైనస్ 10. సో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుద్దమ్మా, ఏమవుతుంది చెప్పండి, అదేనమ్మా మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 అంటే ఏమవుద్ది, 3x డివైడ్ బై 3 అంటే 3 క్యాన్సిల్ అవుద్ది, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2500 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఎంత వచ్చిందమ్మా 50. ఈ x ఈజ్ ఈక్వల్ టు 50 యూనిట్స్ దగ్గర ప్రాఫిట్ అనేది మ్యాక్సిమమా మినిమమా తెలుసుకోవాలంటే ఏం చేద్దాం, మీరు ఇక్కడ ప్రాఫిట్ ఫంక్షన్ మనకి డిఫరెన్షియేట్ చేసింది ఏంటమ్మా, ప్రాఫిట్ ఫంక్షన్. మీకు గుర్తుంది లేదు, క్వశ్చన్ నెంబర్ 1లో మనం డిఫరెన్షియేట్ చేసింది ఏంటి, మార్జినల్ కాస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసాం. సో ఫస్ట్ టైం డెరివేటివ్ చేసినప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఎక్స్ వాల్యూ దగ్గర ఓకే మనం ఏదైతే డిఫరెన్షియేట్ చేసామో అది మార్జినల్ కాస్ట్, ఇంతకుముందు చేసిందమ్మా మార్జినల్ కాస్ట్. డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది, మనకి సెకండ్ టైం డెరివేటివ్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా, పాజిటివ్ వచ్చింది. కాబట్టి మార్జినల్ కాస్ట్ ఏంటి, మినిమం అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటమ్మా ప్రాఫిట్ ఫంక్షన్ ఏం చేసాం, ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేసి ఏం చేసాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, 50 వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఆ ఎక్స్ దగ్గర ఏంటమ్మా ప్రాఫిట్ మినిమం. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడేంటి ప్రాఫిట్ ఏంటమ్మా మ్యాక్సిమం. సో ఇప్పుడు సెకండ్ టైం డెరివేటివ్ అంటే ఏ ఫంక్షన్ చేయాలి, మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 2500 ఏమొస్తుంది, మైనస్ 2x అంటే నెగిటివే కదా, అంటే ఏంటమ్మా ప్రాఫిట్ వుడ్ బి మ్యాక్సిమం అట్ x ఈజ్ ఈక్వల్ టు 50 యూనిట్స్. x ఈజ్ ఈక్వల్ టు 50 యూనిట్స్ దగ్గర ప్రాఫిట్ అనేది ఏంటి, మ్యాక్సిమం ఉంటుంది. అర్థమైందా? సో ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్దమ్మా, అడిగింది ఏంటి మనల్ని, ప్రాఫిట్ మ్యాక్సిమైజింగ్ అవుట్పుట్ అండ్ ద ప్రైస్ ఎట్ దట్ లెవెల్. ఫైండ్ ద ప్రాఫిట్ మ్యాక్సిమైజింగ్ అవుట్పుట్ అంటే ఏ అవుట్పుట్ దగ్గర ప్రాఫిట్ మ్యాక్సిమం ఉంటుంది, 50 యూనిట్స్. అండ్ అలాగే ప్రైస్ అడిగాడు, ఆల్రెడీ మన దగ్గర ప్రైస్ ఫంక్షన్ ఉంది. సో D ఈజ్ ఈక్వల్ టు 2530 మైనస్ 5 ఇంటూ 50 2280. ప్రాఫిట్ ఎంత అంటే 83
323.33. క్లియర్? అర్థమైందా? డన్. ఇప్పుడు ఇలాగే చేయొచ్చు. ఏ ప్రాబ్లం? సెకండ్ ప్రాబ్లం కూడా. కానీ ఈ ప్రాబ్లం అలా చేయలేదు. మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ అని చెప్పి ఈ ప్రాబ్లం చేయలేము. ఎందుకని ఈ క్వశ్చన్లో మోనోపోలిస్టిక్ అని ఇచ్చాడా ఇవ్వలేదా? ఎక్కడ కూడా మనకి మోనోపోలిస్టిక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ అని చెప్పి ఈక్వేట్ చేసి చేయలేము. సార్ నా దగ్గర కాస్ట్ ఫంక్షన్ ఉంది, రెవెన్యూ ఫంక్షన్ ఉంది, రెండు కూడా డిఫరెన్షియేట్ చేసి ఈక్వేట్ చేసి నేను క్యాలిక్యులేట్ చేస్తా అంటే అవ్వదు ఇక్కడ. ఎందుకని రీజన్ ఏంటి? ఇది మోనోపోలిస్టిక్ కాదు. బట్ ఆ ప్రాబ్లం ఏం చేయొచ్చు? ఇలా చేయొచ్చు. ఆ ప్రాబ్లం ఎలా చేయడం అంటే ఏంటి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. అంటే ఏమవుద్దమ్మా? 600Q మైనస్ 25Q స్క్వేర్ మైనస్ 900 మైనస్ 40Q స్క్వేర్. ఇదే కదా ప్రాఫిట్ ఫంక్షన్. అంటే ఎంత అవుద్దమ్మా? 600Q మైనస్ 65Q స్క్వేర్ మైనస్ ఏంటమ్మా? 900. ఇది ఫస్ట్ టైం డిరైవ్ చేసి అంటే డిఫరెన్షియేట్ చేసి ఏం చేద్దాం? క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేసి ఏందాం? క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుద్దమ్మా? 2 × 65 135 130Q ఈజ్ ఈక్వల్ టు 130Q ఈజ్ ఈక్వల్ టు 600. అంతే కదమ్మా? 130Q ఈజ్ ఈక్వల్ టు ఎంత? 600. Q ఈజ్ ఈక్వల్ టు ఎంత? 600 డివైడ్ బై 130 4.6. ఇంతకుముందు కూడా మనకి అదే ఆన్సర్ వచ్చింది చూడండి. ఎంత? 4.6. ఓకే. ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ మ్యాక్సిమం ఉంటుందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దీన్ని సెకండ్ టైం డెరివేటివ్ చేయాలి. అర్థమైందా? ఏం చేయాలమ్మా? సెకండ్ టైం డెరివేటివ్. సెకండ్ టైం డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? 600 మైనస్ 130Q. సెకండ్ టైం డెరివేటివ్ చేస్తే మైనస్ 130 అంటే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? 4.6 దగ్గర ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ప్రాఫిట్ అనేది ఏంటమ్మా? మ్యాక్సిమం ఉంటుంది. అర్థమైందా? సో ఒకసారి ఈ 3 ప్రాబ్లమ్స్ ఏం చేస్తారు? నాన్న ప్రేమతో మూవీ చూశారు కదా. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమై ఉండకపోవచ్చు కాబట్టి ఏం చేస్తారు? మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. నాకు తెలిసి మీకు సింపుల్గానే అనిపించి ఉండాలి అనుకుంటున్నా. మరి కాదా? వినయ్ గారు లేడా? సారీ, వినయ్ గారు లేరా? క్లియర్ అమ్మా? దీంతో మనకేంటి? ఏం కంప్లీట్ అయింది? ఎకనామిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫర్మ్ కంప్లీట్ అయింది. ఈ 3 ప్రాబ్లమ్స్ కొంచెం రిపీటెడ్గా చేసి కొంచెం నేను చెప్పిన ప్రొసీజర్ని అర్థం చేసుకోండి. సో దట్ ఏం చేయొచ్చు? కొంచెం డిఫరెన్షియేట్ చేసినా కానీ మీరు కూడా డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, సో కొంచెం చిన్న బ్రేక్ తీసుకుని ఏం చేద్దాం? క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ చూడండి. పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ టూల్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇలా వచ్చిందమ్మా. పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ టూల్స్. సో దీనిలోంచి మనకి థియరీ క్వశ్చన్ రావచ్చు, అలాగే ఒక ప్రాబ్లమాటిక్ రావచ్చు. సో మీరు ఒకసారి ఫస్ట్ 4 స్టడీ నోట్స్ని ప్రయారిటైజ్ చేసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏది ఇంపార్టెంట్? స్టడీ నోట్ నెంబర్ 4, తర్వాత 1, ఆ తర్వాత 2 అండ్ దెన్ 3. ఈ ఆర్డర్లో రండి. అర్థమైందా? ఏం చేయాలో తెలియకపోతే ఈ క్లాస్ని ఒక 2-3 టైమ్స్ విని ఎగ్జామ్కి వెళ్ళిపోవడం అంతే. సో పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ టూల్స్. ఇప్పుడు నేను ఏదో థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అమ్మా. ఎందుకంటే థియరీ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ దానివల్ల యూజ్ ఉండదు. ఎందుకంటే మళ్ళీ మీరు రిప్రొడ్యూస్ చేయాలి ఎగ్జామ్లో. కాబట్టి మీరు చదువుకోండి థియరీ క్వశ్చన్. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను అంతే. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ బెంచ్ మార్క్? డిస్క్రైబ్ బ్రీఫ్లీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అ బెంచ్ మార్క్. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. చదువుకోండి. ఓకే, మరి బెంచ్ మార్కింగ్ డెఫినేషన్స్ అవి తాకపోయినా అట్లీస్ట్ ఇవి ఓకే. ప్రొడక్ట్ బెంచ్ మార్కింగ్, కాంపిటేటివ్ బెంచ్ మార్కింగ్ ఇట్లాంటివైనా సరే రాసిస్తే బాగుంటుంది ఎగ్జామ్. ఓకే, సో ఇంత థియరీ రాయాల్సిన అవసరం లేదు. సో దాన్ని మీరు ఇంకా కట్ షార్ట్ చేసుకొని రాయొచ్చు. ఓకే, ప్రయారిటీ బేసిస్లో ఏం చేస్తారమ్మా? ఈ స్లైడ్ ఒకటి వస్తే చాలు. వాట్ ఈజ్ బెంచ్ మార్కింగ్? డిస్క్రైబ్ బ్రీఫ్లీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అ బెంచ్ మార్కింగ్. నెక్స్ట్, డిస్క్రైబ్ ద బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ అ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్.
Balance a scorecard. Next, what are the steps in developing balanced scorecard? Discuss the information to be required for performance measurement under balanced scorecard. సో 5+5 10 మార్క్స్కి థియరీ క్వశ్చన్ రావచ్చు అని చెప్పాను కదా. సో దట్స్ ఏం చేస్తారు మీరు ఒకసారి థియరీ క్వశ్చన్స్ ఏం చేస్తారమ్మా, ఈ క్లాస్ చూసేటప్పుడు పక్కన మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఆ ఫ్రెండ్తో కలిసి ఇద్దరు కలిసి డిస్కస్ చేసి ఒకళ్ళు ఇంకొకరికి ఏంటి అప్పచెప్పడం అంటారు కదా, ఆ టైప్లో చేస్తే ఎగ్జామ్లో రాయగలరు అంతే. అర్థమైందా? సో బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. సో చదివితే అర్థం కాని ఏం కాదు, అర్థమవుతాయని. నెక్స్ట్, డిఫైన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ స్టేట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ MAS ఇంత రాయాల్సిన అవసరం లేదమ్మా, మీరు దీన్ని కొంచెం కట్ షార్ట్ చేసుకోండి, నాకు టైం లేదు డ్యూ టు ల్యాక్ ఆఫ్ అ టైం. SFM కూడా కవర్ చేయాలి కదా, అది ఇప్పుడు కాదు రేపు అట్లీస్ట్, అర్థమైందా? సో దట్స్ వై ఇప్పుడు దీన్ని కట్ షార్ట్ చేసే టైం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారు, మీకు కొంచెం ఈజీగా అనిపించిన సెంటెన్సెస్ని అండర్లైన్ చేసుకుని వాటిని రిపీటేటివ్గా చదవండి, అంతేగాని మొత్తం చదవకండి. ఓకే, హార్డ్లీ మీరు ఎన్ని సెంటెన్సెస్, 5 మార్క్స్ అయితే 5 సెంటెన్సెస్, 10 మార్క్స్ అయితే 10 సెంటెన్సెస్, చాలా సింపుల్ సెంటెన్సెస్ పిక్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ERP అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ERP. సో చాలాసార్లు అడిగాడు, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ERP అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ERP. మీరు గ్రూప్ 4 క్లియర్ చేయాలనుకుంటే బిజినెస్ వాల్యుయేషన్ అండ్ SPM ఈ క్లాస్ రిపీటెడ్గా వినడం, నేను ఇచ్చిన మెటీరియల్ని రిపీటెడ్గా చేయడం, దానివల్ల ఏంటమ్మా ఎక్కువ స్కోర్ వస్తుంది. 70 to 80 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 70 to 80 వస్తే ఏం చేయొచ్చు మనం, CFRలో కానీ ఓకే IDTలో కానీ, లేదా ఇంకోటి ఏంటమ్మా కాస్ట్ ఆడిట్, కొంచెం అటు ఇటు అయినా కానీ సరిపోద్ది. అటు ఇటు అయ్యే సబ్జెక్టులు అయితే ఏం లేదు, కొంచెం IDT ఏమన్నా లా కాబట్టి కాంప్లికేట్ ఉంటుంది అంతే. అదేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. ఇది ఆల్రెడీ నిన్న SCM క్లాస్లో చెప్పాం, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. యా కానీ గ్రూప్ 4 వాళ్ళు గ్రూప్ 3కి రారు కదా, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 6 మొత్తం ఎన్ని క్వశ్చన్స్ చదవమన్నాను మిమ్మల్ని? 5 క్వశ్చన్స్. ఫస్ట్ ఆ క్వశ్చన్ నేమ్స్ చెప్పండి చాలు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? బెంచ్ మార్క్. యా. సెకండ్ క్వశ్చన్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్. థర్డ్ క్వశ్చన్ కూడా బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. ఫోర్త్ క్వశ్చన్ MAS. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి? ERP. సో 5 క్వశ్చన్స్ అమ్మ, అంతే. 5 క్వశ్చన్స్ అయితే చాలు. ఏం చేస్తారు ఈ 5 క్వశ్చన్స్? కట్ షార్ట్గా కుదిరితే, ఇంకా టైం ఉంది మీ దగ్గర, ఒక 1 hour టైం స్పెండ్ చేసి షార్ట్గా రాసుకుని దాన్ని రిపీటెడ్గా చదవండి, సరిపోతుంది. ఓకేనా? క్లియరా? డన్. సో క్వశ్చన్ నెంబర్ 6 ఇది ఈ క్వశ్చన్ కాకుండా ఇంకొక క్వశ్చన్ డూ పాయింట్ మోడల్ అని చెప్పి, ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మనకి ఎగ్జామ్లో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన December 2021లో అయితే మనకి డూ పాయింట్ వచ్చింది. ఓకే ఏంటమ్మా, ఇది కూడా December 2021లో వచ్చింది మనకి క్వశ్చన్. మొత్తం 2 క్వశ్చన్స్ వచ్చాయి December 2021లో. ఎన్ని మార్క్స్ అమ్మా? సరే 9 మార్క్స్. ఇది 8 మార్క్స్, అది 9 మార్క్స్. సో అందుకని ప్రయారిటీ చెప్పాను కదా, స్టడీ నోట్ 4, తర్వాత స్టడీ నోట్ 1, 2 అండ్ దెన్ 3. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. TQ Limited implemented a quality improvement program and had the following results: sales, scrap, rework, production inspection, product warranty, quality training, material inspection. You are required to classify the quality cost as ఏముంటాయమ్మా మనకి? ప్రివెన్షన్, అప్రైజల్, ఇంటర్నల్ ఫెయిల్యూర్. యా, సో ప్రివెన్షన్, అప్రైజల్, ఇంటర్నల్ ఫెయిల్యూర్ అండ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్. ఎక్స్ప్రెస్ ఈచ్ క్లాస్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ అ సేల్స్. ఈచ్ క్లాస్ ఏమన్నాడు? యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ అ సేల్స్. అంటే ప్రివెన్షన్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ అడిగాడు. నిన్న SCMలో కూడా అలాంటి క్వశ్చన్ కదా మనం చేసింది, అవునా? సో కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ డ్యూ టు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. ఏమడిగాడమ్మా? కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్స్ డ్యూ టు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. అంటే ఆ సెకండ్ పార్ట్ అర్థమై ఉండదు. 2012లో ఏం చేసామంటే మనం క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చాం. సో అందుకని క్వాలిటీ ట్రైనింగ్ కాస్ట్ చూసారా, 2011లో 75,000 ఉంటే 12లో ఎంత ఉందమ్మా? ఎంత?
150 అంటే 1,50,000 క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చాం. సో క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏమవుద్ది, క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఓకే, సో ప్రోడక్ట్ వారంటీ ఏం చేసామా, రెడ్యూస్ చేసాం. ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్ ఏం చేసాం, ఇంక్రీజ్ చేసాం. దానివల్ల రీవర్క్ కాస్ట్ ఏమైంది, తగ్గింది. స్క్రాప్ కూడా ఏమైంది, రెడ్యూస్ అయింది. మీకు అర్థమైందా? సో కేటగరైజ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఏంటమ్మా, సేల్స్. ఎంత సేల్స్, 6,000. ప్రివెన్షన్ కాస్ట్ వచ్చేసరికి 2011లో 75. క్వాలిటీ ట్రైనింగ్ అనేది ప్రివెన్షన్ కాస్ట్. క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏమవుద్దమ్మా, మోస్ట్లీ డిఫెక్టివ్స్ అనేవి ఉంటాయా లేవా, డిఫెక్ట్స్ ఉండడానికి ఛాన్సెస్ రెడ్యూస్ అవుతాయి. సో దట్స్ ఏ ప్రివెన్షన్ కాస్ట్. క్వాలిటీ ట్రైనింగ్ ఎంత, 75, 150. ఎంత పర్సంటేజ్ అని చూస్తే 1.25%. అక్కడ ఎంతమ్మా, 2.5%. 75 డివైడ్ బై 6,000 అమ్మా. 75 డివైడ్ బై 6,000 ఎంత, 1.25. అక్కడ ఎంత, 2.5. క్లియరా, అర్థమైందా? సో అంటే ఏంటి, మనం ప్రివెన్షన్ కాస్ట్ని ఇంక్రీజ్ చేసాం. ప్రివెన్షన్ కాస్ట్ ఏం చేసాం, ఇంక్రీజ్ చేసాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్ కానీ మెటీరియల్ ఇన్స్పెక్షన్ కానీ ఎక్కడ వస్తుంది, అది అప్రైజల్లో వస్తుంది. ఎక్కడ వస్తుందమ్మా, అప్రైజల్. మొత్తం ఎంత, 280. 11లో 4.67%. ఇక్కడ ఎంతమ్మా, 5%. అప్రైజల్ కాస్ట్ కూడా ఓవరాల్గా ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఓకే, దీనివల్ల ఆబ్వియస్లీ ఏమవుద్ది, ఇంటర్నల్ ఫెయిల్యూర్ రెడ్యూస్ అవుద్ది. ఇంటర్నల్ ఫెయిల్యూర్ రెడ్యూస్ అవుద్ది, అలాగే ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కూడా రెడ్యూస్ అవుద్ది. ఇంటర్నల్ ఫెయిల్యూర్లో ఏమొస్తుంది, స్క్రాప్ వస్తుంది, రీవర్క్ వస్తుంది. స్క్రాప్, రీవర్క్. మీకు చెప్పాను అనుకుంటా, ప్రివెన్షన్ కాస్ట్ని అప్రైజల్ కాస్ట్ని ఏమంటాం మనం, కన్ఫర్మెన్స్, క్వాలిటీ కన్ఫర్మెన్స్ కాస్ట్ అంటాం. ఇంటర్నల్ ఫెయిల్యూర్ని ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ని ఏమంటాం, కాస్ట్ ఆఫ్ అ క్వాలిటీ నాన్ కన్ఫర్మెన్స్. క్వాలిటీ అంటే ఏం చెప్పాను మీకు, కన్ఫర్మెన్స్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ అ కస్టమర్. కన్ఫర్మెన్స్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ అ కస్టమర్స్. సో క్వాలిటీ ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చే కాస్ట్ ఏమంటాం, క్వాలిటీ ఫెయిల్ అవ్వడం వల్ల ఇంక్రీ అయ్యే కాస్ట్ ఏంటి, ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. కానీ ప్రివెన్షన్ కాస్ట్, అప్రైజల్ కాస్ట్ ఎందుకు ఇంక్రీ అవుతుంది, మనం క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి. క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి. ఆబ్వియస్లీ ఈ ప్రివెన్షన్ కాస్ట్, అప్రైజల్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే ఏమవుద్ది, ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ తగ్గిపోతుంది. సో స్క్రాప్ కానీ రీవర్క్ కానీ ఎక్కడ వస్తుందమ్మా, ఇంటర్నల్ ఫెయిల్యూర్. సో ఎంత పర్సంటేజ్, 18.33, 11.67. ఎందుకు రెడ్యూస్ అయింది, అక్కడ ప్రివెన్షన్ కాస్ట్, అప్రైజల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. ఓకే, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, కస్టమర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ సార్ మరి రీవర్క్ అని ఇచ్చాడు కదా, రీవర్క్ అనేది స్పెసిఫిక్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి వచ్చాకని చెప్పలేదు. రీవర్క్ అనేది ఎప్పుడు చేయొచ్చు, ముందే మనం ఇన్స్పెక్షన్ చేసి డిఫెక్టివ్ ఐడెంటిఫై చేసి రీవర్క్ చేయొచ్చు. లేదా సెకండ్ ఏంటి, కస్టమర్ రిటర్న్ చేస్తే రీవర్క్ చేసి మళ్ళీ కస్టమర్కి డెలివరీ ఇవ్వడం. ఆల్రెడీ నేను SCMలో చెప్పుకున్నాం. ఓకే, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ మనం వారంటీ ఇస్తాం కస్టమర్కి, కానీ వారంటీలోపే గూడ్ పాడైపోతే మళ్ళీ ఏం చేయాలి, మనం రిప్లేస్ చేయాల్సి ఉంటుంది, లేదా రిటర్న్ చేయాల్సి ఉంటుంది, మనీ రీఫండ్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఎంతమ్మా, ప్రోడక్ట్ వారంటీ 300, 150. అది కూడా రెడ్యూస్ అయింది. సింపుల్గా ప్రోడక్ట్ వారంటీ అని ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, ప్రోడక్ట్ వారంటీ ఇవ్వడం వల్ల ఏదో ఒక రిపేర్ కాస్ట్ ఇట్లాంటివి ఇంక్రీ అయి ఉంటాం. ఓకే, సో ఓవరాల్గా ఏమైందమ్మా, టోటల్ క్వాలిటీ కాస్ట్ 29.25% అయితే ఇక్కడ ఎంత అయింది, 21.67%. సో కాస్ట్ రిడక్షన్ వాజ్ ఎఫెక్టెడ్ బై 7.58%, which is an increase in profit by 4,55,000. ఎంతమ్మా, 4,55,000. క్లియరా? ఇదేంటమ్మా కాస్ట్ ఆఫ్ అ క్వాలిటీ. సో SCMలో స్టడీ నోట్ నెంబర్ 5లో మనం డిస్కస్ చేసాం. ఇంకొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఏం చేస్తారు మీరు, SCM స్టడీ నోట్కి వెళ్ళి చూడండి, SCM వీడియో వాచ్ చేయండి. ఓకే, సో ఒకసారి వీడియో పాజ్ చేస్తున్నాము. డూ పాయింట్ నెక్స్ట్ ఏంటి, డ్యూ పాయింట్. నెక్స్ట్ చూడండి అన్న. సో స్టడీ నోట్ నెంబర్ 4, స్టడీ నోట్ నెంబర్ 4. స్టడీ నోట్ నెంబర్ 4 చెప్పినప్పుడు ఒక చిన్న పాయింట్ ఒకటి మిస్ అయ్యాం మనం. జీ స్కోర్ 2.99 కన్నా ఎక్కువ వస్తే ఆల్టిమేట్ మోడల్ గుర్తుందా, 1968 అలాగే 1983 చూసాం కదా. సో 2.99 కన్నా ఎక్కువ వస్తే దెన్
ద కంపెనీ ఈజ్ కేటగరైజ్డ్ యాజ్ అ నాన్ ఫెయిల్డ్ లేదా నాన్ డిస్ట్రెస్డ్ ఫర్మ్. నాన్ డిస్ట్రెస్డ్ అంటే కంపెనీ సాల్వెంట్ అని అందాం. కంపెనీ ఏంటమ్మా మంచిగా ఉంది, సాల్వెంట్ అని పరదు. ఓకే, ఎన్సిఏఈఆర్ చెప్పాం, గుర్తుందా? క్యాష్ ఫ్లో, నెట్వర్త్, నెట్వర్కింగ్ క్యాపిటల్. 3 నెగిటివ్ వస్తే ఫుల్లీ రిస్క్ అని చెప్పాం, గుర్తుంది కదా? సరే, అది పక్కన పెట్టండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనం చెప్పడం మర్చిపోయింది. 1968 జీ స్కోర్ అనేది ఒకవేళ 2.99 కన్నా తక్కువ ఉంది, బట్ 1.81 కన్నా ఎక్కువ ఉంది. దెన్ ఆ కేసులో దాన్ని మనం మిక్స్చర్ ఆఫ్ అ ఫెయిల్డ్ అండ్ నాన్ ఫెయిల్డ్ ఎలిమెంట్స్ అంటాం. మిక్స్చర్ ఆఫ్ అ ఫెయిల్డ్ అండ్ నాన్ ఫెయిల్డ్ ఎలిమెంట్స్. ఇది ఒకవేళ నేను చెప్పకపోయినా మీరు ఒకవేళ వర్క్ బుక్ చూస్తే మీకు వస్తుంది. ఐ మీన్ మొన్న December 2021 పేపర్ ఇది. మీరు ఒకవేళ వర్క్ బుక్ కనుక సాల్వ్ చేసి ఉంటే కనుక ఈజీ క్వాలిఫై అవ్వడం, అర్థమైందా? అండ్ అలాగే ఆల్ట్మన్ మోడల్ 1983 అనుకోండి, దెన్ జీ స్కోర్ అనేది 1.23 అండ్ 2.99కి మధ్యలో ఉంటే దెన్ ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ ఫెయిల్డ్ అండ్ నాన్ ఫెయిల్డ్ ఎలిమెంట్స్. సరే, అయిపోయింది కదా. నెక్స్ట్ డూపాంట్ మోడల్ ఒకటి చూడాలమ్మా. ఏంటమ్మా? డూపాంట్ చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 2 చెప్పాను కదా, ఈ క్లాస్తో పాటు మీరు ఏం చేయాలి? అడిషనల్ సోర్సెస్ ఏంటమ్మా ఈ క్లాస్తో పాటు? వర్క్ బుక్లో ఉన్న ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, స్టడీ మెటీరియల్ బ్యాక్ సైడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, నెక్స్ట్ పాస్ట్ 6 పేపర్స్లో ఉన్న ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఇంకా సరిపోద్ది. టైం ఉంటే బెంచెస్ అండ్ ఎక్వేషన్ వీడియో క్లాస్ సిఏ ఫ్యామిలీ టైం ఉంటే. బట్ దానికన్నా ముందైతే ఏం చేయాలి? ప్రయారిటీ బేసిస్లో వర్క్ బుక్. ఇప్పటికే నేను చాలా సోర్సెస్ ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ నేను చెప్పిన ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి ఎక్కువ టైం పడ్డదమ్మా, త్వరగానే కంప్లీట్ అవుతాయి. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. బాగా లెందీ ఇచ్చాడు క్వశ్చన్, December 2021 అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ క్వశ్చన్ అన్న. డ్యూ పాయింట్ కొంచెం ఐడియా ఉంటే చాలు. స్టడీ నోట్ నెంబర్ 2 నుంచి రావచ్చు క్వశ్చన్. The following financial data related to XYZ Limited for financial year 1920 and financial year 2021 has been extracted from the annual report 2021. Total revenue ఇచ్చాడు, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, డివిడెండ్, ట్యాక్స్ ఆన్ డివిడెండ్ అని ఇచ్చాడు. మంచిది, ఇంత లెంది ఇచ్చాడు ఏదో అనుకోకండి. అడిగింది ఏంటంటే యూజింగ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ సూటబుల్ డ్యూ పాయింట్ అనాలిసిస్ యూ ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్. ఏంటమ్మా? రిటర్న్ ఆన్ ఈక్విటీ. కొంచెం సరిగ్గా టైప్ చేయలేదులేమ్మా అక్కడ. ఏంటమ్మా? రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ అదవుతుందా? నెక్స్ట్ ఏం అడిగాడు? మార్జిన్ ఫర్ బోత్ ఇయర్స్, అసెట్ యూటిలైజేషన్ ఫర్ ద 2 years, అసెట్ లివరేజ్ ఫర్ ద 2 years అండ్ చేంజెస్ ఇన్ ఇట్. 2 yearsకి ఏం అడిగాడమ్మా? రిటర్న్ ఆన్ ఈక్విటీ అడిగాడు. రిటర్న్ ఆన్ ఈక్విటీ కాదు, రిటర్న్ ఆన్ ఈక్విటీ. రెండోది ఏంటమ్మా? మార్జిన్. థర్డ్ వన్ ఏంటి? అసెట్ యూటిలైజేషన్. ఫోర్త్ వన్ ఏంటమ్మా? అసెట్ లివరేజ్. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్లో ఏంటమ్మా? ఈ క్వశ్చన్లో డ్యూ పాయింట్ అనాలిసిస్ అంటే అతను ఏం చెప్తాడంటే ప్రాఫిటబిలిటీ అనేది 3 factors పైన డిపెండ్ అయి ఉంటుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ డిపెండ్స్ అపాన్ ద 3 factors. ఇట్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ 3 factors. ఏంటి కాంపోనెంట్స్ అంటే ఫస్ట్ వన్ నెట్ ప్రాఫిట్ రేషియో. ఫస్ట్ వన్ ఏంటమ్మా? నెట్ ప్రాఫిట్ రేషియో, నథింగ్ బట్ ప్రాఫిట్ మార్జిన్. సెకండ్ వన్ వచ్చేసరికి అసెట్ టర్న్ ఓవర్ రేషియో. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈక్విటీ మల్టిప్లయర్. ఏంటమ్మా? ఈక్విటీ మల్టిప్లయర్. 3 కాంపోనెంట్స్ అమ్మా, 3 కాంపోనెంట్స్. ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ రేషియో, నథింగ్ బట్ మార్జిన్ రేషియో, నథింగ్ బట్ నెట్ ప్రాఫిట్ డివైడ్ బై సేల్స్ అమ్మా. నెట్ ప్రాఫిట్ డివైడ్ బై సేల్స్. జనరల్గా మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏం చెప్తాం? రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై ఈక్విటీ. దాన్ని డూ పాయింట్ ఏం చెప్తాడంటే ఇట్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ 3 elements అంటాడు. ఏంటి కాంపోనెంట్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ రేషియో. అంటే మీరే చెప్పండి, ఇక్కడ రాయడానికి అవ్వట్లేదు. నెట్ ప్రాఫిట్ ఏంటమ్మా? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటమ్మా? నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్. ఎస్ ఆర్ నో? సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి? అసెట్ టర్న్ ఓవర్ రేషియో. ఫార్ములా ఏంటమ్మా? అంటే ఇంటూ సేల్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. ఇంకోటి అసెట్ లెవరేజ్ అన్నాడు. ఏంటమ్మా? అసెట్ లెవరేజ్.
అసెట్ లివరేజ్ అండ్ నథింగ్ బట్ ఈక్విటీ మల్టిప్లయర్. ఈక్విటీ మల్టిప్లయర్ ఎలా వస్తుంది మనకి? టోటల్ అసెట్స్ డివైడెడ్ బై ఈక్విటీ. మీరు ఒకసారి చూడండి, 3 మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా? సేల్స్ క్యాన్సిల్ అయిపోతుంది, టోటల్ అసెట్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదేంటి? నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఈక్విటీ. అర్థమవుతుందా? సో డ్యూ పాయింటే స్ట్రైట్గా చెప్పకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ డివైడ్ బై టోటల్ అసెట్స్, ఐ మీన్ ఈక్విటీ అని చెప్పకుండా, నెట్ ప్రాఫిట్ డివైడ్ బై ఈక్విటీ అని చెప్పకుండా ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ అ 3 ఎలిమెంట్స్. ఏంటో 3 ఎలిమెంట్స్? నెట్ ప్రాఫిట్ రేషియో, అసెట్ టర్న్ ఓవర్ రేషియో, ఈక్విటీ మల్టిప్లయర్. నెట్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా ఏంటి? నెట్ ప్రాఫిట్ డివైడ్ బై సేల్స్. అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా సేల్స్ డివైడ్ బై టోటల్ అసెట్స్. ఈక్విటీ మల్టిప్లయర్ టోటల్ అసెట్స్ డివైడ్ బై ఈక్విటీ. దీన్నే ఇక్కడ విడివిడిగా అడిగడం అంతే. ఫస్ట్ ఏం అడిగాడు? రిటర్న్ ఆన్ ఈక్విటీ. చాలా సింపుల్ నాన్న, రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇక్కడ రిటర్న్ ఎంత? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1418.96. ఎస్ ఆర్ నో? సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై ఈక్విటీ. చక్క టోటల్ ఇచ్చాడు ఎంత? 8150.28. CMA ఎగ్జామినేషన్ పేపర్స్ అని క్వశ్చన్స్ లెందీగా ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ ఇబ్బంది పెట్టాడు CMA ఇన్స్టిట్యూట్. ఓకే, బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ నాకైతే ఏంటమ్మా CMA ఇన్స్టిట్యూట్ అంటే అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది. ఓకే, 1418.96 డివైడెడ్ బై 8150.28 ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? 17. అలాగే సెకండ్ ఇయర్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ ఇయర్ అంటే ఏం చేద్దాం? 1802.11 డివైడెడ్ బై 9872.84 అంతే. కాంప్లికేషన్ ఏముందా దీనిలో? కాంప్లికేషన్ ఏమైనా ఉందా లేదా? దీనిలో ఉందమ్మా బచ్చా. నెక్స్ట్ ఏం కావాలి మనకి? ప్రాఫిట్ మార్జిన్ కావాలి. నెక్స్ట్ ఏంటమ్మా? ప్రాఫిట్ మార్జిన్. ప్రాఫిట్ మార్జిన్ అంటే ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1418.96 డివైడెడ్ బై ఏంటమ్మా? సేల్స్. అంతే కదా, మార్జిన్ అన్నాడు. మార్జిన్ అంటే ఏంటి? నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్. 1418.96 డివైడెడ్ బై 7680.8 ఎంతమ్మా? 18.47. అలాగే ఏం చేయాలి మనం? సెకండ్ ఇయర్కి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మేబీ ఇది ఒక్క క్వశ్చన్ మెటీరియల్ ఇంక్లూడ్ చేయలేదమ్మా, మీరు December 2021 పేపర్లో రిఫర్ చేసుకోండి. 9 మార్క్స్కి వచ్చింది క్వశ్చన్. ఓకే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో లేదు కదా, మనం ఇచ్చిన మెటీరియల్ డిస్క్రిప్షన్లో ఉంది కదా, దానిలో అయితే లేదు కదా? ఉందా? పెట్టి సరే అమ్మా, ఈ ప్రాబ్లం కూడా ఇంక్లూడ్ చేసి మెటీరియల్ అప్లోడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మా టీం ఒప్పుకోవట్లేదు, సో దే వాంట్ పర్ఫెక్షన్. సో ప్రాఫిట్ మార్జిన్ అర్థమైందా? ఓకే, ప్రాఫిట్ డివైడ్ బై సేల్స్. నెక్స్ట్ ఏంటమ్మా? ప్రాఫిట్ మార్జిన్ తర్వాత అసెట్ టర్న్ ఓవర్ రేషియో. సేల్స్ డివైడ్ బై అసెట్స్. సేల్స్ ఉందా? 7680.8 డివైడ్ బై టోటల్ అసెట్స్ ఎంత? 11908.39 అంతే, ఖతం. అసెట్ టర్న్ ఓవర్ రేషియో, ఇది పర్సంటేజ్ కాదు, ఇదేంటమ్మా? రేషియో. అయిపోయిందా? అలాగే ఏం చేయాలి మనం? సెకండ్ ఇయర్కి కూడా క్యాలిక్యులేట్ చేయాలి అంతే. నెక్స్ట్ ఏంటి? అసెట్ టు ఈక్విటీ. అసెట్ టు ఈక్విటీ క్వశ్చన్లోనే అసెట్ టు ఈక్విటీ, అసెట్ లివరేజ్ అన్నాడు. నథింగ్ బట్ ఏంటమ్మా? అసెట్ టు ఈక్విటీ. అసెట్స్ ఎన్ని? 11908.39 డివైడెడ్ బై 8150.28. మీకు వచ్చిన ఆన్సర్స్ పక్కన రాసారా? కరెక్ట్గా వచ్చాయా మనకి? అన్నీ కరెక్ట్గా వచ్చాయి కదా? ఎన్ని మార్క్స్ అమ్మా? 9 మార్క్స్. 9 మార్క్స్. డ్యూ పాయింట్ అనాలిసిస్ వస్తే పాకెట్లో 10 మార్క్స్. అర్థమైందా? క్లియర్ అమ్మా? సో దీంతో మనకి ఏం కంప్లీట్ అయింది? స్టడీ నోట్ నెంబర్ 2 కంప్లీట్ అయింది. సో స్టడీ నోట్ నెంబర్ 2లో థియరీ క్వశ్చన్స్ చదువుకోవాలి అండ్ 2 ప్రాబ్లమాటిక్, డ్యూ పాయింట్ అనాలిసిస్ అండ్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ. మొన్న ఎగ్జామ్లో కాస్ట్ ఆఫ్ క్వాలిటీ వచ్చింది, అలాగేంటమ్మా డ్యూ పాయింట్ 2 వచ్చాయి. ఇంకా మిగిలింది ఏంటమ్మా? స్టడీ నోట్ నెంబర్ 1. సో దాంతో మనకి ఏం కంప్లీట్ అవుతుంది? SPM అండ్ BV కంప్లీట్ అవుతుంది. మీరు ఏం చేయాలి? ఈ వీడియో ఒక్కటే కాదు, వీడియోతో పాటు స్టడీ మీటర్లో బ్యాక్ సైడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, వర్క్ బుక్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, నథింగ్ బట్ వర్క్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మోస్ట్లీ ఏంటి? పాస్ట్ పేపర్స్ నుంచే ఇంక్లూడ్ చేసి ఉంటాయి. అదేనా? వర్క్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కూడా పాస్ట్ పేపర్స్ నుంచే ఉంటాయి మోస్ట్లీ.
కాబట్టి మీరు వర్క్ బుక్ సాల్వ్ చేస్తే చాలు. క్లియరా నేను చెప్పింది? ఇంకా టైం ఉంటే సిఏ ఫైనల్ మెజర్స్ అండ్ అగ్రిగేషన్. ఇంకా టైం ఉందంటే మీ దగ్గర మేబీ జనవరికి రాస్తలేదా, మీరు జూన్కి రాస్తున్నట్టు. కాబట్టి అంత టైం ఉండదు నాకు తెలిసి అయితే. సో స్టడీ నోట్ నెంబర్ 1 అమ్మ 10 to 20 మార్క్స్ రావచ్చు. కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. లాస్ట్లో చెప్పానని చెప్పి దీన్ని తేలిగ్గా తీసేయకండి. ఎన్ని మార్క్స్? 10 to 20 మార్క్స్. థియరీ కాబట్టి లాస్ట్లో చెప్తున్నా. ఓకే, సో చెప్పాను కదా మీకు ఈ వీడియో హెల్ప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓన్లీ వీడియో ఒకటే కాదు, ఈ వీడియోతో పాటు ఏం చేయాలి? సో ఓకే, స్టడీ మెటీరియల్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, పాస్ట్ పేపర్స్లో ఉన్న ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. లేదు నాకు 90 కావాలనుకుంటే ఏం చేయాలి? వర్క్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా చేసుకోవాలి. 90 వస్తాయి. కానీ ఏం చేసుకుంటారు? ఓన్లీ గ్రూప్ 4 రాసేవాళ్ళు కాబట్టి అంత అవసరం లేదు మనకి. సో ర్యాంకర్స్ ట్రై చేసుకుంటామా, పక్కా వస్తాయి మార్క్స్. అర్థమైందా? ఈ వీడియో ఒకటి దానిపైన డిపెండ్ అయితే ఏంటమ్మా, ఈ వీడియో ప్లస్ ఏంది ఏం చేయాలి? బిట్స్ అనేది కామన్ అమ్మా, అవి చెప్పేది ఏముంది, చేయాలా లేదా? స్టడీ మెటీరియల్ బ్యాక్ సైడ్ కానీ లేదా పాస్ట్ పేపర్స్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అవే వర్క్ బుక్లో ఉంటాయి, అవి చేయాలి. అవి చేస్తే అప్పుడు ఏంటి మంచి స్కోర్ వస్తుంది. అర్థమైందా? సో ఏం చేద్దాం, మనం మార్చ్లో కలుద్దాం. ఎక్కడ? నూజివీడు పెద్దగాంధీ బొమ్మ సెంటర్లో. ఎగ్జామ్షన్ ఆన్లైన్లో క్లాసెస్ విని ఎగ్జామ్షన్స్ వచ్చిన వాళ్ళందరూ కానీ అందరూ కూడా ఏం చేద్దాం, ట్రాక్టర్ మీద పెద్ద ఊరేగింపు. ఓకే, విలేజ్లో కాలేజ్లో అలాగే అందరూ కూడా రైతు బిడ్డలు కాబట్టి సింబాలిక్గా ఏం చేద్దాం, ఎద్దుల బండి ట్రాక్టర్ మీద ర్యాలీ చేసుకుంటూ వద్దాం క్యాంపస్కి. ఏమంటారు సతీష్? ఓకేనా? సో ఆన్లైన్ క్లాస్ వింటున్నారు కదమ్మా. సో డొనాల్డ్ ట్రంప్ ఫ్రమ్ యూఎస్ ఎలా ఉంది క్లాస్? ఓకే కదా నీకు? జో బైడెన్ స్టార్ట్ చేద్దామా? యా, అబ్రహం లింకన్ ఆయన లేడమ్మా. ఓకే, మేబీ పైనుంచి ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి, ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ క్వశ్చన్ అమ్మా, ఇది ఇంపార్టెంట్. పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఇప్పుడు నేనేంటి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది ఏంటి? కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, మెజరింగ్ అండ్ డెవలపింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆర్గనైజేషన్స్ బై లింకింగ్ ఓవరాల్ మిషన్ అండ్ గోల్స్. అర్థమైంది? ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని ఆబ్జెక్ట్స్ని ఏం చేయాలి మనం? ఆర్గనైజేషన్ గోల్స్కి మిషన్కి లింక్ చేయాలి. ఈడొక తీరు ఆర్గనైజేషన్ ఒక తీరు ఉండకూడదు కదా, బాగోదు. ఓకే, సో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కాంపనెంట్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ జూన్ 2019లో 10 మార్క్స్కి అడిగాడు. పర్ఫార్మెన్స్ ప్లానింగ్ అది ఫస్ట్ క్రూషియల్ కాంపనెంట్. ఏమీ గుర్తు రాకపోతే ఆ పాయింట్ రాసి ముందుకు వెళ్ళిపోవడం. ఇట్ ఈస్ ద ఫస్ట్ క్రూషియల్ కాంపనెంట్. ఏంటమ్మా? పర్ఫార్మెన్స్ ప్లానింగ్. ఇట్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ పర్ఫార్మెన్స్ అప్రైజల్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అండ్ రివ్యూయింగ్. దీనిలో మనకి సెల్ఫ్ అప్రైజల్ అమ్మా. ఫస్ట్ ఏంటి? సెల్ఫ్ అప్రైజల్. సెల్ఫ్ అప్రైజల్ తర్వాత ఏంటి? ఎంప్లాయర్ ఎంప్లాయీని అప్రైజ్ చేస్తారు. అర్థమైందా? సో ఫైనల్ రేటింగ్స్ ఆర్ ప్రొవైడ్ బై ద అప్రైజర్. ముందైతే ఏంటి? సెల్ఫ్ అప్రైజల్ ఉంటుంది. అంటే ఎంప్లాయర్ ఏంటి? ఫస్ట్ ఏం చేసేవారో బాబు నువ్వేంటి, నీకు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటావు నిన్ను అడుగుతాడు. సగం పని అక్కడ అయిపోద్ది, ఎంప్లాయర్ తిట్టాల్సిన అవసరం లేదు. తర్వాత లాస్ట్కి ఏం చెప్పొచ్చు? నువ్వే చెప్తున్నావు కదా నువ్వేం చేయలేదని, ఎందుకు పుట్టారా అని చెప్పి తిడతాడు. అర్థమైందా? నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అండ్ పర్ఫార్మెన్స్ ఫాలోడ్ బై పర్సనల్ కౌన్సిలింగ్ అండ్ పర్సనల్ ఫెసిలిటేషన్. ఈ మెటీరియల్ నేను షేర్ చేస్తాను కాబట్టి మీరు ఏం చేస్తారు? చదువుకోండి. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినా మీకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది అంతే. రివార్డింగ్ అండ్ పర్ఫార్మెన్స్. బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి ఏం చేయాలి మనం? రివార్డ్స్ ఇవ్వాలి. ఇట్ ఈస్ అ వైటల్ కాంపనెంట్ అమ్మ. ఒకవేళ రివార్డ్స్ ఇవ్వకపోతే ఏంటి? మీరే ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాత్విక్ కష్టపడి చదువుతున్నాడు, టాప్ మార్క్స్ వచ్చి ఆల్ ఇండియా ర్యాంక్ ఇవ్వకపోతే ఆబ్వియస్లీ హర్ట్ అవుతాడు. నెక్స్ట్ వచ్చే బ్యాచ్ ఎవరు కూడా ఏంటి సరిగ్గా చదవరు కదా. సో రివార్డింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వైటల్ కాంపనెంట్. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్స్. ఇది నా ఫోన్ కాదమ్మా, సతీష్ అని చెప్పి ఆల్ ఇండియా ర్యాంకర్. ఓకే, సో ఆయన ఫోన్ ఇక్కడ పెట్టారు అంతే. పర్ఫార్మెన్స్
ఇంప్రూవ్మెంట్ ప్లాన్స్. నెక్స్ట్ పొటెన్షియల్ అప్రైజల్. ఇవేంటమ్మా కాంపనెంట్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. ఈ క్వశ్చన్ చదువుకోండి. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అండ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ జూన్ 2019లో వచ్చిందమ్మా 10 మార్క్స్కి. అంటే సేమ్ అటెంప్ట్ కదా, సేమ్ అటెంప్ట్. ఫస్ట్ స్టడీ నోట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఇవే 20 మార్క్స్. చూసారు కదా, 2 క్వశ్చన్స్ వచ్చాయి నన్ను. సప్లై చైన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చదువుకుంటారన్నా, సప్లై చైన్ మేనేజ్మెంట్ క్వశ్చన్ చదువుకోవాలన్న మీరు. అలాగే ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి మనకి, 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, లేదా ఫస్ట్ టాపిక్ అనుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, సెకండ్ కాన్సెప్ట్ ఏంటి సప్లై చైన్ మేనేజ్మెంట్, థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. సో మోస్ట్ రిపీటెటివ్ క్వశ్చన్. అంటే ఎన్ని కాన్సెప్ట్స్ అయ్యాయి ఇప్పటికి, 3 కాన్సెప్ట్స్ అయ్యాయి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, సెకండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, థర్డ్ వన్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ 3 క్వశ్చన్స్ చాలు. ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత, ఈ 3 కాన్సెప్ట్స్ పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత, ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రిప్రొడ్యూస్ యాజ్ ఇట్ ఈస్, ఐ మీన్ అట్లీస్ట్ ఒక 10 సెంటెన్సెస్ రాయగలిగే స్టేజ్కి వస్తే అప్పుడు ఏం చేస్తారు, వేరే క్వశ్చన్స్ చదువుకోవాలి. విత్ దిస్ మనం ఏం కంప్లీట్ చేసాం, స్ట్రాటజిక్ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ వాల్యుయేషన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. సో మీరు ఒకరు క్లాస్ని ఎంజాయ్ చేస్తుంటే కనుక షేర్, లైక్, సబ్స్క్రైబ్, అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకే, CMA చదివే వాళ్ళకి, చదవని వాళ్ళకి, 10th క్లాస్, ఇంటర్ అన్ని గ్రూప్స్లో కూడా ఏం చేస్తారు, వీడియోని షేర్ చేయండి. ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా, ఓకే, కుల సంఘాలు, వాటిలో కూడా షేర్ చేసేయండి అమ్మా. అదేనా ఏంటమ్మా, అలాగే సో మన మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, ఓకే, PSPK ఫ్యాన్స్ కానీ, అందరు ఫ్యాన్స్ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అలాగే చంద్రబాబు CBN ఫ్యాన్స్ కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కానీ, KCR గారి ఫ్యాన్స్ కానీ, ఇంకెవరమ్మా, PSPK ఫ్యాన్స్ చెప్పాను, జనసేన, ఓకే, కొంతమంది PSPK సినిమాకి ఫ్యాన్స్ ఉంటారు, మళ్ళీ పాలిటిక్స్కి ఫ్యాన్స్ ఉంటారు కదా, కాబట్టి జనసేన ఫ్యాన్స్ కానీ అందరూ కూడా మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలమ్మా, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. మా టీం తరఫున అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మా టీం మెంబర్స్ మీకు చూడాలనిపిస్తుందా? ఇప్పుడు వద్దులేండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్.